లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. కరాటే కళ్యాణి గారు ఏంటో బాగా ఫైర్ గా ఉన్నారు. లావణ్య ఏంటి ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? మీరు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనాలు చేస్తున్నారు అందరు కలిసి. నేను లావణ్యకి సపోర్ట్ చేయకపోతే నేను మంచిదాన్ని కాదు. 2 సార్లు శేఖర్ భాష మీద 2 సార్లు చెప్పులతోనే రమ్మనండి, నాకు చాలా సరదాగా ఉంది. అసలు కరాటేకి చాలా లేదు. ఎన్ని కేసులకి వెళ్తుంది, ఎన్ని పోలీస్ స్టేషన్లకు వెళ్తుంది అమ్మాయి? మస్తాన్ సాయి ఉంటున్నప్పుడు రాశాడు నీకు హస్బెండ్ ఎలా అయ్యాడు. ఎంత ఏడ్చిందండి మహానటి. అంత నటన కూడా మాకు ఆర్టిస్టులు కూడా రాదు. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇంకా ముందుకెళ్తే అది కూడా బయటకు వస్తుంది. అది ఎప్పుడైతే బయటకు వచ్చింది ఈ పిల్ల మరి ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. ఆమెకు సపోర్ట్ చెప్తే నన్ను అరెస్ట్ చేస్తున్నాను. రాత్రి పగలు నాకు బాధ పెట్టి వాయిస్ మెసేజ్ పెట్టి ఎన్నో రకాలు పెట్టి పెద్ద బూత్ మెసేజ్ పెట్టింది. డ్రగ్స్ గురించి ఒక కేసు అమ్మాయి మీద వచ్చింది కదా. కళ్యాణి గారు మనం ఏ కాలంలో ఉన్నాము? 2024. అమ్మాయి తప్పు మాట్లాడుతూ ఫోన్ చేస్తా, ఎక్కువ మాట్లాడదు. ఎందుకంటే ఆ అమ్మాయి దగ్గర ఉన్నాయి బాల్ బచ్చే కేల్ మే. వీళ్ళు ఎంత అండి, వీళ్ళు ఎంత చెప్పండి. వీళ్ళందరూ ప్లాన్స్. వీళ్ళంతా ప్రతి దానికి నీ దగ్గర ఉండాలి ప్రూఫ్. లేకపోతే మాత్రం తాట తీస్తా దానికి దీనికి అందరికి కలిపి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. యాక్ట్రెస్ కరాటే కళ్యాణి గారు ఇప్పుడు లైవ్ లో మన స్టూడియోలో రెడీగా ఉన్నారు. మొదటి నుంచి ఆవిడ లావణ్య రాజ్ తరుణ్ ఎపిసోడ్ ని డీల్ చేస్తున్నారు. పైగా శేఖర్ భాష కూడా ఈ ఎపిసోడ్ లో ఎక్కువగా ఆయన పేరు వినిపించింది. ఆయన ఇప్పుడు బిగ్ బాస్ షోలో ఉన్నారు. అయితే ఇప్పుడు కరాటే కళ్యాణి గారు ప్రత్యేకంగా మన స్టూడియోకి ఎందుకు వచ్చారు అంటే, లావణ్య తనకు వేర్వేరు వ్యక్తుల నుంచి, అన్నోన్ పర్సన్స్ నుంచి కాల్స్ చేయిస్తోంది, బెదిరింపులకు గురి చేస్తోంది, నేను పోలీసులకు కంప్లైంట్ ఇవ్వబోతున్నానని కరాటే కళ్యాణి గారు చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది తెర వెనుక అనేది ఆవిడనే తెలుసుకుందాం, అడిగి తెలుసుకుందాం. ఇంకొక వైపు ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ దీప్తి ఆకెళ్ల గారు ఉన్నారు. ఆవిడ కూడా బిగ్ బాస్ కి బిగ్ ఫ్యాన్. అలాగే లావణ్య రాజ్ తరుణ్ ఎపిసోడ్ ని మొదటి నుంచి ఫాలో అవుతున్నారు. ఆవిడ ఒపీనియన్ కూడా మనకు ఈ ఇష్యూలో చాలా అవసరం. ముందుగా నమస్తే అండి మీ ఇద్దరికి. నమస్తే అండి. కరాటే కళ్యాణి గారు ఏంటో బాగా ఫైర్ గా ఉన్నారు, కోపంలో ఉన్నారు. ఏం జరుగుతుంది? ఏం లేదా, నవ్వుతూ ఉన్నారు. కానీ లావణ్య ఏంటి ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? ఫైర్ అనేది ఎప్పుడు నాకు బాడీలోనే ఎప్పుడు ఉన్నది. అది కామన్ గా మనకి ఎలా ఉన్నా ఫైర్ బ్రాండ్ అని పేరు ఒకటి ఉంది. జనాలందరూ అలాగే ఫీల్ అవుతారు. నేను కూల్ గా ఉన్నా ఫైర్ గా కనిపిస్తాను. సో అది నేనేం చేయలేను. బట్ ఏంటంటే కొంచెం ఇరిటేషన్ ఫీల్ అయ్యాను ఈ రోజు. అంటే ఎవరెవరో మెసేజెస్, ఆ మెసేజ్ చూస్తే ఇరిటేషన్ వస్తుంది మనకి ఎవరికైనా కామన్. ఎవరో నేను రాత్రి ఒక మెసేజ్ పెట్టారు. ఫస్ట్ ఆగస్టు 11 లాస్ట్ మంత్ నాకు ఒక ఆమె కాల్ చేసింది. నాది నెల్లూరు, ఎవరి దగ్గర నెంబర్ తీసుకుని ఇప్పుడే లావణ్యతో మాట్లాడాక మీతో మాట్లాడానని చెప్పి కాల్ చేసింది. మాట్లాడి ఆమెకు సపోర్ట్ చేయాలి, మీరు ఆడవాళ్ళ వైపు నిలబడతారంటారు, అదని ఇదని ఏవో చెప్పింది. అలాంటి ఆడపిల్లలకి అన్యాయం జరిగిపోతుంది, మీరు అటువైపు ఉండకుండా ఇటువైపు అంటే నన్ను ముందు ట్రై చేసింది. నేను అమ్మాయి రాంగ్ చేస్తుంది, నేను రాంగ్ వాళ్ళకి సపోర్ట్ చేయను, నేను ఎటువైపు నిజం ఉంటే అటే మాట్లాడతాను. అబ్బాయి అయినా అమ్మాయి అయినా తప్పు చేస్తే తప్పే అనాలి. అమ్మాయి అయిందని చెప్పి తప్పు చేస్తే ఒప్పని నేను అన్నాను. సో నేను అది చేయనని చెప్పి, నీకు నచ్చి నువ్వు చేసుకో, నా వెనక్కి నాకు చెప్పొద్దు, నువ్వు నాకు నీతులు చెప్పి నేను నీకు నీతులు చెప్పి ఎందుకంటే మనకి అవసరం లేదు, నీ పని నువ్వు చేసుకో అని చెప్పాను. కట్ చేస్తాను, నువ్వు చేసుకో, నాకు చెప్పకు, నేనేం ఆపట్లేదుగా, నీ వాక్ స్వతంత్రం నేను ఆపుతానా, నీకు నచ్చి నువ్వు చేయొచ్చు. సో నేను అది చేసేస్తాను, అయిపోయింది. మళ్ళీ మొన్నటి నుంచి ఏవేవో మెసేజెస్ ఏవో పెట్టి, ఇప్పుడు ఈ ఆడియోలు చూడు, ఈ వీడియోలు చూడు, దీని వెనకున్న కామెంట్లు చూడు, అది ఇతను చేసుకుంటున్నాడు, ఇది ఏవో సంథింగ్ అన్ని బుల్షిట్ అంతా తీసుకొచ్చి నాకు పంపించి, అసలు నువ్వెవరు ఏంటని అమ్మాయిని పేరు కూడా నా అన్ని మర్చిపోయాను, నాకు తెలియని గుర్తుకోలేదు, 15 రోజుల కింద చేసి. సో మళ్ళీ పంపిస్తే అప్పుడు ఇది వాట్సాప్ లో అని చూసాను. చూసి ఎవరు నువ్వు నాకెందుకు పంపిస్తున్నావు అంటే అప్పుడు మళ్ళీ వాయిస్ రికార్డ్ పెట్టింది. చాలా ఉన్నాయి, ఇప్పుడు అంతవన్నీ వేస్ట్ లేండి, దాంట్లో కొలిది పెట్టి మాట్లాడి ఎక్కడ అనిపిస్తాను. సో అవన్నీ ఉన్నాయి. దానిలో మీరు మాట్లాడిన దానిలో తప్పులు ఉన్నాయి. మీరు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనాలు చేస్తున్నారు అందరు కలిసి, ఇవి చేస్తున్నారు అవి చేస్తున్నారు, అసలు ఏం ప్రూఫ్స్ ఉన్నాయి మీకు అన్నారు. సరే అమ్మా, ప్రూఫ్స్ ఉన్నాయో లేవో అన్ని కూడా కోర్టులో మీరిద్దరికి కూడా అని ఊసేస్తారు, చెప్పు దెబ్బలు కొడతారు, లేకపోతే నేను చెప్పు దెబ్బలు కొట్టించి తిరుగుతా. ఇవి ఆమె వర్డ్స్. అది కూడా పట్టించుకోలేదు. నువ్వేమైనా చేసుకో, ఆమె కాళ్ళు పట్టుకో, లేకపోతే
ఆమెకి ఐస్ క్రీమ్లు తినిపించుకో, ఇంకేమైనా చేసుకో, మీ ఇద్దరు నచ్చి మీరు ఏమైనా పట్టు, నాకెందుకు, నువ్వు నాకెందుకు చేస్తున్నావు అని చెప్పి అప్పటికి పెట్టాను. పెట్టిన తర్వాత కూడా ఒక టైంలో బ్లాక్ కూడా చేశాను. మళ్ళీ బ్లాక్ చేస్తే ఆవిడ ఎవరో తెలుసుకోవాలి కదా అని నేను బ్లాక్ తీసాను. అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి ఆ మెసేజెస్. ఆమెకు తెలీదా ఏంటో ఎవరు బ్లాక్ చేశారు మళ్ళీ వెంటనే తీసారని కూడా తెలియదేమో. సో నా కిందకి తలనొప్పి అనుకున్నా, మళ్ళీ ఆవిడ ఎవరో తెలుసుకోవాలి కదా, అసలు ఎవరు చేస్తున్నారు అన్న దానికోసం నేను ఓపెన్ చేసి పెట్టా, మేబీ ఈవిడే ఎవరైనా చేస్తుందా అని. సో అది అయిపోయిన తర్వాత నిన్న నైట్ ఒక పెద్ద మెసేజ్ వచ్చింది బూతులతో. నా పర్సనల్, నువ్వు డైవర్స్ ఎందుకు తీసుకున్నావు, నీ మొగుడితో నువ్వు ఎందుకు విడి, ఇవన్నీ ఆవిడకి ఏం పని అంటే, నేను లావణ్యకి సపోర్ట్ చేయకపోతే నేను మంచిదాన్ని కాను, నా పర్సనల్ ఇష్యూస్ అన్ని ఎవరికైనా ఫ్యామిలీ లాగాలి ఇవన్నీ ఎందుకండి అంటే అటాకింగ్ ఏ విధంగా చేయలేక ఎవరో ఒక అమ్మాయిని ఉసిగొలిపి ఆ అమ్మాయిని నా మీద మెసేజెస్, సంబంధమే లేదు విషయం కదా అసలు. ఆమె ఎవరు, నేనేమైనా ఆమెకి వెళ్ళి ఫోన్ చేసి ఎవరు నువ్వు అని చెప్పి నేను వెళ్ళి మాట్లాడి నేను అడిగితే నువ్వు నాకు ఏమని చెప్పాలి, నువ్వే వచ్చి నువ్వే మాట్లాడి నువ్వే నన్ను తిట్టి నువ్వే మెసేజ్లు పెట్టి ఆమెకు సపోర్ట్ చేయట్లేదు, నువ్వు మట్టి కొట్టుకుపోతారు అందరూ ఇట్లాంటి, నువ్వెవరు అసలు. మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఒక ఆన్సర్ లేనప్పుడు వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ లాగేసి వాళ్ళ నోరు మూయించే ప్రయత్నం ఇందాక మనం మాట్లాడుకున్నాం. సో అదే సేమ్ రూల్ ఇక్కడ అప్లై చేస్తుంది, కాకపోతే ఇక్కడ బ్యాక్ ఫైర్ అయ్యి పారిపోయింది. అదే ఇప్పుడు ఏంటంటే నేను ఒక స్టూడియోకి వచ్చాను, ఆమె కూడా వచ్చింది, ఆ స్టూడియోలోంచి కూర్చొని మాట్లాడదాం అని చెప్పేసి అంటే నన్ను చూసి పారిపోయింది, నేను రాను అని చెప్పి. ఎందుకంటే మాట్లాడడానికి ఆవిడ ఏం లేదు, మాట్లాడితే నేను డైరెక్ట్ గా అటాక్ చేస్తా, దా కూర్చో అని చెప్పి అన్నాను అనుకోండి, ఆమెకు సమాధానం లేదు, వెళ్ళిపోయింది ఆమె. నేను చెయ్యను, ఆవిడ ఉంటే నేను చేయను అని చెప్పేసి అంటే వాళ్ళేదో కొంచెం ఆవిడకే ఫస్ట్ నుంచి పెద్దపీట వేస్తున్నారు, పెద్దపీట వేసి పీట మీద పెట్టి జాకీలు పెట్టి లేపుతున్నారు. సో అలాంటప్పుడు ఆవిడకి ఏదో జరుగుతుంది కదా, ఆవిడ సంతోషపడుతుంది వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు, చాలా చాలా మనకి ప్లస్ అయిపోతుందని. సో వాళ్ళు ఎప్పుడైతే అలా చేయబోతున్నారో నాకు అర్థమైపోయి నో ఈవిడ ఇక్కడ అంత టైం నాకు లేదమ్మా, ఇలాంటి వాళ్ళ కోసం టైం వేస్ట్ చేసేది అని చెప్పి నేను కామ్గా వచ్చేసాను. అదే ఫైర్ లో వచ్చినప్పుడు మీరు వచ్చారు పిలిచారు కాబట్టి ఆ మొహం అలా మీకు అలా అనిపిస్తుంది. సో మనం నిజాలే మాట్లాడతాం, అబద్ధాలు చెప్పడం మనకు రాదు, వాళ్ళకి అంత ధైర్యం లేదు, అబద్ధాలే చెప్తారు, వాళ్ళు నిజాలు మాట్లాడే ధైర్యం వాళ్ళకి లేదు. సో ఇక్కడ రెండు ఎట్లా ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం, సో రెండు ఒకసారి కలిస్తే ఎలా ఉంటుందో చూద్దామని జనాలు అనుకుంటున్నారు, అంతే కదా. ఇప్పుడు నేను ఏంటన్నది జనాలకి తెలుసు, నేను నిజమే మాట్లాడతా, ఓకే నేను గట్టిగా మాట్లాడతాను కావచ్చు, నొక్కి ఒక్క నుంచి మాట్లాడు, ఎందుకంటే నాది నిజమే వస్తుంది, అబద్ధం నేను మాట్లాడను. ఒక టైంలో ఆమెకు సపోర్ట్ చేశా, మీకు ఒక ఆడియో వినిపిస్తే ఆమెకి ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చిందో తెలుసు, ఎంత ఏడ్చిందండి మహానటి, అంత నటన కూడా మాకు ఆర్టిస్టులు కూడా రాదు. ఎక్కడ ఏడ్చిందంటే నాకు ఫోన్ చేసి ఫస్ట్ టైం, ఓకే లావణ్య, అప్పుడే నేను ఆమెకి సపోర్ట్ ఫస్ట్ ఆమెకే కదా సపోర్ట్ చేసింది, నేను ఒక ఆడపిల్లని నిజంగా టర్న్ తీసుకున్నారా. ఆమె చాలా చాలా మెల్లిమెల్లిగా రోజుకు ఒక టర్న్ తిరిగిపోయి యూటర్న్ తీసుకొని ఎటేటో అయిపోతుండేసరికి నాకు కొంచెం ఆలోచించా, నా మనసు ఎక్కడో కొడుతుంది, నాకు ఏదో తప్పు జరుగుతుంది, నువ్వు అనవసరంగా ఇరుక్కుంటున్నావు, ఎందుకు వెళ్తున్నావు అని మనకి 6 సెన్స్ చెప్తుంది. సో మనకి కొంచెం దైవ బలం కూడా తోడవుతుంది కాబట్టి కొన్నిట్లో వెళ్ళనివ్వదు దేవుడు కూడా. సో వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు తేడా కొట్టింది, ఎక్కడో కొడుతుంది, ఏదో తేడా అనుకుంటున్నాను నేను రోజు. సో ఆ టైంలో ఒకసారి మా అమ్మాయితో కూర్చొని ఇంటర్వ్యూ చేసాం ఒక ఛానల్, మనంలో కూర్చొని చేస్తున్నప్పుడు ఆమె 10 మంది కెమెరామెన్లు ఉంటే ఒక అమ్మాయి, మనలాంటి అమ్మాయిలు ఎవరైనా ఒక బూత్ అయినా మాట్లాడడానికి ఇష్టపడతామా? అవునండి, మాట్లాడడం. కానీ ఆమె ఒక పెద్ద బూత్ పాట పాడింది, ఒకసారి వినిపించరా. అమ్మో నా వల్ల కాదు, నేను విన్నాను కానీ మీకు నేను పర్సనల్ గా పంపిస్తాను, మీరు వినండి, మీ సంతోషపడి ప్రేక్షకులకు అంత అదృష్టం వద్దు, అంత అదృష్టం మాటలే కష్టం ఆవిడ, ఇంకా పాటలు ఆ పాట పాడిన తర్వాత ఇంకా నేను ఫిక్స్ చేసుకున్నాను, నేను కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదు ఈ విషయంలో, ఫస్ట్ టైం మిస్ఫైర్ అయింది, మనం తప్పు చేసాం, ఈ పిల్లకి మనం చేయకూడదు సపోర్ట్, ఈ పిల్ల రాంగ్, ఇలా ఏ ఆడపిల్ల ఎంత పర్వర్టెడ్ క్యాండిడేట్ కూడా సాధించదు. అంటే అమ్మాయి ఎంత మైండ్ బాగా ఇబ్బంది పడిపోయినా కూడా మాట్లాడలేమండి ఆ మాటలు. అలాంటి పాట విన్నాక నా తల 10 మంది మగాళ్ళు ఉన్నారు, ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, పెడితే హరికథలు చెప్తూ అవి చెప్తూ రామాయణ భారతాలు వింటూ ఇవన్నీ కూడా అంటే మనకు తెలియనివి కావు, విననివి కావు, కానీ 10 మంది మగాళ్ళ మధ్య అలాంటి సిచ్యువేషన్ ఉంటే మా దేవుడని ఇట్లా ఆ మగపిల్లలు ఎటో చూస్తున్నారు, వాళ్ళు ఎటో చూస్తున్నారు, వాళ్ళు ఎటు చూడాలో కూడా తెలియని పరిస్థితి వాళ్ళది, అయ్యోమే ఈవిడ మాత్రం దర్జాగా ఉందన్నమాట. అప్పుడు ఫిక్స్ అయిపోయినా, ఇంకా నేను ఈ పిల్లకి చచ్చినా చేయను సపోర్ట్, ఇలాంటి పిల్ల ఏదో లేకుండా అయితే అమ్మాయి రాంగ్ చేస్తుంది, వీళ్ళు ఎదిగించేస్తుంది, అందరూ చెప్తే నిజమవుతుంది అని అప్పటి నుంచి అలా చూస్తుంటే రోజు 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 ఒక్కొక్కరు బయటకు వచ్చారు బాధితులు, బయటకు వస్తూ అన్ని చెప్తుంటే ఇప్పుడు కన్ఫర్మేషన్ వచ్చింది. అలా ఇప్పుడు గిన్నె వచ్చాయి మీకు తెలుసు, కానీ ఆవిడ ఒప్పుకోదు. ప్రతి ఒక్కరు అంటున్నా కూడా రాజధానికి ఎందుకంటే బెయిల్ వచ్చింది, ఆమెకి 2023లో మస్తాన్ సాయి మీద కేసు పెట్టింది, ఆమెనే ఒప్పుకున్నది. ఎవరు ఇస్తారంటే ఊరికే ఇస్తారు వాంగ్మూలం, ఆమె మెడికల్ టెస్ట్ అవ్వలేదు,
ఏమీ కాలేదు. ఒక ఎస్ఐ గారితో మాట్లాడింది, బయటకు ఆడియో కాల్ వచ్చింది. ఆ మస్తాన్ సాయి ఉరేసుకోబోయింది వచ్చింది. ఇన్నున్నాయి. మస్తాన్ సాయి ఉంటున్నప్పుడు రాశాడు నీకు హస్బెండ్ ఎలా అయ్యాడు కదా. ఎవరో ఒకరే హస్బెండ్ ఉంటారు. లేకపోతే నేను పెళ్లి చేసుకున్నావా, ఓకే, ఆధార్ కార్డ్ ఎక్కడ ఉంది, మీ హస్బెండ్ గారి పేరు ఉందా, పోనీ ఏదో ఒకటి ఉండాలి, పోనీ ఒక గ్యాస్ కార్డు ఉండాలి, పోనీ ఇద్దరికి కలిసి ఒక పెళ్లి కార్డు ఇచ్చారు ఎవరైనా మిస్టర్ అండ్ మిసెస్ అని, ఇవ్వండి చూపించండి. పోనీ ఓకే, మేము మాకు కోర్టు ఇచ్చింది, మేము లివింగ్ రిలేషన్. మరి ఈ అబ్బాయితో ఏం రిలేషన్? ఏదో ఒకటి నువ్వు చెప్తే మేము సపోర్ట్ చేస్తాం. ఎంతమందితో ఉంటానంటే ఉంటాను, డ్రగ్స్ చేస్తాను, నన్ను నచ్చినట్టు తిరుగుతా, వీడు వాడు వీడు అని అందరి గురించి వచ్చేస్తున్నాయి బయటికి. ఏది నిజం? మరి ఎందుకు నువ్వు ఖండించట్లేదు? మరి నీకు ఎలా చేయాలి నేను సపోర్ట్? ఎవరైనా ఏదో ఒక స్టాండ్ తీసుకుంటే ఒకవైపు నిలబడతారు. మేము తీసుకున్న వాళ్ళు నిజం అబద్ధం అని మేము భయపడాలా? నిజం ఎవరు అబద్ధం ఎవరు అని అర్థం కాకమ్మా. కన్ఫ్యూజన్స్, రోజుకు ఆడియో మనం అనుకుంటున్నామా, అనుకోగానే మళ్ళీ ఇంకొకటి అసలు అంటే శేఖర్ భాష క్వశ్చన్స్ అడుగుతుంటే సమాధానం చెప్పలేని స్థితికి మనమే వస్తున్నాం. అవును. పోనీ తనని అడిగితే తను ఆన్సర్ ఏం చేయట్లేదు. ఇప్పుడు మీరు అన్నారు కదా మీతో లైవ్ షోకి వచ్చిందని, మార్నింగే మేము బిగ్ బాస్ జరుగుతుంది శేఖర్ భాష తను మాట్లాడుతారు, వేరు ఛానల్స్ లో మాట్లాడింది. మనకు వస్తుందేమో అని అడిగితే ఖమ్మం వెళ్తున్నానని చెప్పింది తను. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇంత ముందు ఒకసారి మేము అడిగాం ఇంటర్వ్యూ అడిగితే అప్పుడు గుంటూరు వెళ్తున్నా అని చెప్పింది. అప్పుడు మస్తాన్ సాయిని ఆ రోజు అరెస్ట్ చేశారు. అంటే మొత్తం స్కెచ్ ప్లాన్స్ ఉన్నాయి. మొన్న మస్తాన్ సాయి జైలు నుంచి మీకు కాల్ చేశాడు. కాల్ చేసినప్పుడు అందులో ఒక 3 నిమిషాలు ఆడియో విడిచిపెట్టింది ఆమె. ఎడిటెడ్ కదా, ఎడిటెడ్ కాదు, విడిచిపెట్టింది. విడిచిపెట్టిన తర్వాత నేను శేఖర్ భాష పక్కన కూర్చొని ఒరిజినల్ ఆడియో డైరెక్ట్ మేము వినిపించాం ప్రజలకి. దానిలో కొన్ని లేవు, ఇందులో తీసి అందులో పెట్టింది. ఎందుకు తీసావు నువ్వు? నీకు నిజాయితీ ఉంటే మొత్తం విడిచిపెట్టొచ్చు కదా. అంటే దానిలో కూడా ఎడిటింగ్ చేసి తనకు కావాల్సిందే. ఒరిజినల్ వీడియోలో ఏముందండి? ఒరిజినల్ ఆడియోలో ఈ అమ్మాయి నేను రాను, మొన్న మరి బాధపడుకు, ఇలాంటివన్నీ మాట్లాడుతుంది పాపం. అంటే అవన్నీ ఎత్తేసి అసలు అది అంటే ఆ మస్తాన్ సాయి ఏంటంటే చాలా చాలా విషయాలు మాట్లాడాడు. ఇలా చేశారు, అలా చేశారు, అది జరిగింది, ఇది జరిగింది అంటే అవన్నీ తీసేసింది. అంటే మంచి విషయాలు ఈమెకి ఏవైతే బాగుంటాయో అవి మాత్రం పెట్టింది, మిగిలిన పీకేసింది. అన్ని పెట్టుకొని చక్కగా 4 నిమిషాల ఎంత ఉంది, 3 నిమిషాలు పెట్టింది, 1.5 నిమిషం లేపేసింది. అందులో కొన్ని ఉన్నాయి అనమాట. అవన్నీ మేము వినిపించాం డైరెక్ట్. ఇందులో ఉండదు అందులో ఉందా చూపించాం క్లియర్ గా. యూనిత్ రెడ్డి అనేది కూడా 13 నిమిషాలు బయటకు వచ్చింది, కానీ అసలైంది 30 మినిట్స్ ఉంది. దాంట్లో యూనిత్ భార్య కూడా మాట్లాడింది అని అంటున్నారు కదా. మొన్న అంటే ఈ మధ్య నాకు చాలా మంది బాధితులు మమ్మల్ని కూడా కలుస్తున్నారు, వాళ్ళంతా వస్తారు, ఇంకా చాలా ఉన్నాయి, మాట్లాడుతున్నారు. ఈమెకు అర్థమైపోయింది మొత్తం. ఎవరెవరో ఎప్పుడో అయిపోయినవన్నీ కూడా తీసుకొచ్చి ఈమె మళ్ళీ వాళ్ళ గురించి అన్ని ఇన్ఫర్మేషన్స్ పెట్టుకొని బయటకు వదలడానికి ట్రై చేస్తున్నారు. ఆమెకి ఏం పని అండి? క్రిమినల్ ఐడియాలజీ లేకపోతే ఇప్పుడు నేను మీ వీడియో తీసి పెట్టుకుంటే తప్పేనా కాదా? మీ ఫోన్ తీసుకొని మరి లాక్కొని ఆమెకు తెలుసు ఎలా తీసుకోవాలో, లేకపోతే ఫోన్ లో పట్టుకెళ్ళిపోతుంది. ఈమె భయపడి ఎవరు ఇది చేయట్లేదు. నాలాంటి వాళ్ళ చేతిలో పడితే బాగుంటది అంతే కదా. డైరెక్ట్ పట్టుకుని తీసుకోమని చెప్తాను, నా ఫోన్ డైరెక్ట్ ఇచ్చి ఏం చేయాలో నాకు తెలుసు అని చెప్తున్నాను. జనరల్ గా ఇలాంటి పనులు చేసే వాళ్ళని ఏమంటారు? క్రిమినల్ ఐడియాలజీ ఉన్న వాళ్ళని క్రిమినల్సే అంటారు కదా. మరి అలాంటి ఐడియాలజీ అసలు ఎవరు మీరు? ఆమె పర్సనల్స్ మాట్లాడడానికి కొంతమంది అంటూ ఉన్నారు. అవును మేమేమో కరెక్టే, ఇది పబ్లిక్ రానంత వరకు మాకు అవసరం లేదు. పబ్లిక్ వచ్చి బయట అందరూ మాట్లాడుతున్నప్పుడు ఎస్ మమ్మల్ని ఒక సోషల్ యాక్టివిస్ట్ అడిగినప్పుడు ఆవిడ గాని నేను కానీ ఇంకొకరిని చెప్తారు, మాట్లాడతారు, మా వాయిస్ రైజ్ చేస్తాము. మీరు చేసిందే కదా చెప్తున్నాం, చెయ్యిందైతే చెప్పట్లేదు. ఇందులో ఏదైనా ఫ్యాబ్రికేటెడ్ ఉంటే ఎస్ పద నువ్వు ఏదంటే దానికి రాదు. ఇందులో అన్న నేను చెప్పిన ప్రతి మాట ఉంది కదా. ఇప్పుడు ఎవరో నాకు కాల్ చేశారు, నాకు మెసేజ్లు పెట్టారు, ఆ అమ్మాయి నీ గురించి సపోర్ట్ చేస్తుంది, నీకు ఇష్టం అయితే నీ లవర్ అమ్మాయి అనుకో, ఒక ఆడపిల్లనే నేను లవ్ చేస్తుంది పాప, అంత ప్రేమ. లవ్ అంటే ప్రేమ, అభిమానం. సో ఆమె నిన్ను ఎంత కాపాడాలని పాప ఆనందపడుతుంది. సరే కాపాడమనమ్మా, కానీ ఒకరోజు ఆమె కూడా వస్తుంది మళ్ళీ, నాకు నమ్మకం కదా. ఒకరోజు ఆమె కూడా మళ్ళీ బెదిరించి చేయించారు. ఆ అమ్మాయిని ఏం బెదిరిస్తోందో. ఆమె వెళ్ళి ఈమె ఇరుక్కుంది పాప ఆమె దగ్గర, ఏమో తెలీదు. ఈమె వెళ్ళి ఇరుక్కుందో, లేకపోతే ఈమె వెళ్ళి కెలుక్కుందో, లేకపోతే ఈమె కొంచెం ఏమైనా బయటికి రావాలనుకుందో, మొత్తానికి ఆవిడ ఫోన్ చేస్తాను. సరే చేసావు, నీ దగ్గర నా గురించి ప్రూఫ్స్ ఉంటే తీసుకొని రా, స్టూడియోలో కూర్చుందాం కదా. నా మీద వేసావు నిందలు ఇన్ని. నా పర్సనల్ నేను విడిపోతే నా కర్మ, నా జాతకంలో లేకపోతే నేను విడిపోయా. ఉద్యోగం నాకు అడగడానికి దానికి అసలు ఈ కేసుకి ఏమైనా సంబంధం ఉందా? లేదండి. అసలు ఏం లేదు. నన్ను అబ్యూస్ చేయాల్సిన అవసరం ఏంటి? నా ఫ్యామిలీని అబ్యూస్ చేయాల్సిన అసలు మీకు ఏం కావాలి? నేను మీకు సపోర్ట్ చేయకపోతే అంటే శేఖర్ భాష వెళ్ళిపోయాడు ఎక్కడికి, బిగ్ బాస్ కి. ఇప్పుడు ఎవరు మాట్లాడతారు ఇక్కడ? ఎవరు లేరు కదా, ఇంకెవరు లేరు మాట్లాడి. కరాటే కళ్యాణ్ పిలుస్తారు అవసరం అయితే. ఈవిడ నోరు నొక్కేస్తే
ఈవిడ అంతే. గట్టిగా మానసికంగా బాధ పెట్టేస్తే ఎవరు రారు. నోరు మూయించే అంటే ఈ ప్రయత్నమే 2 అది. రోజుల నుంచే జరుగుతుందా? నిన్న లేదా రాత్రి మీకు వచ్చిందమ్మా ఇంత రాత్రి పెద్దది. వచ్చిన కాల్? కాల్ కాదు, మెసేజ్. ఇప్పుడు మెసేజ్. చదివిందా? నేను కీర్తి చదివా, చదివిందా? చాలా అబ్యూజివ్ గా ఉంది. లీగల్ గా కూడా ఒక ఆడ మనిషి కూడా అలాంటి మాటలు మాట్లాడకూడదు, ఆవిడ ఎవరిని పేరు అనకూడదు. చెప్పిందా? పేరు ఒక ఆడియోలో ఫస్ట్ డే చెప్పింది, మర్చిపోయాను. ఆడియో ఏదైనా ఉందా అంటే? ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి. ఆమె ఆడియోలు ఉన్నాయి. ఆమె ఏమైతే మాట్లాడిందో అన్ని ఒకసారి ఇవ్వండి అది. ఎందుకంటే ఎందుకంటే పోలీస్ స్టేషన్ దాకా వెళ్తుంది, మనం కూడా ప్రూఫ్ గా చూపించాల్సిన అవసరం కూడా ఉంది. పైగా ఇంకొక నేను మహిళ పోలీస్- వస్తుంది కదా. అవును, నేను అసలు ఆ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఎవరు వాడినా ఇల్లీగల్ అండి. ఎవరు మాట్లాడకూడదు అలాంటివి. పైగా అయిపోయిన కేసెస్, పర్సనల్ విషయాలు తీసుకొచ్చి మాట్లాడటం అనేది చాలా తప్పు. పైగా మీకు సంబంధం లేని అసలు వ్యక్తి సంబంధం లేదు. ఎవరో నాకు తెలియదమ్మా. నాకు నచ్చితే మాట్లాడు, లేదంటే మానేయి. అంతే, నువ్వెవరు నన్ను అబ్యూస్ చేయడానికి? నువ్వెవరు నాకు నన్ను భయపడ్డానికి? ప్రపంచంలో అంత భగవంతుడు సీన్ తప్ప లేదు, ఎవ్వరు రారు. అంత సీన్ లేదు. మా అమ్మ నాన్న గురువులు, మా దైవం. దైవానికి, మా అమ్మ నాన్నకి, గురువులకే భయపడతా. అది కూడా నేను చదువుకున్నాను కాబట్టి వాళ్ళ దగ్గర గురువులకి. దైవానికి ఎప్పుడు భయపడతాం, ఎందుకంటే మనల్ని నడిపించేది అతను కాబట్టి. దైవం లేడు అనేది నేను నమ్మను, ఉన్నాడు కాబట్టి అతనికి నేను భయపడతాను. మా అమ్మ నాన్న నాకు జన్మనిచ్చారు కదా, వాళ్ళకి భయపడి ఇంకెవరికేం భయపడు. ఇంకోటి హస్బెండ్ కి భయపడాలి, ఇప్పుడు ఆయన లేడు కాబట్టి ఆయనకి భయపడాలి, అంతే కదా, సింపుల్. కరెక్టేనండి, ఆవిడ కరెక్టే. చెప్పింది కదా, మన ఆయనకి life లో భయపడాలి, ఎవరికి ఇప్పుడు ఆయన లేడు, నాకెందుకు? నేను మా అమ్మ నాన్నకి భయపడాలి. అవును. సో నువ్వెవరు అసలు నన్ను భయపెట్టడానికి? నీకు అంత దమ్ముంటే రా కూర్చుందాం. నీకు కాదు, ఆ లావణ్య ఎందుకు పారిపోయింది ఈ రోజు? భయంకే ఎందుకు ఈ రోజు పారిపోయింది ఆమె. అసలు ఉంటానని చెప్పేసి అసలు అంత అంటే అన్ప్లాన్డ్. తన ఆయుధం మీరు కూడా చూసుకోండి. 2 సార్లు శేఖర్ భాష మీద, 2 సార్లు చెప్పులతోనే. ఈసారి నా మీద అవును. అటాక్ చేద్దాం ప్లాన్ చేస్తుందేమో. రమ్మనండి, నాకు చాలా సరదాగా ఉంది. అసలు కరాటేకి చాలా రోజులు ఆవిడ టైటిల్ చూసి కూడా సాహసం చేస్తుందా? చాలా రోజులైంది నాకు ఫైట్ చేసి. పర్లేదు, చీరైనా పర్లేదు, చిలకట్టు అంటారు మా ఊర్లో, వేస్తారు ఇట్లా అలాగా వేసి అమ్మో చూపిస్తాను. మీరు రెడీగా ఉన్నారు. నాకు గొడవలు చూడడం ఇష్టం అండి. చూసారా? చూడండి, చప్పట్లు కొడతారు పక్కన. అట్లా కాదు, నేను పూర్తిగా ఎంకరేజ్ చేస్తాను మిమ్మల్ని. ఆవిడ బిగ్ బాస్ గురించి మాట్లాడడానికి వచ్చారనమాట. బిగ్ బాస్ కి అలాగే శేఖర్ భాషకి ఏం జరుగుతున్నా చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయండి కళ్యాణి గారు. నేను అదే చెప్తున్నాను, చట్టాలు ఉన్నాయి, కోర్టులు నన్ను ఉన్నాయి. కొడుతుందంట. ఆమె ఎంతమంది మగవాళ్ళ జీవితాలు నాశనం చేసిందని ప్రూఫ్స్ ఉన్నాయా మీ దగ్గర? ఆడియో కాల్ వద్దు, వద్దండి. ఆడియో కాల్ వద్దు, అవన్నీ స్క్రిప్టెడ్ ఆడియో కాల్స్. ఎందుకంటే ఉదయ్, ఓహో మీకు తెలియదేమో, బిగ్ టీవీలో పాపం ఉదయ్ గాడు తెలియకంటే ఒక దూసరాకు తో వాడేశాడు. ఆ స్క్రీన్ ఇక్కడ నేను పెట్టుకున్నాను. అంటే ఈవిడ ఎవరో నాకు తెలియదు. ఒక్కసారి నువ్వు బయటకు వచ్చే కదా, మీరు వెళ్తే నాకు మీరు మాట్లాడాలనిపోతున్నారు, మీరు పాయింట్లు తీయాలి. ఇవన్నీ ఏవో చాలా ఉన్నాయి. ఎంత కాదా ఇది మీకు ఇంకోటి వినిపిస్తా. ఆవిడ ఫస్ట్ కాల్ చేసి డబ్బులు ఇచ్చి పెట్టించుకొని ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసి చూడండి, ఆవిడకి ఎంత సపోర్ట్ చేస్తుంది. నరకండి. మీరెవరు ఆమె జోలికి వెళ్ళడానికి? అలాగే నేను వస్తాను, విన్నారా? మీకెంత హక్కుందో ఓకేనా? పబ్లిక్ కూడా అంతే హక్కు. రావచ్చు ఈవిడ, నేను రావద్దాం లేదు. ఆవిడ వాక్ స్వాతంత్రం నేను కాదనట్లేదు. బట్ ఈవిడ నా గురించి మాట్లాడింది ఫస్ట్ నాకు ఫోన్ చేసినప్పుడు. నేను ఆవిడతో డైరెక్ట్ గానే చెప్పాను, ఈ ఆడియో వినండి. ఫస్ట్ ఆవిడ కాల్ బయటికి తెస్తాం కాకా. ఎగ్జాంపుల్ చెప్పనా? ఇప్పుడు దాకా హరికథలో ఉన్నాను నేను, అది అందరూ 11 అందుకనే కట్ చేశాను. అది కదమ్మా, ఫస్ట్ కాల్. ఆడవాళ్ళు తప్పు చేసినా సరే యాక్సెప్ట్ చేయాలంటారు మీరు? అట్లా లేదండి, ఆడవాళ్ళు తప్పు చేస్తే మనం ఎందుకు మాట్లాడతాం కానీ. అమ్మాయి అన్ని తప్పులే చేసింది, అమ్మాయి చేసినవి ప్రతిదీ తప్పుడు. ఆమె తప్పు చేసింది నోటి మాటే వస్తుంది. అక్కడ ఎవిడెన్స్ లేదు. అది ఎవిడెన్స్ లేదని మీకు రాసిస్తారు, మీ దగ్గరే ఉంది ఎవిడెన్స్. పోనీ ఎక్కడైనా మీడియాలో చూపించారా ఆమె తప్పు చేస్తుందని? ఎవిడెన్స్ ఎక్కడైనా ఉందా? ఒకళ్ళు కాకుండా 10 మంది ఊరుకే చెప్తున్నారమ్మా అమ్మాయి మీద వచ్చి. నేను నా విషయంలో జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? నా దగ్గర కూడా బోల్డ్ ఉన్నాయి నా మీద ఎగ్జాంపుల్స్. కానీ మీకు నేను శ్రీకాంత్ రెడ్డి విషయంలోని మీకు గొడవ అయినప్పుడు టోటల్ కామెంట్స్ ఎగ్నెస్ట్ వస్తే మీరు చెక్ చేసుకోండి. సుష్మిత ఒక ఈమె పేరు సుష్మిత. సపోర్ట్ గా నిలబడ్డా. ఒరే ఒక ఆడపిల్ల, ఒక ఈమె కాల్ చేసింది 11 రాత్రి 11 10:30 అంటే ఆ తర్వాత 11వ తారీఖున టైం నాకు 10:30-11 ఉంటుంది. ఫస్ట్ ఫోన్ చేస్తే నేను హరికథలో ఉన్నాను. ఎప్పుడైతే లావణ్య అన్నదో ఇది పెద్ద సీన్ లాగా ఉంది మనకి, ఇప్పుడు వద్దులే అని నేను పెట్టేసి, నేను హరికథ అయిపోయిన తర్వాత అయిపోయింది ఇప్పుడే హరికథ వరకు ఉన్నాను అని చెప్పేసి ఆ రోజు మొన్నే స్కందగిరి టెంపుల్లో హరికథ చెప్పాను, కోటి కుంకుమార్చనలు. ఆ రోజు ఇది అయిపోయి వచ్చాను. వస్తూ కార్లో కూర్చొని మాట్లాడే విషయం ఈ అమ్మాయి ఫస్ట్ ఫోన్ చేసింది. ఈ అమ్మాయి పేరు కూడా నాకు గుర్తులేదు, ఏదో నెల్లూరు అని చెప్పింది, నాకు గుర్తు కూడా లేదు ఆ పేరు. ఆమె మాట్లాడి
సో ఇప్పుడు ఏంటంటే ఆమె మాట్లాడినప్పుడు నేను గుర్తుపెట్టుకునే అంత నాకు టైము లేదు, అవసరం కూడా లేదు. వాళ్ళు ఎవరు ఎంతో మంది చేస్తారు రోజు కాల్స్. సో ఆవిడకి సపోర్ట్ చేసుకో. ఆమెకి సపోర్ట్ చెప్తే నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నాను? రాత్రి పగలు నాకు బాధ పెట్టి వాయిస్ మెసేజ్ పెట్టి ఎన్నో రకాలు పెట్టి పెద్ద బూత్ మెసేజ్ పెట్టింది. ఇప్పుడు లాస్ట్ నేను రెస్పాండ్ అవ్వట్లే అని రెచ్చగొట్టడా. అంటే ఇదంతా ఎవరి ప్లాన్ అంటారు? శాడిజం, సైకోయిజం. ఎవరు చేశారు ఇంతవరకు సైకోయిజం? ఎవరున్నారు బ్యాక్గ్రౌండ్? ఆమెతో ఇంకోటి ఇక్కడ మీకు లావణ్యతో మాట్లాడి చేశానంటది. ఇప్పుడు వినండి. ఉండొచ్చు వాడు ఎట్లా కొడతాడు ఒక ఆడమని నేనే టోటల్ ఎవరైతే నీ మీద ఎగ్నెస్ట్ గా పెట్టి ఆ ఎగ్నెస్ట్ కామెంట్ వినండి. మీరు చెప్పారు, మీరు చేశారు కరెక్టే. కానీ మీకు ఆడవాళ్ళకి ఎంత ప్రేమ ఉందో మీకన్నా ఎక్కువ ప్రేమ నాకు. కానీ విషయం ఏమిటంటే ఇక్కడ పూర్తి ఆధారాలతో ఉన్నాయన్ని. అదే సత్సాయి ఈ రోజు వచ్చి ఆర్టీవీలో నేను తప్పు మాట్లాడినా, సారీ, కొన్ని అబద్ధాలు చెప్పినా, కొన్ని నిజాలు చెప్పినా నన్ను ఒప్పుకున్నాడు కదా. ఈ రోజు అబ్బాయి భయపడుతున్నాడు. అబ్బాయి ఒక ఇప్పుడు చెప్పని చాలా ఉన్నాయమ్మా బయట. కాదు కళ్యాణి గారు మనం ఏ కాలంలో ఉన్నాము? 2024 ఉద్దేశం చెప్పండి. నేను చేసుకుంటే బయట నేను చెప్పేది ఏంటంటే 2024 లో మనం ఉన్నాము. సరే మీరు వెళ్ళి అమ్మాయికి సపోర్ట్ చేసుకోండమ్మా. నేను అమ్మాయికి చేయను. ఓకేనా? నేనేం తప్పు మాట్లాడాను? దయచేసి, ఎందుకంటే నాకు కొంచెం ఎథిక్స్ ఉన్నాయి. ఎథిక్స్ లేని వాళ్ళతో, పనికి మాలతో నేను వాళ్ళకి సపోర్ట్కి వెళ్ళను. డైరెక్ట్ చెప్తున్నా. ఆ అమ్మాయి డైరెక్ట్ వస్తే కూడా ఇదే మాట చెప్తాను. డైరెక్ట్ రావడం అంటే అమ్మాయికి చెప్పాను నేను. ఆ అమ్మాయి నాకు మెసేజ్ పెడితే నాకు భయం లేదు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతా. ఆ అమ్మాయి చెత్త. ఆ అమ్మాయి తప్పు మాట్లాడుతూ ట్రోల్ చేస్తా. ఎక్కువ మాట్లాడదు. ఎందుకంటే ఆ అమ్మాయి దగ్గర ఇంక ఉన్నాయి. అమ్మాయి తప్పులు చేసి విని చూపిస్తాను. ఎందుకు లేను వెళ్ళట్లేదు. మేము రాజధాని ఎవరు గుర్తుపూసలు కాదు. రాజధాని కాదు, మొత్తం తయ్యి కాదు. ఆ మొత్తం బ్యాచ్ మంచిది కాదు. కానీ రాజధాను ఇంకా బలయ్యాడు. అలాగే మొత్తం సాయి కూడా బలయ్యాడు. ప్రీతి ఇంకా బలయ్యింది. ఈ అందరికి మూల సొంతారు ఎవరు తెలుసా? లావణ్య. సరే ఓకే, నేను దాని గురించి మాట్లాడట్లేదు. డ్రగ్స్ గురించి ఒక కేసు అమ్మాయి మీద వచ్చింది కదా. అక్కడ పోలీసులు ఇప్పుడు మనకి ఎవరైనా కాల్ చేసి అనుమానిస్తే చెకింగ్ చేసి కదండి పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో అయినా సరే వాళ్ళకి ఒక అనుమానం వచ్చిందంటే ఒక మిషన్ పెట్టి చెకింగ్ చేస్తే అక్కడ మనకి ఏమైనా దొరికితే కదా కేసు అవ్వాలి. మీరు చెప్పింది కరెక్టే. మీకు బాగా ఎక్కించింది బుర్రగా అమ్మాయి ఫోన్ చేసి ఒక మాట మాట్లాడతాం. ఎక్కించింది కానీ మీకు బాగా వినండి. మీరు నీకు అమ్మాయి ఫోన్ చేసి రిపోర్ట్ చేయమని చెప్పిందా ఇదంతా? లేదండి. నేను సరే నేనే భయపడి ఇలాగే మాట్లాడతా కానీ ఒకటే మాట విన్నారా? ఈ రోజే ఫోన్ చేశాను నేను ఆమెకి చెప్పింది. ఆమె ఫోన్ చేసి నాకు కాల్ చేసింది. సో ఇక్కడ మీకు అర్థం అవ్వాలి కదా ఎవరు చేయించారు, ఎవరు చేశారు. నువ్వు కాకపోయినా ఆవిడ మాట్లాడిన మాటకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే కదా నువ్వు చేసావు. సో నీకు ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి మీకు? ఇంత పెద్ద ఇప్పుడు నేను భయపడిపోతాను అందరిలా అనుకుంటుంది. అసలు పిచ్చి మొహాలు వీళ్ళందరూ ఏం అర్థం కావట్లేదు. వీళ్ళకి నా గురించి తెలియట్లేదు. నేనేం పెద్ద తోపని చెప్పను, కానీ భయపెట్టడానికి ఇంతవరకు అయితే ఎవరు పుట్టినట్టు నాకు తెలియదు. నాకు తెలిసి భయపెట్టడం అంటే నేను పెద్ద తోపని అనట్లేదు. బట్ నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఎవరు భయపెట్టలేరు. నిజాన్ని ఎవరు భయపెట్టలేరు. అబద్ధాన్ని ఏదైనా చేయగలుగుతారు. నేనేం ఎవరికి అమ్ముడుపోలే, నేను ఎవరికి ఇది చేయలేదు, నేను ఇట్లాంటి పనులు చేయలేదు. ఇంతమందిని ఒక్కదాన్ని ఒక్క చేత్తో ఎన్నోసార్లు నేను తిరుక్కున్నాను. నా మీద నేను బురదలేసినప్పుడు కూడా నిలబడి ధైర్యంగా ప్రతి దానికి క్లారిటీలు ఇచ్చే నేను హ్యాపీగా నేను క్లీన్ చిట్ తో వచ్చాను. గవర్నమెంట్ ఆఫీసర్స్ తో కలిపి కుమ్మక్కై నా మీద ఎన్నెన్నో పెద్ద నిందలేసినప్పుడు కూడా నేను బయట పబ్లిక్ గా ప్రెస్ మీట్ పెట్టి పారిపోలే. వచ్చి కూర్చొని క్లారిఫికేషన్ ఇచ్చి కలెక్టర్ గారినే క్వశ్చన్ చేసి అంత గట్స్ తో వెళ్తాను. నేను ఎవరి దగ్గర ఎప్పుడు పరిగెత్తను. నేను పారిపోను, నిలబడతా. వీళ్ళు ఎంతండి పాలు బచ్చే కేల్మే అండి. వీళ్ళు ఎంత అండి, వీళ్ళు ఎంత చెప్పండి. వీళ్ళందరూ ప్లాన్స్ వీళ్ళని రమ్మనండి. నా గురించి ఉంటే తీసుకురా, కూర్చోబెట్టు. ఈ పిచ్చి పిచ్చి మెసేజ్ పెట్టావు కదా, ఈ మెసేజ్ కి సంబంధించి ఏదైతే నువ్వు మెసేజ్ పెట్టావు, ఎస్ నేను ఇవాళ వెళ్తా కేసు పెడతా. ఈ నైట్ అయిపోయిందిగా, రేపు పొద్దున కేసు పెడతా. నీకు దమ్ముంటే పోలీస్ స్టేషన్కి వచ్చి నీ దగ్గర ఉన్న ఆధారాలు సబ్మిట్ చేయి. చెప్పిన ప్రతి దానికి నీ దగ్గర ఉండాలి ప్రూఫ్. లేకపోతే మాత్రం తాట తీస్తా దానికి దీనికి అందరికి కలిపి. ఇది క్లియర్. ఇక్కడ ఉన్న దానికి ఏం మెసేజ్ పెట్టారో, ఏమేం మాట్లాడారో ప్రూఫ్ తీసుకొని రా. ప్రూఫ్ తీసుకొచ్చి మాట్లాడు. ఎంతమందితో కాల్ చేస్తావో పోలీసులు కాల్ చేస్తారు కదా వీళ్ళకి, అప్పుడు అర్థమవుతుంది. ఇవన్నీ నాకు లీగల్ గా నాకు కేసు పెట్టుకోవడానికి ఎవిడెన్సెస్ వాళ్ళు ఇచ్చారు.
అంతే కదా. ఎన్ని కేసులకి వెళ్తది, ఎన్ని పోలీస్ స్టేషన్లకు వెళ్తది అమ్మాయి? నర్సింగ్ పిఎస్ కి వెళ్ళిందా, ఒకవైపు అది నడుస్తుండగానే మళ్ళీ శేఖర్ భాష అటాక్ ఇన్సిడెంట్ జరిగిందా, ఇప్పుడు షీ మళ్ళీ టీమ్ లో మీతోనా? మొన్న షీ టీమ్ లో, మహిళా కమిషన్ లో, సిసిఎస్ లో అన్నిట్లో పెట్టారు ఆమె మీద కేసులు తెలుసా. మహిళా కమిషన్ కి ఆమె వెళ్ళింది కదా నేరళ్ళ శారద గారి దగ్గర. ఎవరు వెళ్ళారు? ఈమె వెళ్ళి కంప్లైంట్ ఎప్పుడు? చేసినట్టుంది కదా రీసెంట్ గా, ఎన్ని ఒక రోజులు? 4-5 days బ్యాక్. మీరు 4-5 days బ్యాక్ వెళ్ళారు. ఉమ్. 20 రోజుల కిందట మేము వెళ్ళొచ్చు. మీరే కంప్లైంట్ ప్రీతి వీళ్ళందరితో నేనే వెళ్ళాను. ప్రీతిని తీసుకుని వెళ్ళి మీరు Yes, complaint మేము వెళ్ళాం. చేశారు. మేము వెళ్ళాం 20 రోజుల కిందట, 15 రోజుల కిందట మేము వెళ్ళాం. ఉమ్. ఎప్పుడు అంటే ఆగస్ట్ 15th ముందు రోజు అనుకోండి. 14th Okay. వెళ్ళాం. 14th ఆగస్ట్ వెళ్ళాం మేము. 11th నాకు ఆగస్ట్ 11th నాకు కాల్ వచ్చింది. ఏమైందండి ఆ కంప్లైంట్ తర్వాత? మేమే తెచ్చాం. ఫస్ట్ వెళ్ళింది మా కంప్లైంటే. ఉమ్. రెండు పరీక్షలు చేస్తారు కదా. ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు 14th వెళ్ళాము. ఈమె ఎందుకు వెళ్తుంది మహిళా కమిషన్ కి? మేము వెళ్ళాం ఉమ్, ఫస్ట్. ఉమ్, ఈమె వెళ్ళినా చేయాల్సిందంతా ఆమె దగ్గర ఏముందో మా దగ్గర ఉన్నది కూడా మేము ఇచ్చాం. ఉమ్. వాళ్ళు ఆ అందరినీ భయపెడుతుంది, మీరందరూ వెనక్కి వెళ్ళిపోండి. ఆమె భయపెట్టే బతుకుతుంది. అంతెందుకు జర్నలిస్టులు కానీ నాకు ఫేవర్ గా ఇవ్వకపోతే మీ యాజమాన్యం దగ్గర మీరు మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారని చెప్పి మీ మీద రేనిపోండి పెడతారు వాళ్ళు కూడా చెప్తున్నారు. చాలా మంది జర్నలిస్టులు కూడా చెప్పుకుంటున్నారు. ఎవరిని భయపెడతో చూద్దాం. నన్నేమో నేను ఎవరికి భయపడి కదా, పెద్ద నోరు వేసుకొని ఎవరో అమ్మలక్క పాపం ఆవిడ ట్రై చేసి ఆవిడ ట్రైనింగ్ ఇచ్చి నాకు చేసింది. ఉమ్. ఇలాంటి అమ్మలక్కలు 100 మందిని చూసి ఆవిడేం బెదిరిస్తోంది ఇలా మాట్లాడమని? ఆవిడ ఫ్రెండ్ అంటారా వాళ్ళ ఏమో relative గాని? బాధితురాలు. అదే మనకి ఇద్దాం బాగా వెనకేసుకొస్తుంది. కాదు. పోలీసులకి ఇస్తే పోలీసులు తీసేస్తారు హిస్టరీ. మనకేం ఆబ్వియస్లీ. నీకు కావాలనుకో, నీకు ఆమె సపోర్ట్ చేయొద్దు నేను అన్నానా? నేను ఒక్క మాట నేను చేసుకో అంటున్నాను కదా. నీ పని నువ్వు చెయ్యి. బట్ వాయిస్ ని కట్ చేయడం, వాయిస్ రాకుండా బయటికి నేను నన్ను కట్ చేయడం వాళ్ళ వల్ల కాదు. అవును అవసరం లేదు. ట్రై చేస్తోంది పాపం, చేయడం హార్డ్లీ తన పాపం పిచ్చి ప్రయత్నం చెయ్యాలి కదా. చేస్తుంది, చెయ్యి. రాక్షస ప్రయత్నం కళ్యాణి గారు, చేస్తుంది. ఇన్ని ఆడియో రికార్డ్స్ బయటకు వచ్చాయి కదా, ఇవేమైనా పోలీసుల దగ్గరికి వెళ్ళాయా? ఎవరికి? ఈ ఆడియో రికార్డ్స్ అన్ని ఇవన్నా? ఏమైనా? ఇవి నా దగ్గర ఉన్నవా? ఈ అమ్మాయి అమ్మాయివా? మస్తాన్ సాయితో మాట్లాడినవి, యూనిత్ రెడ్డితో అంటే మాట్లాడినవి. పోలీసులు ఎంత తెలియకుండా ఉన్నారంటారు. అన్ని చూస్తున్నారండి వాళ్ళు. వాళ్ళు అన్ని చూస్తున్నారు. ఆధారాలు ఇంకోటి చెప్పమంటారా? ఈవిడ వెనక మాకు తెలిసినంత వరకు పోలీస్ ఆఫీసర్స్, పొలిటీషియన్స్, చాలా పెద్ద పెద్ద మంచి వ్యాపారవేత్తలు, మంచి డ్రగ్గిస్టులు అందరూ ఉన్నారు. క్లియర్ గా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు తెలుసా? వాళ్ళలో కూడా ఏవో పెట్టుంటారు. ఒక్క అమ్మాయి ఇంత అమ్మ ఇప్పుడు ఏమంటారు, చెద పురుగు చిన్నదే ఉంటది. మనం బాగా చేయించుకుంటాం ఇల్లు ఇంటీరియర్. ఆ చెద పడితే ఏమైనా పనికి వస్తుందా? అది ఒకటే కదా, చిన్నదే. మొదలుపెట్టి పురుగులన్నీ కలిపి తినేస్తాయి. సో చెద పురుగుని మనం ఎలా చూస్తామో ఇలాంటి వాళ్ళు చీడ పురుగులుగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు సమాజం. సో మనం ఏం చేస్తాం చెప్పండి? అందరూ భయపడతారు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా భయపెట్టి వాళ్ళు ఎవరన్నా అది చేసి ఇది చేసి, మొన్న ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది. నాది కేసు గురించి ఏదో ఒకటి అయిందండి, నా పేరు అన్ని బయట పెట్టకుండా అమ్మాయి చేసుంటే బాగుంటది. అమ్మాయి ఏమో ఇప్పుడు నా ఫోటోలు అవతల వాళ్ళ ఫోటోలు ట్రై చేస్తుందట. వేరే వాళ్ళని అడిగి ఆ ఫోటోలు కానీ బయటకు వస్తే ఇప్పుడు నాకు ప్రెగ్నెంట్ అండి, 2వ నెల 3వ నెల పెళ్లి అయింది. నేను పెట్టిన కేసు జనవరిలో, నాకు ఫిబ్రవరిలో మార్చిలో పెళ్లి అయిపోయింది. నాకు పెళ్లి అయిపోయిన తర్వాత నాకు ఇప్పుడు ప్రెగ్నెంట్ నేను. మా అత్తవారాలకు తెలిస్తే ఏమవుతుంది? ఇది నా తల్లి, అందరినీ క్రిమినల్ మైండ్ సెట్ అని మొన్న నాకు ఫోన్ చేసిందమ్మ ఒక అమ్మాయి. అంటే నా దగ్గరికి వచ్చి చెప్పట్లేదా ఈవిడ గురించి? చాలా మంది చెప్తున్నారు. అంటే ఎవరు ఫైట్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వస్తారు. సో ఈవిడ చేసే పనులు ఎవరెవరు అన్ని పెట్టుకున్నారు. వాళ్ళు చేయకపోతే ఇప్పుడు ఈవిడ బయటకు వచ్చింది వాళ్ళు బయటకు వస్తారు. కాబట్టి వాళ్ళు బయటకు రాకూడదంటే ఈవిడ కూడా లోపలికి వెళ్ళకుండా వాళ్ళు అన్ని విధాలుగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. అది విషయం క్లియర్. నేనైతే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నా. ఎవరన్నది పక్కన పెడదాం, ఇంకా ముందుకెళ్తే అది కూడా బయటకు వస్తుంది. అది ఎప్పుడైతే బయటకు వచ్చింది ఈ పిల్ల మరి ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. తనకే థ్రెట్. లో పెట్టిన కేసు ఏమైంది కళ్యాణ్ గారు? అది నాకు తెలియదమ్మా. మేము పెట్టిందా? ఆమె పెట్టింది కదా. ఆమె పెట్టిన కేసు అది కూడా. ఆమె పెట్టిన కేసులో పస ఉండాలి అంటే ముందున్న కేసులన్నీ కూడా దీనికి యాడ్ ఆన్ అయిపోతాయి. ఇప్పుడు ఈమె మీద 6-7 కేసులు ఉన్నాయి. ఈమె మీద ఎఫ్ఐఆర్. ఎస్. ఎక్కడెక్కడ? శేఖర్ భాష ఒకటి పెట్టారండి, ప్రీతి ఉదయ్ ఒకటి పెట్టారండి సిసిఎస్ లో. అలాగే ఎవరు వాళ్ళ మస్తాన్ సాయి మదర్ ఫాదర్, మన రాజశేఖర్ మదర్ ఫాదర్ 4, ఇంకొక 2-3 ఉన్నాయి నాకు తెలిసి. అంటే 6-7 ఉన్నాయి. ఇంకో కొన్ని అయితే ఎంఐ మీద అసలు పీడియాక్ట్ పెట్టాలి కదా, రౌడీ షీటర్ ఓపెన్ చేయాలిగా, అన్ని అయితే పెట్టాలిగా. మరి ఎవరి మీద పడాలి? ఏం మీద పడాలి? కానీ ఏంటి ఒక ఆడపిల్ల ఇలా, ఒక ఆడపిల్లలు ఏంటండి ఆకాశంలోకి ఎగురుతున్నారండి. ఆడపిల్ల అంటారేంటి? ఇప్పుడు గుడ్లవల్లేరు కూడా ఒక్క ఆడపిల్లే కదండి. కాదండి, క్రిమినల్ మైండ్ రోజు రోజుకి మగాళ్ళ కన్నా ఆడవాళ్ళకే పెరిగిపోతుంది చూస్తుంటే. ఇంకా చెప్పాలంటే ఫ్యూచర్ జనరేషన్ ఏమవుతుందా అని టెన్షన్ వచ్చేస్తుంది. మగపిల్లల్ని ఎలా కాపాడుకోవాలో ఈ ఆడపిల్లల బారి నుంచి అని కొంతమంది అంటున్నారు.
కొంతమంది అంటే నిజం నిజమే. మగజాతి పాపం ఇప్పుడు వాళ్ళు పాపం ఆడవాళ్ళు అయిపోయి ఇంట్లో కూర్చుంటే వీళ్ళు బయటికి వెళ్ళి ఊరేగుతారు వేసుకుంటా అదే పరిస్థితి. ఇంకా భాష గారు అన్నట్టు, శేఖర్ భాష గారు అన్నట్టు స్పెషల్ చట్టాలు రావాలి మగవాళ్ళకు కూడా. మగవాళ్ళకి వస్తే కాదండి, తప్పు ఎవరు చేసినా ఒకటే చట్టం అంతే. రావాల్సింది. అది ఆడ మగ ఇంకో అంతే. కాదు, ఎవరన్నది కాదు. తప్పు ఉంటే ఆడైనా మగైనా ఒకటే చట్టం ఉండాలి, ఒకటే శిక్ష ఉండాలి. వీళ్ళకి ఒక శిక్ష వాళ్ళకి ఒక శిక్ష ఉండకూడదు. కానీ ఆడవాళ్ళకి కొంచెం ఎక్కువ సమానం అని చెప్పి ఎక్కువ ఇచ్చారనుకోండి, ఈ రోజులు ఆడవాళ్ళు అలా లేదు. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? దాంట్లోనే ఎంఐ అరెస్ట్ అయ్యి 45 days జైలుకి వెళ్ళొచ్చింది. ఆ తర్వాత మస్తాన్ A4 అనుకుంటాను, A4 A11. A11 అందులో ఉన్న టీం అంతా వీళ్ళ పెద్ద టీము, పెద్ద బ్యాచ్. ఆ బ్యాచ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా వీళ్ళంతా కలిపి అసలు ఏంటో, అసలు ఏం చేస్తారో ఏమో తెలియదు. కానీ నాకు అసలు మిస్టరీ. ఎవరెవరు ఎక్కడెక్కడో కలిసిపోయి వీళ్ళంతా ఒక దగ్గర ప్లాన్ చేసుకొని అన్నిట్లోని వీళ్ళే కనిపిస్తారు. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ తీస్తే నెట్వర్క్ కనిపిస్తారు. ఇప్పుడు ఇంకోటి తీస్తే ఇదే కనిపిస్తారు. మస్తాన్ సాయి అదేదో దానిలో ఉన్నాడని అబ్బాయిని అరెస్ట్ చేశారు. తప్పు చేస్తే తప్పేనండి, మస్తాన్ సాయికి సపోర్ట్ చేయము. ఈ అమ్మాయి విషయంలో మా బాధితులు అయితే అంతవరకే హెల్ప్. గానీ ఈ డ్రగ్స్ విషయంలో ఎవరు వెళ్తాం హెల్ప్ చేస్తాం? తప్పు చేస్తే మనం హెల్ప్ చేస్తామా? చెయ్యం. అంతే. ఇప్పుడు అబ్బాయి నాకు చెప్పినప్పుడు అంత ఓపెన్ గా చెప్పేశాడు. నెక్స్ట్ డే వెళ్ళి అది నాకు దొరకలేదు కాబట్టి నేను ఊరుకున్నాను, కానీ ట్రై చేసాము. మేబీ దొరుకుతుందేమో ఫ్యూచర్ తెలీదు. కరాటే కళ్యాణి బెదిరించి చేయించిందని చెప్పండి అని ఒక మెసేజ్ కూడా ఒక ఆడియో ఏదో వచ్చినట్టు మెసేజ్ పెట్టండి కూడా చెప్పారు. నేను అంటే నన్ను కూడా ఇరికిద్దాం ఇందులో అని. నేను బెదిరించి చెప్పడం ఏంటి? లైవ్ లో అంటే వాళ్ళకి ఆడియో అనుకున్నారు, అది లైవ్ లో లైవ్ అది లైవ్ కాబట్టి అది వీడియో ఉంది కాబట్టి నేను బెదిరించలేదు. జనాలకు ఫ్యాబ్రికేటెడ్ కాదని తెలిసిపోయింది. అది డైరెక్ట్ ఇలాగే మాట్లాడితే ఇలా మాట్లాడడం, అది వీడియో మేము వదలలేదు ఫస్ట్. సో దానివల్ల ఆడియో కదా, వీళ్ళు ఏదో బెదిరించారని చెప్పేసి చెప్పించేయండి అని చెప్పి ఆర్టీవీలో కూర్చుని వెళ్ళి కట్ చేస్తే అది వీడియో వదిలేవు. నెక్స్ట్ అందులో క్లియర్ గా ఉంది కదా, మేము బెదిరిస్తే చెప్పేస్తాడా వీడియోలో కూడా? అవును కదా. ఆమెకి ఎక్కడికక్కడ కొరుకుడు పడట్లేదు పాపం. ఏది చేద్దామంటే దానికి ఇంకోటి పడుతుంది, ఏది చేద్దామంటే ఇంకోటి పడుతుంది. మనమైతే ఈ పాటికి అసలు మొహాలు చూపించాం, ఎక్కడికి వెళ్ళిపోతాం. మార్నింగ్ సిగ్గులేని మొహానికి నవ్వే సింగారం. అంతకుమించి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎలాగో శేఖర్ భాష కూడా బిగ్ బాస్ లోకి వెళ్ళాడు. ఇప్పుడు కొంత రోజులు ఏ ఇష్యూ ఉండదు. ఎందుకు అస్సలు ఉండదు. అదే కదా అంబేంగా అంత. అందుకే కదా నాకు పుల్లలు పెడుతున్నారు. ఆయన వెళ్తే ఏమైంది, మనం మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, ఆవిడ తెలుసా విషయం. అందుకే నాకు 10 రోజులు ఆల్రెడీ మొదలైపోయింది బ్యాండ్, బ్యాండ్ అయిపోయింది. ఇంకేంటి బ్యాండ్ ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి పిలుస్తారు, లేకపోయినా సరే ఇంక మళ్ళీ గొడవే. ఏదో అంటది, ఆమె భయపడుతుంది, ఆమె రాదు, ఎవరన్నా వదులుతుంది. రమ్మని చెప్పండి, ఎప్పుడు వస్తాడు రమ్మనండి. దమ్మున్న ఆడ మగ ఎవరు వచ్చినా రెడీ. ఎందుకు మీరు ఇంత సీరియస్ గా తీసుకుంటున్నారు ఈ కేసుని? తప్పుడు వాళ్ళని నేను వదలను, తప్పుడు వాళ్ళని ఎప్పుడు వదలను. తప్పుడు పనులు చేస్తే నేను వదలను. నేను నిజాయితీగా ఒప్పుకుంటాను తప్పున్నా. అలాగే గట్టిగా ఆడ తప్పు చేస్తే ఎవరైనా నిలదీస్తాం. నా అలవాటు అది, ఇప్పటి నుంచే కదా, ఫస్ట్ నుంచి కూడా. అది నా ఇంట్లో వాళ్ళని నేను అడుగుతాను అంతే. నేను అదే పని చేసే ఇప్పటిదాకా. కరాటే కళ్యాణి వచ్చిందంటే అందులో ఏదో ఉంటది ఆ పాయింట్ వినండి అనే రేంజ్ లో ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా ఏ అని అనలేదు. ఎప్పుడు ఎందుకు అనలేదు? మనం అసలు చూపించాం కదా అట్లా అన్ని క్లియర్ గా. మీకు తెలీదా నేను ఏది మాట్లాడినా? ఎందుకు అడుగుతారు? మీరే వచ్చి అడుగుతారు కదా మైక్ పెట్టి. ఎందుకు అడుగుతారండి? మాట్లాడి ఇప్పుడు దీప్తి గారిని అడిగారు మీరు, ఆవిడ మాట్లాడగలిగితే నిజం మాట్లాడితే అడిగారు. మీరు అందరినీ పిలవలేదే. సో ఏదో ఒకటి ఉండాలి కదా. సో నేను మాట్లాడానంటే దాని పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ నాకు నచ్చితేనే మాట్లాడతా, అది కూడా కరెక్ట్ అనిపిస్తే నా మనసు ఒప్పుకోవాలి. మళ్ళీ ఏది పడుతుంది మాట్లాడు. ఒకవేళ మాట్లాడిన ఎప్పుడైనా మాత్రం మళ్ళీ దాన్ని ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతాం. మళ్ళీ మాట్లాడి, ఎందుకంటే నాకే అనిపిస్తుంది ఏదైనా తేడా ఉంది, ఇది మనకెందుకు అని. బట్ అవతల వాళ్ళకి అన్యాయం జరుగుతుందంటే ఎంతవరకే నిలబడతాం. కళ్యాణి గారు, ఇప్పుడు ఇంత ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత రాస్తారుంటే ఎప్పుడైనా మాట్లాడారా? అబ్బాయి టచ్ లోకి వచ్చాడా, మీరు నా కోసం ఫైట్ చేస్తున్నారంట? అంటే ఒకటి వాళ్ళ ఫాదర్ వచ్చారు, నా అబ్బాయి కూడా థ్యాంక్స్ అండి, మీరు నిజంగా మా నాన్నగారు ముందు మీరు మాట్లాడితే బాధపడ్డారు, కానీ మీరు మాకు నిజంగా మా నాన్నగారు అమ్మాయి ఎంత నిజాయితీగా నేను ముందు పొరపాటు పడ్డాను ఒప్పుకున్నందుకు మా నాన్నగారు చాలా హ్యాపీ ఫీల్ అయినా. మా ఫోన్లేమ్మా మీరైనా అర్థం చేసుకున్నారు, మా అబ్బాయి తప్పే చేసి ఉండొచ్చు, మేము ఇచ్చేసాం, కానీ మా తప్పులు లేకుండా చాలా విషయాలు ఇబ్బంది పడ్డాము అని ఆయన బాధపడి ఏడ్చాడు పెద్ద ఆయన. సో ఈ అబ్బాయి మామూలుగా అదే ఆ టైంలో, అది కూడా నాతో కాదు, శేఖర్ భాషకి ఎవరు కాల్ చేసినప్పుడు నేను పక్కన రోజు ఉన్నప్పుడు మాట్లాడు, నాకెవరు కాల్ చేయలేదు, నేను ఎవరితో మాట్లాడు, నాకు అంత ఇది లేదు. వాళ్ళకి ఏదో మాట్లాడుంటారు కదా, వాళ్ళ నాన్నగారే ఫోన్ చేశారు. అది ఎప్పుడు మాట్లాడారు కదా, శేఖర్ భాష గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇంటర్వ్యూ చేశారు ఆ టైంలో, కొంచెం పీక్ స్టైల్ ఉన్నప్పుడు ఆ టైంలో, ఇప్పుడు కాదు ఈ మధ్యగా. సో వాళ్ళ అబ్బాయి తెలియదండి కొన్ని విషయాలు. ఈ అమ్మాయి పైన డీజిల్ పెట్టారని కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, వాళ్ళు డ్రగ్స్ అని. ఈ అబ్బాయి వెళ్ళిపోతే ఉదయం అవుతుంది, సాయంత్రం వచ్చేవాడు. ఏమవుతుందో కూడా తెలియదు అబ్బాయికి. చెప్పాడు తానే, నాకు తెలియని విషయాలు చాలా జరిగాయండి, ఇవన్నీ బయటకు వచ్చి నేనే షాక్ అవుతున్నాను. నాకు కొంచెం
అంత కలిసిపోయే మనస్తత్వం కాదు నాది అని అబ్బాయి చెప్పాడు. ఏడిపే ఒక్కడే తక్కువ అబ్బాయికి. అలాగా 2014 నుంచి లివింగ్ లో ఉన్నామని చెప్తుంది. మరి రాజ్ తరుణ్ కూడా అదే అన్నాడు. రాజధాని మేము విడిపోయామండి 17కో ఎప్పుడు చెప్పారు 2017 అంటున్నాడు. ఆ, వీడియో ప్రకారం. మరి విడిపోయిన తర్వాత అప్పుడు విడిపోయారు కాబట్టి ఈ అమ్మాయి 23లో అబ్బాయితో అని పెట్టింది. అయితే ఆ తర్వాత ఈఎంఐ చెప్తుంది 2023 నవంబర్ వరకు మేము కలిసే ఉన్నాం. కలిసే ఇదిగోండి ఉన్నారు అలా. వీడియోలో అది ఇది అని అంటే చెప్పేసి. వాళ్ళు బెదిరించే వాళ్ళు చెప్పింది, అమ్మాయి కూడా చెప్పింది, వాళ్ళు కూడా చెప్పారు కదా, బెదిరించి మమ్మల్ని అందరినీ ఇంట్లో అత్తయ్య అంటే ఏదైనా ఉండొచ్చు, అత్తయ్య మావయ్య లివిన్ లో ఉండొచ్చు. లివిన్ లో ఉన్నప్పుడు ఒక్కరితో ఉంటావా ఇద్దరితో ఉంటావా, ముగ్గురుతోనో ముగ్గురుతోనో నలుగురితోనో 10 మందితోనో, అది నీ లివిన్ అంటే ఒక్కరినే కదా ఇష్టపడి. మనసు ఎన్నిసార్లు ప్రేమిస్తుంది, ప్రేమించిన ప్రతిసారి ఒక్కొక్కరిని ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటాం. నాకు నచ్చినట్టు నాకు నా విశాల హృదయం, నాకు ఎలాగైనా నేను ఎంతమందిని లవ్ చేస్తానంటే చేసుకోవాలి నీ ఇష్టం. బట్ ఒకళ్ళ మీద పట్టుకుని ఒకళ్ళని ఇబ్బంది పెట్టుకో. నేను ఇంతేనండి, ఎంతమంది అని నాకు ఓకే, నాకు ఫ్రీ అండి, పర్వాలేదు అని చెప్తున్నావు చెప్పుకో, అది మీ ఇష్టం. మేమేం చేయగలం, మీ కోర్టులు ఇచ్చేయి, చట్టాలు ఇచ్చేయి, ఏదైనా తిరగండి అని లివింగ్ అంటే అది చేసుకోండి. బట్ వీళ్ళ మీద కేసు, వాళ్ళ మీద కేసు లేదు, ఇది తప్పు కదా, ఇది తప్పు కదా. ఇప్పుడు ఇది తప్పు. నువ్వు నచ్చితే 10 సంవత్సరాలు ఉంటే అబ్బాయి తప్పుంటే నిలది మాట్లాడు, నీకు ఏదైనా కాంపన్సేషన్ లేకపోతే మేమేం ఉంటామా, కలిసి ఉంటాం, అబ్బాయి నచ్చితే చేసుకుంటాం, ఏదో ఒకటి డిసైడ్ చేసుకో, ఇది పద్ధతి. మరి ఈ అబ్బాయితో ఉంటూ అబ్బాయిని నన్ను రేపు చేసాడంటావు, అబ్బాయితో ఎందుకు రిలేషన్ ఉన్నావు, మన ఇద్దరం బాగా ఎంజాయ్ చేసామంటే వాళ్ళ ఉనీతి రెడ్డితో ఇంకోటి అంటావు, ఇంకోటితో ఇంకోటి అంటావు, ఇంతమందిని ఎందుకు, ఇంతమందిని మ్యానిపులేట్ చేసినప్పుడు ఈ అబ్బాయి హస్బెండ్ అవ్వడు కదా, అయిపోయినట్టుగా, అంతే కదా, వెళ్ళిపోయినట్టుగా. అసలు ఇక్కడ హస్బెండ్ అనే పదమే లేదు, అసలు సంసారం అనే పదమే అసలు లేదు. అసలు నువ్వేంటి నేనంటే అది ఇది నారాజ్ అంటే ఓకే అమ్మా, నీ రాజే, నీ రాజు అయినప్పుడు నీ మస్తాన్ ఎలాగయ్యాడు, అంటే మస్తాన్ దగ్గర రాజు తమ్ముడు అయ్యాడు, మర్చిపోయాను, తమ్ముడు అయిపోయాడు. మస్తాన్ దగ్గర రాజు తమ్ముడు, ప్రీతి దగ్గర కజిన్, ఒక్కొక్కరి దగ్గర అది హస్బెండ్ అని ఎక్కడ లేదు. చెప్పింది అదే, నన్ను మస్తాన్ కూడా చెప్పాడు డైరెక్ట్ గా, నాకు తమ్ముడు అని పరిచయం చేసిందండి, డైరెక్ట్ చెప్పాడు అబ్బాయి. తమ్ముడు అని మళ్ళీ ఇప్పుడు హస్బెండ్ అని ఎలా అంటావు, ఆ అబ్బాయికి పరిచయం చేసావు. నాకైతే నేను చెప్తానమ్మా, మాకే రోజుకొక ట్విస్ట్లు. ఈ రోజు ఒకటి ఇదైందంటే తెల్లవారికి ఇంకోటి కనిపిస్తుంది, అది కూడా ఇంకో వెరైటీగా స్టోరీ వినిపిస్తుంది. వాళ్ళు వస్తున్నారు, ఆడెవడో పనివాడు వచ్చాడు, నేను రోజు వెళ్ళి ఇంజక్షన్ ఇచ్చేవాడిని అంటాడు వాడు, నేనే ఇచ్చేవాడిని అంటాడు. వాడిని ఫుల్ బూతులు తిట్టి, వాడు ఎస్సీ పిల్లడు క్యాస్ట్ అబ్బాయి ఏదో ఉంటుంది కదా, వాడు పాపం అబ్బాయి ఎంతైనా సరే వాళ్ళకి ఆ చట్టం ఉంది, కేసు పెడతారు. వాడు కేసు పెడితే పరిస్థితి నీది, వాడు కూడా పెట్టాడేమో నాకు తెలియదు, మరి నాకు తెలియదు మరి, అది చెప్తున్నా. వాడు పెడితే గౌరవిస్తాండి ఇంకొక ఎఫ్ఐఆర్. ఎంత మందితో ఎన్ని ఎఫ్ఐఆర్లు ఎంచుకుంటావు, నీ మైండ్ మారినంత వరకు, నీ క్రిమినల్ ఐడియాలజీ మారినంత వరకు, నువ్వు బాగుపడాలంటే ఏమైనా ఉంటే ఇప్పటికైనా నీ పని నువ్వు చేసుకొని ఆ ఇల్లు వదిలేసి అతనికి వదిలేసి నీకు నాకు రామ్ ఏదైనా ఉంటే సెటిల్ చేసుకుని వెళ్ళిపోతాను చెప్పేది పద్ధతి, అది పద్ధతి. ఎంతమంది ఇలాగా బ్రేకప్ చేసుకోవట్లేదు, ఏదో ఒక దాంతో సెటిల్మెంట్ అలా ఎందుకు, అభిమానం ఉండాలండి. అలా ఎందుకు. తర్వాత రాయబారాలు కూడా చేశారు మేడం గారు, ఏమని మనకు కూడా తెలుసా విషయం ఏంటంటే, ఇంత అయిపోయింది ఏదో అయిపోయిందండి, రాజధాని నేను కలిసి మంచిగా కలిసాము, మంచిగానే విడిపోతాం, అదేది ఇంత చేయకముందు చేయాలిగా. ఎంత చేసిన తర్వాత ఇప్పుడు సెటిల్మెంట్ అడగడం ఏంటండి, నేను అడగలేదు అంటది కానీ అడిగారు, తెలుసు ఎవరెవరితో ఎక్కడెక్కడ నుంచి వచ్చి. ఆయన ఎవరో రాజేష్ అంట లాయర్, నేను అందరి పేర్లు చెప్పేస్తాను, ఏమైతుంది లేరు, ఉండరు. ఎందుకంటారు, ఆయన ఎప్పుడైతే బయటకు వచ్చి చెప్పాము ఆయన కూడా అర్థమైపోయింది. కాదు దీప్తి, నేను ఫస్ట్ చెప్పాను, నేను వీడియోలో దిలీప్ శంకర్ కూడా బయటకు వస్తారు చూడండి, చూడండి చెప్పాను. ఆయన వెళ్ళిపోయాడు బయటకి, ఎందుకు వెళ్ళిపోయాడు అంటే అందరు తిడుతున్నారు. ఏమండి తిట్టడం కాదండి, లీగాలిటీస్ తెలిసిపోతున్నాయి కదా, నార్మల్ పీపుల్ కి తెలిసిపోతున్నాయి. కోర్టులో ఆయన వాదిస్తున్నప్పుడు ఆయన ఎదురుగానే కోర్టులో మనం ఆన్లైన్ చూడొచ్చు, కోర్టు చూస్తున్నాం, మేము కూడా చూసాము. అది దిలీప్ శంకర్ గారి ఫేస్ లేవలేదు, జడ్జి గారు తీసి బెయిల్ ఇచ్చారు. ఆయన ఎక్కడ పెట్టుకోవాలి? అవును. సో ఆన్లైన్ లో అందరూ చూస్తుండగా ఆయన కదా ఇంకెందుకు ఉంటాడు ఆయన, ఆయనకి అర్థమైపోయింది ఈ కేసు మనం గెలవమని. పాపం ఎవరో ఆవిడ ఎంత కష్టపడి ఈ కేసులు కోర్టులోనే, లేకపోతే మిమ్మల్ని శేఖర్ భాషను 2 అని వస్తారు, లేకపోతే మిమ్మల్ని చెప్పు తీసుకొని కొడతారు, లేకపోతే నేను చెప్పు తీసుకొని కొడతానంటది కదా, ఆవిడ రెడీ ఉండమని చెప్పాలి ఫస్ట్. కొత్త క్యారెక్టర్ నన్ను బెదిరించడానికి, లావణ్య ప్రయోగించిన ఇంకో బాణం నా మీద ప్రయోగించారు, ఆ బాణం తెలిసి మడిచి పెడతామని తెలియదు. మీ సంగతి తెలియకుండా ఉంటదా కళ్యాణి గారు, అయినా ఇంత ధైర్యంగా చేసిందంటే పర్లేదు వాళ్ళ ప్రయత్నం అంటే అది రాక్షస ప్రయత్నం చెప్పంటారా. ఏదో ఒక టైంలో మందు మత్తు లేకపోతే ఏదో
కోపం ఎక్కించో ఏదో ఉంటుంది. ధైర్యం వచ్చిన మూమెంట్ అన్నమాట. ఆ మూమెంట్ లో ప్రయత్నం చేస్తారు. అదే అర్ధరాత్రి వస్తుంది వాళ్ళకి మూమెంట్. సరే అది ఏ టైంలో ఎలా ఉన్నారో నాకు తెలియదు. వాళ్ళు మామూలుగా ఉన్నారా ఏం చేస్తారో కూడా నాకు తెలియదు. నాకు తెలియని వాళ్ళ గురించి నేను ఎట్లా మాట్లాడతాను? నువ్వేదో చెయ్యి, నీ ప్రయత్నం నువ్వు చేసుకో, నాకేం పని, నువ్వు చెయ్యి, నా పని నేను చేస్తా, పోలీస్ కేసు పెట్టుకుంటాను. నాకు అవకాశం నువ్వే ఇచ్చావు, నువ్వు అన్ని తీసేసిన నా దగ్గర అన్ని భద్రంగా పెట్టుకున్నాను, టెన్షన్ ఉంది నాకు, అన్ని పంపించుకుంటాను. అయితే 2021లో మేము కోకాపేటలో 5 కోట్లు పెట్టి విల్లా కొన్నామని చెప్తుంది. ఇప్పుడు 2014 నుంచి 17 వరకే లివింగ్ లో ఉండి 2017లోనే బ్రేకప్ అయితే మళ్ళీ ఈ విల్లా ఎలా కొన్నారో సత్యనారాయణ స్వామి వ్రతం ఏదో చేశారు, వాళ్ళు ఎవరో చేశారంటే వీళ్ళు కనెక్ట్ కూర్చున్నారు. ఇది ఎంత ఎలా జరిగిందంటారు? అంటే లావణ్య గారే డబ్బులతో కొన్నారా? ఇతను కొన్నాడంట, 5 కోట్లు పెట్టేసి మన రాస్తరుణ్ కొన్నాడు కదా. లావణ్య వాళ్ళ ఫాదర్ చిన్న బడ్డీ కొట్టు ఉంటది మియాపూర్ దగ్గర ఏదో ఉంటది అని పేరు, అక్కడ అతను ఉండేది. ఇన్ని కోట్లలో ఆవిడ ఇచ్చిందండి కదా పాపం, 70-80 లక్షలు ఇచ్చిందట కదా పాపం. ఈ మాట తెలియదు. ఇచ్చిందట పాపం, స్టార్టింగ్ లో చెప్పింది నేను 70-80 లక్షలు ఇచ్చానని చెప్పింది. ఎలా ఇచ్చిందో నాకు తెలియదు మరి. సో ఆమె ఇచ్చే అంత తల్లిదండ్రులు లేరు, అంత స్థితిమంతురాలు కాదు, ఈమెకి ఎలా వచ్చాయో నాకు తెలియదు. సో మస్తాన్ సాయి కూడా చెప్పాడు ఏమని, నాకు 10 లక్షల కారు కావాలంటది, ఆ టైంలోనే అది కావాలంటది కావాలంటే అలా చెప్పాడు అడిగారు కూడా. ఆమెకి ఏది కావాలో డబ్బులు ఆ టైంకి అలా వచ్చి చేరుతుంటాయి ఆవిడకి పాపం. సరే మంచిదే, మనకు అనవసరం, వాళ్ళ పర్సనల్స్ నాకు అనవసరం, ఆవిడ డబ్బుల విషయం నాకు అనవసరం, ఏమైనా చేసుకుంది. తప్పుగా మాట్లాడితే నేను డైరెక్ట్ ప్రశ్నిస్తాను. ఇక్కడ ఆ అమ్మాయి తప్పులు చేస్తుంది కాబట్టి అక్కడ ప్రూఫ్స్ కనిపిస్తుంది, కాదంటే అన్ని బయట పెట్టు అంటే అన్నిటికీ ఆమె దగ్గర సమాధానం లేదు. గట్టిగా మాట్లాడుతున్నది, నోరు నొక్కడం, వాళ్ళకి నన్ను బెదిరించేద్దాం ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు 5 కోట్లు పెట్టుకున్నారు, ఓకే, ఇప్పుడు అది 15-20 కోట్లు అయి ఉంటుంది, ఖచ్చితంగా అది త్రిబుల్ అయ్యి కూర్చుంటుంది. 20 కోట్ల ఆస్తి కోసం నువ్వు ఇంట్లో కూర్చున్నావు అంటాను నేను. అయితే 2017లోనే బ్రేకప్. ఇప్పుడు అమ్మాయి వెళ్ళిపోతుంది. అమ్మాయి నేనే అన్నాను ఒకప్పుడు, అమ్మాయికి నేను కూడా చెప్పాను స్టార్టింగ్ సపోర్ట్ చేస్తాను, ఫోన్లే అమ్మా ఇల్లేనా ఆడపిల్లవి నీకు అదే దక్కుతుందేమో, ఫోన్లో ఉన్న వాళ్ళు అందులో అన్నా నేనే ఓపెన్ గా ఒప్పుకుంటా, నేను ఓపెన్ గా ఒప్పుకుంటా. ఏంటి పాపం ఆడపిల్ల కష్టపడుతుంది, ఫోన్లో ఆడపిల్ల మంచి జరగాలనుకుంటా కదా, ఫోన్లో వ్రతం చెడ్డ ఫలితం దక్కిందని ఏదో ఉండాలనుకుంటా. ఇప్పుడు మాత్రం ఇదంతా ప్లాంట్ గా చేశారు అన్నది అంట. ఎందుకంటే ఇప్పుడు ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోవచ్చు కదా, నీకు డబ్బు వద్దు, నాకు రాజే కావాలంటే వెళ్ళిపోతే అబ్బాయి నిజంగా పాపం నా కోసం అంత చేసిన ఏమో మారుతాడేమో, నువ్వు వెళ్ళిపో, నేను అక్కడే కూర్చుంటా, ఎందుకంటే ఆ ఇల్లు నాకు కావాలి. ఒకప్పుడు రాస్తారని అన్నాడేమో, తీసుకున్నాను. మరి అదంతా ప్రీ ప్లాన్ అనిపించట్లేదా మీకు? క్లియర్. ఆ ఇంట్లో ఎందుకు ఉండనిస్తున్నాడు ఇన్ని రోజుల నుంచి, ఇన్నేళ్ళు ఉంటుంది కదా. అంటే అబ్బాయి అండి, అబ్బాయిది రైట్. ఈ రోజు రేపు నాలాంటి వాళ్ళు ఎవరో ఒకరు తీసుకొచ్చారు అనుకోండి, ఇప్పుడు ఇవి బాగా బిజినెస్ ఉమెన్ అనుకోండి, ఇవి కొనేసుకుంటారండి ఆ ఇల్లు, వాళ్ళు వచ్చి ఖాళీ చేస్తారు. అబ్బాయి చేసుకుంటాడు లేదు మీకు. ఒకవేళ రాస్తారు కానీ ఆ ఇల్లు అమ్మేస్తే వాళ్ళు వచ్చి ఖాళీ, ఈ అబ్బాయి ఎందుకు ఖాళీ చేయిస్తాడు? సింపుల్ కదా, అది అర్థం కావట్లేదు ఆ పిల్లకి. వెళ్ళిపోయాడు అబ్బాయి, గొడవలకి వెళ్ళు అంటే గంట మీద ఎందుకు రాయాలి? సింపుల్. అయితే మాల్వి మల్హోత్రాతో ఈమె అబ్బాయి నచ్చినోడు పెళ్లి చేసుకుంటాడు అమ్మాయి, అమ్మాయికి విడిపోయినాక మనకెందుకు కదా. అంతే మరి, సింపుల్ కదా. అంతే కదా లాజిక్. ఈవిడ మస్తాన్ సాయితో వెళ్ళింది కదా, తమ్ముడిని చేసేసి ఆయన అక్కని చెప్పుకుని చేసుకుంటాడు, తప్పే తండ్రి లాంటోడు. మరి రిలేషన్స్ కో నమస్కారం. అసలు ఏంటో అర్థం కావట్లేదు. ఏమైనా ఫోన్ లో ఏమైనా నాకు కూడా మెసేజ్ పెట్టింది ఆమె, మెసేజ్ పెట్టింది చింటూ అని ఆయన వస్తా అన్నాడు కదా, 1 hour లో వస్తాను మాట్లాడతాను. రాకపోవడమే మంచిదండి. మీరు చెప్పండి, ఏం చెప్తారు? అబ్బాయి వస్తే అబ్బాయి జీవితం కూడా ఏమైపోవాలి? ఎక్కడ 1 hour లో వస్తున్నాడు? ఇక్కడ కాదు, ఒక ఆడియో వచ్చింది, 26వ తారీఖు వస్తా నేను, 23వ తారీఖు వస్తాను అని చెప్పేసి. శేఖర్ భాష నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం. బిగ్ బాస్ లో ఉన్నాడు, ఎక్కడ వస్తాడు ఈయన? శేఖర్ వెళ్ళడానికి ముందు, ఎందుకంటే శేఖర్ రాలా బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి ముందు రోజు అమ్మా ఇవన్నీ ఏదో అంటారు కదా, ఏదో కోడి వచ్చి చికెన్ షాప్ ముందు తొడగొట్టిన పరిస్థితి ఇదంతా. ఏదో కోడి వచ్చి చికెన్ షాప్ ముందు తొడగొట్టిందంట, అలా ఉంటాయి ఇవన్నీ. ఎవరి కాళ్ళే నేను తోపు అని చూపించుకోవడానికే గానీ నిజంగా చెప్తున్నాను, ఇదో పెద్ద మాఫియా. అయితే వీళ్ళు బాధపడుతున్నది ఏంటంటే వీళ్ళ వెనక చాలా కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు శేఖర్ భాష అని వాళ్ళ భార్య గురించి అంటేనే ఆయన అంతా ఫీల్ అయ్యాడు. లావణ్య ఆడపిల్ల కదా, మళ్ళీ మస్తాన్ సాయికి భార్య లేదా, పిల్లలు లేరా, తర్వాత మస్తాన్ సాయి విడిపోయేదాకా తీసుకొచ్చేసారంట కదా, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కూడా విడిపోయారు. ఆల్రెడీ విడిపోయినంత వరకు వెళ్ళిపోయింది. ఆ అబ్బాయి పాపం లైఫ్ అంతా రూయిన్ అయిపోయింది. ఒకసారి చూసాడు కానీ వాళ్ళ ఫాదర్ వాళ్ళే నాకు చెప్పారు డైరెక్ట్ గా, వాళ్ళ పరిస్థితి పాపం, వాళ్ళ గుట్టుగా బతికే ఫ్యామిలీ నాళ్ళని బయటికి తెచ్చారు. సో వాళ్ళ చెల్లి అమ్మ వాళ్ళందరూ కలిసి అదేదో
పెళ్లిలో ఏదో చేస్తారు కదా ఉమ్, సంగీతం ఏదో, అవును. ఆ ఫోటోలు కూడా ఎవరి దగ్గర ఉన్నాయి ఆ ఫోటోలు? ఉమ్, ఈమె ఎందుకు ఇచ్చింది మరి? ఇవ్వకపోతే మేము తీయించేసాం అంటుంది ఆడియోలో. ఉమ్. మరి ఎవరిచ్చారు? తీయించేసామంటే నువ్వే ఇచ్చావనే కదా. ఆ ఆడియో కూడా తనే పెట్టింది తనే బయట. పెట్టింది. అది పాపం చూసుకోలేదు, ఎడిటింగ్ లో మర్చిపోయింది, అక్కడ దొరికిపోయింది. తీయించేసావు అంటే నువ్వే ఇచ్చావా అని అడిగాడు డైరెక్ట్. అవును. ఆడియో వింటే తెలుస్తుంది, నువ్వే ఇచ్చావా అని అడిగాడు. ఆ, అంటే నేను ఇవ్వలేదు, నేను చేయలేదు, ప్రామిస్ అమ్మ చాలా గోముగా అవన్నీ కట్ చేసింది. అది కాదు, రమ్మంటావా? తెలియదు ఆ పిల్లకి. ఆ, మీకు మే- ఒరిజినల్ వచ్చేసింది, వచ్చేసింది. తనేమో ఎడిట్ చేసి బయటకు వచ్చిందా release డైరెక్ట్ చేసిందా? వీడియో కూడా చేసాం. అంటే ఒకటమ్మా, ఉమ్, మంచి ఎక్కడ ఉంటుందో చెడు ఎక్కడ ఉందో మంచి అక్కడ ఉంటుంది ఆటోమేటిక్. ఉమ్, చెడు వాళ్ళకి సహాయం దొరుకుతుందని వాళ్ళు అనుకుంటారు, ఉమ్, కానీ మంచి వాళ్ళకి ఆటోమేటిక్ గా నడుచుకుంటూ వచ్చేస్తాయి సాక్ష్యం. ఇది Correct. క్లియర్. ఆ, ఎవరు మంచి వైపు ఉంటారో వాళ్ళకే సాక్ష్యం వస్తుంది ఉమ్. పక్కా. కళ్యాణి గారు మొదటి నుంచి ఆమె కొన్ని అలిగేషన్స్ చేసింది. శేఖర్ భాష బిగ్ బాస్ కి వెళ్ళడానికని ఇంత డ్రామా చేస్తున్నాడు, ₹1,00,00,000 తీసుకున్నాడు రాజ్ తరుణ్ దగ్గర నుంచి, మొన్న హాస్పిటల్ బిల్లు కూడా 25,000 కట్టింది అతనే అని చెప్పి ఇన్ని అలిగేషన్స్ చేసింది. మీరేమంటారు దీని మీద? ఇందులో ఏమన్నా నిజం బిగ్ ఉందంటారా? బాస్ వాళ్ళ పని ఏంటి? ఎవరు ట్రెండింగ్ లో ఉన్నారు, ఎవరు ఫామ్ లో ఉన్నారు, ఎవరికి జనాలు చూస్తున్నారో చూసి వాళ్ళు పట్టుకొచ్చుకుంటారు. ఉమ్, నేను బిగ్ బాస్ 4 లో వెళ్ళాను, నాకు తెలుసు అక్కడ ఎలా ఉంటుంది. ఉమ్. సో నేనంటే ఎవ్రీ టైం నేను వార్తల్లో ఉంటాను. ఉమ్, వాళ్ళు కూడా అదే మాట నాకు బిగ్ బాస్ లో, మీకు ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ తీసుకొచ్చాను మిమ్మల్ని, మాకేంటంటే మీరు ఎప్పుడు వార్తల్లో ఉండే వ్యక్తి అని. ఉమ్, సో మనం ఏమి చెయ్యక్కర్లే, మనం ట్రెండ్ లో ఎవరు ఉన్నారు ఇప్పుడు ఉమ్, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా? అలా అందుకే కదా ఇప్పుడు అందరు పిచ్చి పిచ్చి పనులు చేయడం, అందరు ఆ పనులు చేయడం. ఎందుకంటే వాళ్ళు మాటల్లో ఉంటే ఏమో బిగ్ బాస్ పిలుస్తారు, కొంతమంది పిచ్చి పనులు చేస్తారు, మట్టిలు తిన్నోళ్ళు తిన్నాను చూసాం చాలా మంది. వైరల్ అవడానికి ఏమైనా చేస్తారు. వైరల్ అయిపోతే చాలు. అంతే. ఇప్పుడు శేఖర్ భాష నిజంగానే ముందు బిగ్ బాస్ సెలెక్ట్ అంటే మాకు ముందు ఈ ఫైట్ అయినప్పుడు మాకు ఒకసారి మాకు ఇంటి వచ్చేదిగా, కరెక్టే. ఆ, మేము కూడా పక్కన ఉండి చేస్తాం కదా వీడియోస్. Hmm. ఎప్పుడు అబ్బాయి చెప్పలేదు, కొన్ని కనీసం మాకైనా తెలుస్తుంది కదా. తెలియదు అబ్బాయికి లేదు, కాకపోతే లాస్ట్ మినిట్ లో అబ్బాయిని పిలిచారు అనేది విషయం పిలిచిన వెంటనే నాకు వచ్చింది ఇన్ఫర్మేషన్. ఉహు, 2-3 days వెళ్ళిపోతాడనగా నాకు చెప్పాడు, మేడం బిగ్ బాస్ వాళ్ళు పిలిచారని. వెళ్ళండి ఏముంది దానికే ఉంది, ఉమ్, మీరు ఇప్పుడు బయట జనాలందరికీ శేఖర్ భాష అని పేరు నానుతుంది కాబట్టి మేము పిలిచారు అని చెప్పారు. ఉమ్. 3 రోజుల ముందే నాకు వెళ్ళిపోతుందని తెలిసింది. ఉమ్. లాస్ట్ వెళ్లే ముందు కూడా నేను ఒక ఉత్సవాలు చేశాను మొన్న నిన్న, ఉమ్, హరికథ ఉత్సవాలు. ఉమ్, నేను హరికథ ఉత్సవాలు నేను ఎవ్రీ ఇయర్ చేస్తాను, దీప్తి వాళ్ళకి తెలుసు. సో నేను ఆ ఉత్సవాలు చేసినప్పుడు లాస్ట్ నా దగ్గరకు వచ్చి ఉమ్, తను వెళ్ళిపోయాడు. మళ్ళీ నేను ఇంత తొందరగా రాలేదు కదండి, ఉమ్, బిగ్ బాస్కి వెళ్ళిపోతున్నాను, ఉమ్, మళ్ళీ ఎన్ని రోజులు అవుతుందో తెలియదని ఇవ్వండి ఉమ్. వచ్చి నాతో ఫోటో దిగి వెళ్ళాడు. ఎందుకు ఆ ఉత్సవాల్లో పిలిచాను తను కూడా గెస్ట్ గా వేసి, రా భాష బాగుంటది హరికథ నాకు ఇష్టం అంటే, బ్రాహ్మణి కదా తను అట్లా అంటే ఇగో ఈ ఫోటో. ఉమ్, వెళ్లే ముందు ఇలా వచ్చి ఇలానే వెళ్ళిపోయాడు. లాస్ట్ ఎప్పుడంటే ఫస్ట్ నుంచి కదా ఆయన, ఉమ్, 30th ఇది 30th ఒక రోజు Okay. ముందు వెళ్ళిపోయాడు. ఉమ్, 30th వచ్చాడు, 30th మా ఫంక్షన్, 31st వరకు నా ఫంక్షన్ అయింది. ఉమ్, ఫస్ట్ రోజు బిగ్ బాస్ స్టార్ట్. సో నిన్నటి నుంచి స్టార్ట్. సో అబ్బాయి నాకు 3 రోజుల ముందే చెప్పాడు ఉమ్, వచ్చి, అంతవరకు తెలియదు ఎవరికి. నాకు తెలిసినప్పుడు నేనైనా నా నోరు ఆగుతుంది, నాకు బయటకు వచ్చేసేది చెప్తున్నా జస్ట్. అబ్బాయి ఏం చేయాల్సిన అవసరం లేదండి, బిగ్ బాస్ వాళ్ళకి కావాల్సింది ఎవరు viral అవుతున్నారు, Obviously. ఎవరు ఉన్నారు, ఎవరు ట్రెండింగ్ లో ఉన్నారు వాళ్ళే తీసుకుంటారు. ఇప్పుడు ఈవిడ ఏదైనా ట్రెండింగ్ లో ఉంటే ఆవిడ నెక్స్ట్ ఇయర్ పిలుస్తారు. ఆవిడ కుమారి అంటే ఎవరైనా ఆవిడ పేరు వచ్చింది అవును. చెప్తాను. ఇలా వీళ్ళందరినీ ఎవరెవరు కావాలి వాళ్ళ పేర్లు వస్తాయి, కానీ వాళ్ళు తీసుకుంటారని లేదు. వాళ్ళకి తెలుసు కొంతమందినే తీసుకుంటారు, వాళ్ళు మాట్లాడగలరా, లాజిక్స్ చూస్తారు, అన్ని ఉమ్, స్టాండర్డ్స్ చూస్తారు, అందరిని తీసుకోరు. ఉమ్, చాలా మంది పేర్లు వస్తాయి ప్రతిసారి, అందరు ఉండట్లేదుగా. ఉమ్. సో ఈయనేమో అలా అందుకోసం చేయలేదండి, ఉమ్, బట్ అదొక వంక వీళ్ళకి దొరికింది మాట్లాడడానికి, అంతే. అదొక వంక దొరికింది. పోనీ అండి చేశాడు అనుకుందామండి, మంచిగా కదా మాట్లాడాడు, నిజమే కదా మాట్లాడాడు, అబద్ధాలు అయితే మాట్లాడలేదు కదా, పోనీ అలాగే చేసుకున్నాడు అనుకున్నా కూడా అబద్ధం మాట్లాడితే మీరు అనాలి, నిజమే మాట్లాడాడు, ఉమ్, దానిలో తప్పే లేదు, అలా చేసినా కూడా తప్పలేదు అంటాను నేను. ఎందుకంటే అబ్బాయి బిగ్ బాస్ కి వెళ్ళడం కోసం చేయలేదు, ఒకవేళ చేశారని వీళ్ళు ఎలిగేషన్ వేసినా కూడా ఎస్ నిజమే మాట్లాడాడు కదా, ఉమ్, అందుకే నచ్చి తీసుకున్నారని బిగ్ బాస్ వాళ్ళు. తప్పేంటి, అబ్బాయి కెరీర్ నష్టం ఏంటండి, ఉమ్. బాగుపడితే మంచిదే కదా. ఇంకా నై వీడు తీసుకోలేదు, బాబాయ్ ఆ ఊహే భరించలేదు. ఆవిడే ఎక్కువ. వాళ్ళకి తెలిసి ముందు ఒక మాట అన్నాను గుర్తుందా, స్టాండర్డ్స్ ఉన్నాయి దానికి అని. స్టాండర్డ్స్ ఉన్నాయి, ఆ స్టాండర్డ్స్ మీద తీసుకోరు. ఉమ్, మేము మాట్లాడుతుంటాము, నేను కూడా వెళ్ళొచ్చాను కదా బిగ్ బాస్ వాళ్ళతో, కొంతమంది మేము డిస్కషన్ చేస్తాం, అవును. కొంతమంది ఎవరినైనా అడుగుతూ ఉంటారు సజెషన్స్ కూడా, కొంతమంది Hmm. మాకు తెలుస్తాయి ఎవరు ఎలాంటి వాళ్ళు తీసుకుంటారు. సో మేము చూస్తాం, అదంతా తెలుస్తాయి, అక్కడ అంతా జెన్యూనిటీ ఉంటుంది. పిచ్చి పిచ్చోళ్ళని ఎవరిని పెడతా వాళ్ళని తీసుకునే వాళ్ళు ఉండరు అక్కడ. ఉమ్, మనం అనుకుంటా అది ఇది అని, కానీ అక్కడ మనస్తత్వాలు బయట పెడతారు తప్ప వాళ్ళేం పిచ్చి పనులు చేయనివ్వరు అక్కడ ఏమి. కరెక్టే. అంతా టోటల్ ఇక్కడ ఒక 15-20 కెమెరాలు ఉంటాయి చుట్టూ. ఉమ్, సో ఇంకేంటి,
అక్కడేం వెళ్ళాలన్న ఆలోచించాల్సిన ఆ, పరిస్థితుల్లో ఉంటారు. ఏమండి అక్కడ వాష్రూమ్ దగ్గర కూడా కెమెరా లోపల ఒక్క దగ్గరే ఉండవు, లోపల ఒక్క దగ్గర ఉండవు. మాకు నిజం చెప్తున్నానండి, అందరూ పొద్దున్న తయారైపోయారు అనుకుని నిలబడతారు. ఒక్కొక్కసారి అయితే నరకాలు కనిపిస్తుంటాయి. ఏంటి లోపల నుంచి రారు బయటికి, ఉన్నవే 3-4. అవును, ఎక్కువ ఉండవు. ఎక్కువ ఉండవు. ఇటువైపు ఆడవాళ్ళకో 2, మగవాళ్ళకో 2 ఉంటాయండి. ఎంతమంది ఉంటారండి? 15-16 మంది. అందరూ 10 మంది వెళ్ళి నుంచుంటే ఎలా మీరు ఎంత మార్నింగ్ అయితే ఇంకా మార్నింగ్ పరిస్థితి అందరికీ పరిస్థితి. అందుకే పడుకున్న వాళ్ళు, లేచిన వాళ్ళు ఎవరి కాళ్ళు ప్లాన్ చేస్తారు. చాలా అసలు అక్కడ మామూలుగా ఉండదు. నేను వెళ్ళొచ్చాను కదా, నాకు హాస్టల్స్ లో ఉంటది హాస్టల్ కన్నా మళ్ళీ క్లీనింగ్ ఒకటండి, చెయ్యాలండి. ఏం చెయ్యాలి కదా, చేయాలి. ఇప్పుడు మన ఇంట్లో అయితే మనం చేసుకోవాలి, చెయ్యాలి. కానీ ఏంటంటే ఏ పనన్నా చేయగలిగే ఫిక్స్ అయ్యి వెళ్ళాలి. ఇప్పుడు మీరు అక్కడ అమెరికాలో ఉన్నారు, అన్ని పనులు వాళ్ళు చేసుకుంటారు. అది ఇక్కడ సేమ్. అంటే అన్ని పనులు మీకు విషయం తెలుసా, అందరూ ఎంత తెలివైన అంటే ఫుటేజ్ ఎప్పుడు వస్తుంది, టైమింగ్స్ బాగా బిగ్ బాస్ చూసేసి ఆ టైంలో నేను ఒక దాని పని మనిషి లాగా మొత్తం పనులన్నీ చేసుకుని చచ్చాను. అక్కడ నుంచి వచ్చేసరికి 5-6 కేజీలు తగ్గిపోయాను నేను. ఎలా అంటే ఇక్కడ ఇలాంటి మ్యాట్ల మీద తుడవాలి, నీట్ గా ఉండాలి. అదేంటది మొత్తం దుమ్ములు పెట్టేస్తారు, కాళ్ళు అటు పెరిగెత్తి ఇటు పెరిగెత్తి. అది చూస్తేనే చిరాకు అనిపిస్తుంది. ఎలా తీయాలి? నేనేం చేశానంటే నాకు కొంచెం బుర్ర పని చేసేసి ఒక టవల్ చిన్నది మా నాప్కిన్ తీసి దాన్ని తడిపి ఆ దుమ్ము పైన ఇలా అద్ది నీట్ గా చేసి అన్ని చేసి ఇట్లా చేస్తే వీళ్ళందరూ వచ్చి పక్కన అక్కడ కెమెరా ఉంటే ఇలా తుడిచడం. ఇలా నేనేమో చాకరీ చేసుకుని ఆ కెమెరా సంగతి ఏమో కానీ నేనైతే చాకరీ చేసుకొని వంటలు చేసుకొని ఉదయాన్నే టిఫిన్ చేసేసరికి 12-1 గంట అవుతుంది. మనకు టైం తెలియదు. నైట్ అంతా మాట్లాడుతుంటారు, చపాటి అంతా. అప్పుడు ఎవరు తీయర్లేండి, 12 గంటలకు ఆపేసిన తర్వాత ఉండదు. అప్పుడు కూడా కొన్ని తీస్తారు ఇంపార్టెంట్. మర్చిపోయి మంచిగా ఏదైనా టాపిక్ మాట్లాడితే క్యాప్చర్ అసలు ఒక క్షణం కూడా అల్ప వెనకాల రెస్ట్ ఉండదు. సో వీళ్ళంతా మాట్లాడుతుంటే పడుకుంటారు కదా, ఏ 2 అవుతుందో తెలియదు, 1 మాకు టైం తెలియదు. మనలాంటి బుర్ర వాళ్ళు ఎవరైతే బయటకు వచ్చి కొంచెం ఎండ ఎక్కడుంది సూర్యుడు 12 అనుకుంటా, తర్వాత సాయంత్రం దిగుతున్నప్పుడు 6-5 అయి ఉంటుంది అంతే. ఆ తర్వాత మనకు టైం తెలియదు. ఇంకెక్కడ మాకు ఎక్కడ ఇస్తారు పైన చూసుకోవాలి. ఒకవేళ బయట కారిడార్ బయట స్విమ్మింగ్ పూల్ ఉంటుంది దగ్గర అక్కడ. సో నేను కొంచెం గెస్ట్ చేసేదాన్ని, కానీ తర్వాత మనకు టాస్క్ పెట్టి మళ్ళీ మర్చిపెట్టి చేస్తారు. అది ఎన్ని గంటలు అవుతుందో తెలియదు ఆ టాస్క్. అప్పుడు టైం ఎంత ఉంటుంది, మన లెక్కలేసుకున్నా జాములు లెక్క ఎక్కడేస్తారు మీరు? సరే అది అక్కడ కూర్చుంటాం అలా మొత్తానికి. సరే పడుకుంటే ఏదో కునుకోట్లు పడుతుంది. ఆ తర్వాత ఫుల్ చలి పెట్టేస్తారు. ఆ చలికి చెవుల్లోకి ముక్కుల్లోకి వెళ్ళిపోయి మనకు వణుకులు వచ్చేసి ఏసీ ఫుల్ ఉంటది. అమ్మ బాబోయ్, ఈ చలికి వర్షాకాలంకి ఎలా ఉంటది చెప్పండి. దుప్పట్లు వేసి కప్పుకునే నిద్రలు రావు. ఏదో 2-3 గంటలు కష్టపడి పడుకుంటాం. కుక్కలు అరుస్తాయి ఇంకా 8 గంటలు అయ్యేసరికి. ఏమో అలా అయిపోయింది మా టైంలో అయితే బాగా అందరికి. నాకైతే చాలా ఇబ్బంది. అంటే మైండ్ కూల్ అవడానికి చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి కదా. ఒక టైం అనేది లేకుండా అలా అదే కదండి బిగ్ బాస్. మరి మీకు విషయం తెలుసు, నేను బయటకు వచ్చిన తర్వాత ఫోన్ ఎలా వాడాలో మర్చిపోయాను. ఎలా వాడాలి కాదు. నేను నాకు పెద్ద అదృష్టం ఏమి ఇచ్చాడంటే కరోనా టైంలో వెళ్ళాను. ఫస్ట్ సీజన్ నేను సెలెక్టెడ్, కానీ నేను రాజా ది గ్రేట్ సినిమా ఒప్పేసుకున్నాను వల్ల నేను చేయలేదు. అదే సేమ్ టైం 2 దిల్ రాజు గారి సినిమా. ఆ సినిమా హిట్ కూడా అయింది, నాకు పేరు వచ్చింది, అదే విషయం. సో నేను ఇది వెళ్ళలేదు. సెకండ్ సీజన్ అడగలేదు, థర్డ్ సీజన్ 4th సీజన్ అడిగాను. థర్డ్ కూడా 4th సీజన్ వెళ్ళాను నేను. 4th సీజన్ కరోనా. సర్లే డబ్బులు కూడా లేవు, మనం సేవలు చేయాలంటే కూడా డబ్బులు కావాలి కదా అని చెప్పేసి వెళ్ళాను. వెళ్తే 16 రోజులు క్వారంటైన్ మాకు. ఈ 16 రోజులు కూడా లాస్ట్ 4 రోజులు ఫోన్ తీసుకున్నారు, అంతవరకు ఉండింది. మేము హోటల్ నుంచి పెద్ద పని ఉన్నట్టు లైవ్లు హోటల్ నుంచే పెట్టాం. అసలు నేను వెళ్తున్నట్టు తెలియకుండానే రోజు నేను ఊరొచ్చాను. అట్లానే మేనేజ్ చేసి ఫోటోలు పెడితే మాకు పక్కనే ఉన్న కొంతమంది ఉంటారు కదా, ఈయన దగ్గర ఉన్న అర్థం ఆ మంచం ఒకేలా ఉన్నాయంటే వీళ్ళిద్దరు బిగ్ బాస్ కి వెళ్తున్నారు. బయట ఆల్రెడీ అఖిలు నేను పక్కనే గెస్ట్ చేసేసారు. జనాలే మామూలు కాదు. మమ్మల్ని అందరినీ హోటల్లో పెట్టారు, చక్కగా చూసాం, అంత బాగా. తర్వాత వీళ్ళందరికీ ఏంటి ఒక్కరోజు ముందే తీసుకెళ్లారు, మమ్మల్ని 16 రోజుల ముందు తీసుకెళ్లి పడేసారు జైల్లో. ఇంట్లో వాళ్ళు లేరు, మమ్మల్ని ఏమో అక్కడ కూడా మా ఇంట్లో వాళ్ళ కింద మా బాబు మా వాళ్ళందరూ ఈ ఫోన్ లోంచి మెసేజ్లు ఇలా ఫోన్లు మాట్లాడుకోవడం, అక్కడ నిలబడడం, అది మా పరిస్థితి. ఆ తర్వాత లోనికి వెళ్ళి 15 రోజులు ఉన్న తర్వాత నేను దిగేశాను. నేను దిగకపోతే ఉండేదాన్నేమో. సెల్ఫ్ ఎలిమినేషన్ అన్నమాట నాది, సెల్ఫ్ నామినేషన్. కాబట్టి 2 వారాలు వచ్చేసాను. అయితే ఇప్పుడు జరిగింది చూసారు కదా, సెలక్షన్ ప్రాసెస్ బాగా జరిగిందంటారా? బాగుందా? ఇప్పుడు వచ్చిన కంటెస్టెంట్స్ ఎలా అనిపించింది చెప్పమంటారా? నేనున్న బిజీలో నా ప్రోగ్రామ్స్ కి నేను డిజైన్ చేసుకొని చెప్పాను కదా, 31st వరకు నేను ఒక పెద్ద యజ్ఞం చేశాను. చాలా మంచి
హరికథ ఉత్సవాలు, నాకు కళాపీఠం ఉంది, దాన్ని కృషి చేస్తా, ఎవ్రీ ఇయర్ చేస్తాం. సో ఆ పనుల్లో ఉన్నాను, నాకు అస్సలు టైం లేదు. నాకు ఫీవర్ 15 days వైరల్ ఫీవర్. సో నేను అసలు ఏమి చూడలేదు. ఇప్పుడు నేను అసలు ఎంతమంది వచ్చారు కంటెస్టెంట్, శేఖర్ భాష పేరు, ఇంకెవరు టీవీ సీరియల్ అమ్మాయి పేరే నేను ఫేస్బుక్ లో చూసాను. ఇంకెవరున్నారు కూడా నాకు తెలియదు ఇప్పటిదాకా. నేను అసలు ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు నుంచి ఏమైనా ఇవాళ నుంచి చూస్తే రేపటి నుంచి మీరు అడిగితే నేనే అప్డేట్ ఇస్తాను. అలాగా అంతవరకు నేనేం చేయలేను. కళ్యాణి గారు మామూలుగా బిగ్ బాస్ అంటే స్క్రిప్టెడ్ అని పెయిడ్ అని కాదండి. అంటుంటారా? నో వే, నేను ఒప్పుకోనది. స్క్రిప్టెడ్ కాదండి, కానీ హీరోని చేయాల్సిన వాళ్ళు హీరోని చేస్తారు, జీరోని చేయాల్సిన జీరోని చేస్తారు. స్క్రిప్ట్ మాత్రం కాదు. కాదు, ఇప్పుడు నేను ఉన్నాను, నేను గయ్యాలుగా నన్ను ప్రెజెంట్ చేయాలి, గయ్యాలుగానే ప్రెజెంట్ అవుతాను నేను బయట. ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తది కదా, ఆపుకోలేమంటారా ఎమోషన్స్? ఎంతకాలం యాక్ట్ చేసేస్తాం మనం. ఇప్పుడు మన లోపల ఏదో జరిగింది, యాక్టింగ్ చేయడం ఎంతసేపు చేయగలరు మీరు? అన్ని కెమెరాలు ఉన్నాయి, మీరు మర్చిపోతారు, మిమ్మల్ని మర్చిపోయి మీరు ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే, నేను ఒక్కదాన్ని అనుకుంటా కొంచెం పాజిటివ్ దీంతో బయటకు వచ్చా. అవి అనవసరంగా ఎలిమినేట్ చేశారండి. మంచి ఎంటర్టైనర్ అండి, చక్కగా బాగా చేసిందండి, ఎంత బాగా చేసేవాళ్ళు, ప్లస్ అంత బాగా చెప్పిందండి ఆ పద్యం. అసలు ఆవిడ పెద్ద, అందుకనే పంపించారు. వీళ్ళు ఇక్కడికి డ్రెస్ వేసుకుని డ్రెస్ మార్చుకోలేదని, అది బిగ్ బాస్ వినిపిస్తుంది కదా. ఇప్పుడు ఉంటే వీళ్ళు పొట్టి డ్రెస్ లేదని నన్ను పంపించారు. ఇక్కడ హాస్టల్ అలా ఉందని నన్ను పంపించారు. వీళ్ళందరూ వెళ్ళి అక్కడ గోడ పెట్టుకున్నట్టున్నారు. నేను అయినా ఏడ్చేసేదాన్ని బాగా, నేను బాగా హోమ్ సిక్. మా అమ్మమ్మ నన్ను పంపించే బిగ్ బాస్ నేను ఏడ్చి 2-3 సార్లు. అది కూడా ఉంది. కాదు, గంగవ్వ గాని, గంగవ్వని అడిగారు లోపల పిలిచి. నాకు ముందు రోజే తెలిసిపోయింది నేను వెళ్ళిపోతానని. గంగవ్వ పొరపాటున ఆ రోజు నా ఇంటి కూడా ఇచ్చేసింది, నేనే నెక్స్ట్ అని. నాకు బాగా అంటే ఇట్లాంటి బాగుండదు అని జరిగింది. కానీ గంగవ్వ అసలు యాక్చువల్ గా ఆమెకి బాగాలేదు, ఆమెను పంపిద్దాం అనుకుని ఆమె లోపల పిలిచి మరి అడిగారు. అది చూపించారు కానీ బయటికి అడిగారు. అడిగితే ఆమె డబ్బులు దేనికో కావాలి నేను ఉంటాను ఎలాగైనా అని చెప్పి ఉందా. ఆమె ఉండడం వల్ల నేను బయటకు వచ్చేసాను. ఇంకొకటి ఏంటంటే, అమరాజశేఖర్ గారికి నాకు ఇంతే తేడా ఓట్లు. ఇంకా చెప్పాలంటే కొంచెం నాదే ఎక్కువ ఉంది. బట్ ఆ ఎపిసోడ్ లో ఏం జరిగింది, అమరాజశేఖర్ గారి కాళ్ళు కింద పడి జీరో అని అన్నారని, నన్ను జీరో అన్నాను ఏడ్చి ఓ అని లేపారు. అప్పుడు ఈయన లేపి నన్ను ఓ అన్నారు నన్ను బయట. అంతే విషయం. అక్కడ అలా ఏం ఉండదమ్మా, ఓట్లు పడతాయి అంతే ఉంటుంది. కొన్ని 50% వాళ్ళది డెసిషన్, 50% జనాలది. అట్లేం మ్యాన్పులేట్ చేయలేరు. అక్కడ అన్ని కెమెరాలు ఉంటాయి. మీరు పళ్ళు దొంగ దగ్గర నుంచి నిద్రపోయేదాకా అన్ని చూస్తుంటారు. అది ఏం ఉండదు. కాకపోతే 24 hours 1 hour లో కుదించడంలో అందరికి ఫుటేజ్ 10 నిమిషాలు 5 నిమిషాలు అట్లా వస్తుంది. అందులో ఏమి బాగున్నాయి, ఏది బాగుంటుందో అదే. ఓకే, అంటే లాస్ట్ సీజన్ లో కూడా శోభా శెట్టి విషయంలో కూడా ఇలాగే చేశారు అని చెప్పి కూడా ఒకటి వచ్చింది. ఏమంటే నేను బయటకు వచ్చేటప్పుడు నేను కొంత వేస్తాను బురద, ఆవిడ బయటకు వస్తే ఆవిడ కొంత వేస్తారు బురద. అందరికీ మీరు మెప్పించేస్తారా? మెప్పించలేదు. ప్రపంచాన్ని అందరినీ మనం ఓకే చేసేస్తామా? అలా ఉండదమ్మా. ఇప్పుడు టాలెంటెడ్ ఎప్పుడైనా ఎంత కప్పేసినా సరే అలా ఒకసారి బయటకు వస్తారు. ఎంత మనం ఏదో ఏమి లేకుండా ఏదో గ్లామర్ షో చేద్దామంటే అది కొంతకాలం ఉంటది. సో ఎవరైనా శోభా శెట్టి కానీ ఇంకొకరు కానీ నాకు తెలియదు ఏం జరిగిందో కూడా తెలియదు. నేను మీకు కూడా తెలుసా, ఫస్ట్ బిగ్ బాస్ లో చూడలేదు, తర్వాత అప్పుడు చూస్తాను నేను. నాకు అంత నేను చూసి కూడా వెళ్ళలేదు. నాకు ఎందుకో చూస్తానంటే ఏదో చూస్తాను మర్చిపోతాను. నాకు అంత ఎక్కదు పైకి, అంటే అది ఏదో జరుగుతుందిలే అన్నట్టు. నేను కూడా వెళ్ళాలా వద్దా అనుకున్నాను. సరే ఖాళీగా ఉండి ఇంట్లో ఏం చేస్తాను, కరోనా టైం లేదా సరే వెళ్ళాను. కానీ నేను ఏమైతే ప్రిపేర్ అయ్యలేదు, చూసి వెళ్ళలేదు. నాకు అసలు ఏం జరుగుతుందో ఏమైనా ఐడియా ఉంటుంటే ఓ ఈ టాస్క్ ఇదేమో ఆయన ఆలోచన ఉండేది, అది కూడా లేదు. సో శేఖర్ భాషతో మీరు ఇన్ని రోజులుగా ట్రావెల్ చేస్తున్నారు, అతని మనస్తత్వం తెలుసు, అతను ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాడని తెలుసు. అయితే ఈసారి బిగ్ బాస్ లో ఎలా ఉండొచ్చు శేఖర్ భాష? శేఖర్ భాషకు నేను ఒకటే చెప్పా, కొంచెం తొందరగా మీరు రియాక్ట్ అవుతారు. ఆ రియాక్షన్ కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఖచ్చితంగా ఏది కూడా ఎవరిని ఒక అమ్మాయిని అన్నారు ఆ రోజు, అలాగే ఎవరిని అనకండి, పొరపాటు అనేది. ఎందుకంటే అది అలా తెస్తారు సిచ్యువేషన్స్ అనేటట్టే చేస్తారు. సో అది కంట్రోల్ అవ్వాలి. మీరు కొంచెం మేనేజ్ చేయగలిగితే కూల్ గా లోపల ఏమున్నా బయటికి మాత్రం నవ్వుతూ మంచిగా నీ పని చేస్తుంది. ఎంతకాలం ఉంటే అంతకాలం ఉండొచ్చు, కానీ మీలాగే ఉండండి. యాక్టింగ్ చేయొద్దు, ఎవరు తెలిసేది నేను చెప్పిన అడిగాడు ఆయన, ఒక సీనియర్ గా మీరు వెళ్ళొచ్చారు కదా అని అడిగితే చెప్పాను ఇంతే. ఆ అబ్బాయి నాకు తెలిసి ఆ అబ్బాయికి ఉన్న దీనికి ఒక 6-7 వారాలు ఉంటే సంతోషం. అంతేనా? ఇప్పుడు మీరు చెప్పండి, ఈవిడైతే అసలు విన్నర్ అవ్వాలనుకుంటున్నా. విన్నర్ ఎవరు అంటే నేను చూడలేదు, అది కూడా చెప్పలేను. అవుతారు నేను కూడా చూడలేదు. తన క్యారెక్టర్ ని బట్టి చెప్తున్నా. నేను చూడగలదు, నేను ఏమైనా చూసేసి నేను వాళ్ళు చూస్తే చెప్తే నేను కూడా ఏమైనా గెస్ట్ చేస్తాను. శేఖర్ భాష విన్నర్ అయిపోవాలని నేను కూడా అనుకుంటా, కానీ
అవుతారు అవును నాకెలా తెలుసు, ఎందుకంటే నేను అతను మనస్తత్వం బట్టి అక్కడ వచ్చిన వాళ్ళు ఎలా ఆడుతున్నారు, వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా, చూడాలి. మాక్సిమం అయ్యే అవకాశాలు ఉన్నా కూడా ఆశ్చర్యపోకండి ఆవిడ అన్నట్టుగా. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ దద్ద అనుకోండి, ఇతను అవుతాడు, ఆబ్వియస్లీ అవుతాడు. ఇతను కన్నా స్మార్ట్ ఉన్నారు అనుకోండి వర్కర్స్ అక్కడ, ఆటోమేటిక్ ఇతను ఎలా పంపించాలో ముందే పంపిస్తారు. మైండ్ గేమ్స్ ఎక్కువ నడుస్తాయి, బాగా మైండ్ గేమ్ ఉంటుంది అక్కడ మనకి తెలియకుండా. మనం ప్రతి నిమిషం ఎందుకు వచ్చాను దీనికి అనిపిస్తుంది మనకి. ప్రతి లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి నేను రాకపోయినా బాగుండేదని మనకు మనం తిట్టుకుంటుంటాం. అది మాత్రం జరుగుతుంది అక్కడ. అది అలా వాళ్ళ మైండ్ గేమ్ అది. మీకు ఎన్నిసార్లు అలా అనిపించింది? చాలా సార్. అసలు అనిపించిన వెంటనే నేను వచ్చేసాను బయటికి. 2 వారాలే ఉన్నా. 3వ వారం అసలు నేను ఉండేదాన్నమ్మా. ఎంత జాలి హృదయం అంటే నాకు. లాస్ట్ వీక్ పాపం వీళ్ళందరూ ఎలిమినేషన్లు వచ్చారు. 9 మంది దిగాలన్నారు పడవ. 9 మందిలో వీళ్ళందరూ ఆకలితో ఉంటారు. నేను మోనాలు వెళ్ళి వంట చేయాలని ఆ అభిజిత్ ఎవరు దిగుతారు, సూపర్ సూపర్ అందరినీ మోటివేట్ చేశాడు అభిజిత్. తెలివిగా ఇంటెలిజెంట్ అందరినీ గారు సూపర్ సూపర్ అంటే అబ్బా అనుకుంటా దిగిపోయాను నేను. కట్ చేసి ప్లాన్ ఇదంతా అప్పుడు నిజమే. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు గుర్తొస్తుంది ఈ అభిజిత్, అఖిల్, గంగవ్వ, సూపర్ సుజాత కూడా అప్పుడేనా? ఆమెకి నాకే పడింది ఫస్ట్. ఆమె ఏదో తీసుకుంది ఏదో. నేను అసలు కూడా కాదు, నేను అసలు అనుకోనుకోలేదు, నా మీద వేసింది నింద. అలా ఎవరు మన హర్యానా బంగాళదుంప కోరగలదని మన 0 అన్నది. అది ఉడకలేదు అంతే. నాగార్జున గారు మాత్రం బలి అడిగారు, ఏంటమ్మా బంగాళదుంప కోరకపోతే ఆవిడ 0 అయిపోయిందా నీకు అంటే, అవునండి మెహబూబ్ కేసింది నాకేమంటే ఇలేదంటే, దానికి ఇవిడ 0నా? ఏం మాట్లాడుతున్నావు హర్యానా అని అడిగారు నాగార్జున గారు. బంగాళదుంప కూర నేను ఎప్పుడు ఫోన్ చేసిన బంగాళదుంప కూర కావాలని అడుగుతాను అంటే, అట్లా ఉడకలేదని అన్నా, నాకు వేయలేదు అక్క. మెహబూబ్, సోహెల్ అందరు కూడా ఈ ఎపిసోడ్ లో ఉన్నారు. మాతోనే మా సీజన్ హిట్ అమ్మా. మా సీజన్ 4th సీజన్ హిట్. అంటే నిజం చెప్పరా, ప్రతి ఒక్కరు నన్ను ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. మీరు ఎంత బాగా పాటలు పాడారండి, ఎంత బాగా ఎంటర్టైన్ చేశారండి. సూర్యకాంతం గారు, నాకైతే సూర్యకాంతం గారు మళ్ళీ గుర్తు చేశారని మేమ్స్ కూడా వచ్చాయి. నెక్స్ట్ నేను వచ్చేసేటప్పుడు రామ్ వంశవృక్షం చెప్తాయి అందరూ అనవసరంగా ఇవి ఎలిమినేట్ చేశారండి అని. బాగుంటుండే. నేనే తప్పు చేశాను. అది నేను కూడా దిగకుండా కూర్చుని ఉండుంటే ఇంకెవరైనా దిగేవారేమో. తప్పు నాది కూడా ఉంది కదా అక్కడ. సో నేనే తెలియకుండా చేస్తాం. ఈసారి ఎప్పుడైనా వెళ్తే మళ్ళీ మిక్స్ అండ్ మ్యాచ్ ఉందట. నెక్స్ట్ మా జీలు పిలుస్తున్నారు ఖచ్చితంగా. నేను ఉన్నానని చెప్పలేదు. ఖచ్చితంగా నన్ను పిలుస్తారు. పిలిస్తే అప్పుడు వెళ్ళి ఆడతాను ఆట. అప్పుడు కూడా అనుకుంటారు కానీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ దద్ద అయిపోతారు. ఈ సైడ్ అలా ఉండదులేండి, ఎందుకంటే ముందు రోజు వెళ్తాం, టెన్షన్ లేదు. చేసుకుంటారటండి. అది నిజం చెప్పాను. మీకు విషయం తెలుసు, నేను బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు నా ఇన్స్టాగ్రామ్ 5000 అంతే. నేను వెళ్ళొచ్చాక 15,000 అయింది అంతే. ఇప్పటికి తెలియదు అది. నాకు నిజం చెప్పినా నాకు అంత నాలెడ్జ్ లేదు సోషల్ మీడియా పైన. ఏదో ఫేస్బుక్, ఇన్స్టా కొంచెం నేర్చుకున్నాను. అంతకుమించి ట్విట్టర్ అయితే ఇప్పటికీ ఉందిగా నేను చేయను. తెలియదు నాకు ఏదైనా ఫోన్లు మాట్లాడడం, ఫోన్ పేలు చేయడం ఇంతకు మించి ఏం తెలియదు నాకు. ఎర్రబట్టలు పచ్చిబట్టిన అంతే. ఎర్రబట్టలు పచ్చిబట్టినే మనకేం తెలియదు. పిఆర్లు ఈఆర్లు మనకు మనమే, పిఆర్ మనకు మనమే అన్ని. ఏమి లేదమ్మా అవన్నీ లేవు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు. కళ్యాణి ఆర్మీ తయారైతే ఎక్కడ ఉందో నాకు తెలియదు. మరి నాకు తెలియదు. బయట 100 మందితో సమానం అండి ఆర్మీ. బయట జనాలు అందరూ కళ్యాణ్ అక్క హిందుత్వ అంటే నమస్కారం, లేకపోతే ఇంకో నమస్కారం అంతే. మనకి తెలియదు, మనకి ఇవన్నీ తెలియవు. మనకి ఏదైనా మనసుకి ఏదనిపిస్తే, నిజం అనిపిస్తే దానికోసం నిలబడ్డాం, ఫైట్ చేయడం ఇదే తెలుసు కదా. మంచి కోసం నిలబడటమే నాకు చెప్పారు. నేను ఎప్పుడు మా నాన్నగారు మా అమ్మగారు కూడా తెలుసు నేనేంటో. అలాగే వెళ్ళా ఇప్పటిదాకా, అలాగే వెళ్తాను కూడా. ఇక ముందు కూడా ఇలాగే ఉండాలనుకుంటున్నాను. నాకు ఇవన్నీ తెలియవు. ఏదనిపిస్తే అది మాట్లాడితే, ఇక్కడ అనిపిస్తే వచ్చేస్తుంది. శేఖర్ భాష వల్ల ఎంతో కొంత లావణ్యకి డ్యామేజ్ జరిగినట్టు శేఖర్ కి మంచి జరిగిందంటారా? అంటే జరిగింది చెప్పాడు కదా. అంటే ఒకరికి బ్యాడ్ జరిగితే ఇంకోటి మంచి జరిగినట్టేగా. ఒకరికి బ్యాడ్ జరిగితే ఇంకోటి మంచి జరుగుతుంది. సో శేఖర్ కి మంచి జరిగితే ఈమె బ్యాడ్ జరిగినట్టు, ఈమె మంచి జరిగితే ఆయన బ్యాడ్ జరిగినట్టు. సో బిగ్ బాస్ కి వెళ్ళాడంటే మంచి జరిగింది అనుకోవాలి. ఎందుకంటే ఒక షోలో నువ్వు కనిపిస్తున్నావు ఇప్పుడు. సో నీ వల్ల జనాలు నీకు ఒక ఆర్మీ తయారవడం, మంచి మాట్లాడాడు అని ఎవరో ఆమె మీద పడినోలో ఏదో ఓట్లేస్తారు పాపం, ఏదో చేస్తారు, ఏమో చెప్పలేదు. సో మనం మంచి జరిగింది అంటారు నేనైతే. లావణ్య లివ్ ఇన్ రిలేషన్ కేసు దగ్గర నుంచి మొదలుపెట్టి డ్రగ్స్ కేసు తర్వాత ఇప్పుడు శేఖర్ భాష బిగ్ బాస్ వరకు వచ్చి ఇది ఆగింది. నాకు తెలిసి ఇది ఒక కామనే.
మళ్ళీ ఇంకా కొత్త ట్విస్ట్ ఏం రాబోతుందో అన్నట్టుగా ఉంది ఈ ఈ ఎపిసోడ్. మస్తాన్ సాయి బయటకు వస్తే కానీ తెలియదు. మస్తాన్ సాయి లేదంటే చింటూ ఎవరో ఒకరు బయటికి రావాలి. రాండి ఎలా వస్తాడేమో. చింటూ రాండి. అమ్మ లేకపోయినా ఉన్నా ఉమ్. ఆల్రెడీ జడ్జి, ఒక లేడీ జడ్జి ఉమ్. రాజ్ తరుణ్కి బెయిల్ ఇచ్చారు. జడ్జి Okay. ఆడవాళ్ళు వైపు ఉంటారు కదా, అవును. సహజంగా ఆడవాళ్ళు. ఆవిడే దిలీప్ శంకర్ గారికి తిట్టి ఇచ్చేసారు బెయిల్. ఉమ్. సో నెక్స్ట్ ఈ కేసుని కొట్టేశారు అనుకోండి, ఆమె వేసిన కేసుని ఉమ్. పూర్తిగా సక్సెస్ అయిపోయినట్టు అక్కడ. ఉమ్. అప్పుడు ఇంకెవరి మీద అమ్మ ఏం చేసినా సరే ఎంతసేపు ఎంటర్టైన్మెంటే ఆమె. ఎంతకీ శేఖర్ భాష మీద TV అరుస్తుంది channels కానీ పోలీసుల దగ్గరికి వెళ్ళి ఎందుకు మాట్లాడిన, కేసు ఏమైంది, ఎందుకు అతనికి బెయిల్ ఇచ్చారు, అతను అక్కడ వెళ్ళి అరవమని చెప్తాను. అదే, అదే, మీ పోలీసుల స్టూడియోకి దగ్గరికి వచ్చాల్సింది, వెళ్ళట్లే. ఆ. మీ స్టూడియోకి వచ్చాల్సి అక్కడ వెళ్ళి అరవాలి. ఆ పని చేయాలి. అంటే న్యూసెన్స్ ఎక్కడ చేయాలో తెలుసు ఉమ్. తనకి. హైలైట్ అదే. అవ్వాలి. ఎక్కడ కెమెరా అది. అక్కడే. ఉమ్. కెమెరాస్ ముందే అంటారు. ఇందాకే ఫస్ట్ వర్డ్ అన్నారు కదా. అతని మీద చేసింది కదా, బిగ్ బాస్ కి వెళ్ళడానికి అంత చేశాడు, ₹1,00,00,000 తీసుకొని ఎంత చేశాడని. మరి రేపు మీ మీద కూడా ఏదైనా ఇలాంటి అలిగేషన్ చేస్తే ఎలాగా? ప్రూఫ్ తీసుకొని రా అంట. ఉమ్. నీకు అంత దమ్ముంటే నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందో తీసుకొని రా. ఉమ్. అంతే కదా. తీసుకున్నారు అంటే ఎక్కడో దగ్గర ఎక్కడ చిన్న దొంగ ఎక్కడైనా ఒక చిన్న క్లూ వదులుతాడు కదా. అవునండి. నేను దొంగని, నేను ఏ క్లూ వదిలేని తీసుకురా ఉమ్. తీసుకురా, అప్పుడు కదా మాట్లాడాలి. ఎలిగేషన్ నరంలే నాలుగు బోల్డ్ మాట్లాడుతుంది, ఏదైనా వేస్తుంది. అవన్నీ అంతే. నిజాలు అయిపోతాయా? అవును. సరే నేను డబ్బులు తీసుకున్నానంటే సరే నా అకౌంట్ ముందు ఇప్పుడు అన్ని చెక్ చేసుకో, ఇచ్చేస్తా ఉమ్. కంప్లీట్ గా. పోనీ ఇంకేమైనా ఉన్నాయో నాకు చూసుకో, నా దగ్గర ఏం లేవు 2-3. నాకు ఉమ్. అలాపేయడం తోటి ఇదొకటి 2 ఉన్నాయి. అంటే ఉమ్. ఒకటి మా కార్ తాలూకది ఉంది, అందులో ఎప్పుడు కార్కి ఎంతో అంతే వేస్తాను. సో నేను మెయిన్ అకౌంట్ ఇస్తా, ఎవరైనా ఎక్కడైనా వేసారేమో, పోనీ నాకు ఎవరైనా ఎక్కడైనా కలిసి ఇచ్చారేమో అన్ని ఇచ్చేయి. ఉమ్. ఏదైనా అన్ని CCTV ఫుటేజ్ దొరికేస్తే నీకు అంత, మరి నువ్వు అంత తెలివైందని నన్ను పట్టుకోలేవా అవును. కదా? పట్టేసుకో, అన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఏది లేదా? పట్టేసుకో. సో నేనేంటో నా మాటలోని నీకు అర్థం వల్ల తీసుకొని దొంగే రకం కాదు జనాలు చెప్పాలి. అవును. ఉమ్. తీసుకొని ఎవరి దగ్గర ఎప్పుడైనా తీసుకుని ఉంటే పోనీ నేను అలా చేయాలి, పోనీ అదైనా చూపించు. కళ్యాణి గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, లావణ్య అసలు ఉండాల్సింది బిగ్ బాస్ లో అని. బిగ్ బాస్ రూల్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు. ఒకవేళ నిజంగా ఆమె సెలెక్ట్ అయ్యి ఉంటే అసలు ఎలా ఉండేది, ఆమె ఎన్ని రోజులు ఉండగలిగేది, ఆమె మెంటాలిటీ కూడా మీరు ఎంతో కొంత స్టడీ చేసి ఉన్నారు. నాకు తెలిసి బిగ్ బాస్ వాళ్ళు 1 వీక్ కూడా ఉండదండి, సెల్ఫ్ నామినేషన్ వేసుకుని బయటకు వస్తుంది. అసలు ఏమో నాకు తెలియదు కానండి. వెళ్తే లేదండి లేదు. ఉమ్. బాగా ఆడొచ్చు. అమ్మో. లేదు లేదు, అమ్మో ఆమె వెళ్తే ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసి టాప్ 5 దగ్గర ఆశ్చర్యపోక. అంటే అమ్మో మీరు అసలు తక్కువ అంచనా వేస్తున్నారు, చాలా తక్కువ. లేదు లేదు. ఖచ్చితంగా అమ్మ ఎల్లుంటే ఉమ్. బానే వెళ్తుంది, ఏం వెంటనే రాదు. ఓకే. అట్లేం లేదు. అందరినీ కూడా పాపం మళ్ళీ బయటకు వచ్చాక అందరికి ఒక పార్టీ ఏర్పాటు చేస్తుంది మంచిగా, ఉమ్. చక్కగా సూపర్ ఉంటది. అందరూ కూడా మళ్ళీ నెక్స్ట్ ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఆ తర్వాత బ్యాచ్ లో ఉంటారు, శివలక్ష్మి లాగా. ఉమ్. ఖచ్చితంగా అలాంటి ఫ్రెండ్స్ తయారు చేసుకుంటారు పాపం మంచిగా. అయితే బిగ్ బాస్ లో వచ్చిన ఫైటింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ బయట కూడా క్యారీ అవుతూ ఉంటాయా? కలిసినప్పుడు మళ్ళీ మీరు అవన్నీ ఏమన్నా అదే తప్పుకోవడం ఉండదండి. ఏముండదు. అప్పటికి ఏదో కొట్టుకుంటా అక్కడికక్కడికే. తిట్టుకుంటాము, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అందరు కలిసిపోతాం. ఎవరికో చిన్నది ఏదో ఉన్నా అంత ఎక్కువ రోజులు క్యారీ ఫార్వర్డ్ అవ్వదండి. ఆ. మరి మేము అనుకుంటాం బోల్డ్ అని అనుకుని నేను వాళ్ళ మీద దర్శుంటాను, నేను కూడా ఏమీ లేదు. అదే Touch లో అందరు ఉన్నారా? అంటే అందరూ నేను ఒకటి ఉంటారండి, ఆ. కానీ నా మనస్తత్వం ఏంటంటే ఉమ్. నేను ఓ అని పూసుకోను, ఓ అని దగ్గర. ఎంతవరకు? నేను ఎప్పుడు ఎవరితో కూడా అలా ఉండను. ఉమ్. ఎందుకంటే నాతో క్లోజ్ అయిన వాళ్ళు నన్ను మర్చిపోలేదు. ఉమ్. కానీ నేను వెళ్ళి ఎవరికి క్లోజ్ అవ్వలేదు. నన్ను చూస్తేనే భయపడతారు ఆడ మగ అందరూ. ఉమ్. ఫస్ట్ నాతో ఫ్రెండ్షిప్ చేయాలంటే అమ్మో ఇవితో అన్నట్టుగా ఉంటారు. ఇంకెవరు నాతో మాట్లాడతారు? ఉమ్. నాతో మాట్లాడిన వాళ్ళు ఆవిడది కాదు అనుకున్న వాళ్ళు మరి నాతో ఎప్పుడు మంచిగా ఉంటారు. ఉమ్. సో నాకు అంత ఫ్రెండ్స్ లేరు అలా అని చెప్పి, నాకు ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా లేరు ఇండస్ట్రీ, నాకు ఎవ్వరు లేరు. ఎందుకంటే నాకు అలాంటివన్నీ తెలియవు. ఫ్రెండ్షిప్లు, పబ్బింగ్లు, పార్టీంగ్ ఏం లేవు. మనం ఎప్పుడు దేవుడు, ఎవరికైనా హెల్ప్, ఎవరితో గొడవ, ఆడ మీద ఇదా నా మీద ఇదా అన్నారు, ఏం రాను ఎందుకన్నా అని చెప్పి వెళ్ళిపోయి కొట్టడం తిట్టడం ఇంతే. అస్సలు మా ఆక్యుపైడ్. ఇంట్లో అంతే. మా ఇంట్లో అందరూ చెప్తారు ఎందుకే ఊళ్ళోనే అందరూ ఏదో చేస్తున్నారు, నీకే ఎందుకు ఇవన్నీ, నువ్వు ఆడపిల్లగా అనవసరం, మగపిల్ల అయితే బాగుంటది అంటది మా అమ్మ. అన్ని మగరాయిట్ల భాషలు. హేమ డ్రగ్స్ కేసు కూడా పెద్ద ఇష్యూ అయింది కదండి. మళ్ళీ మొన్న ఆవిడ తీసుకొచ్చేసి మళ్ళీ మాలో సస్పెన్షన్ ఎత్తివేశారు. ఇదంతా అసలు బాధ అంటే అనిపిస్తుంది కదా. ఆమె వెర్షన్ ఏంటంటే ఉమ్. ఇది నాకు తర్వాత చేశారు, నేను టెస్ట్ చేయించుకుని రాలేదు అన్నారు. సో ఉమ్. అవి సబ్మిట్ చేశారు, అవి చూస్తే అందులో లేదన్నారు. ఉమ్. సో ఎప్పుడు చేశారు, ఆవిడ అక్కడ ఉన్నారు అంత తెలిసిందేనండి, మీకు తెలిసిందే. తెలుసు. మళ్ళీ నేను మాట్లాడాల్సి అలాగే ఉంటుందేమో సో matter. అక్కడ అలా మనకు తెలియదు. ఉమ్. అక్కడ ఎవరెవరి నుంచి రికమెండేషన్ చేయించారా, లేకపోతే అక్కడ అంత పరిశీలించిన తర్వాత ఏం చేశారో తెలియదు. నన్ను కూడా అడిగారు, ఉమ్. నేను ఒకటే చెప్పాను, నేను కూడా ఉన్నానుగా మా అసోసియేషన్ మాలో. జాయింట్ సెక్రటరీ. Joint secretary. ఎస్, నేను అందులో ఉన్నప్పుడు మా కమిటీలో చర్చ అయినప్పుడు అడిగారు. ఉమ్. సో అంటే నేను ఒక ఆడపిల్ల, ఉమ్. ఆమె చేసిందో లేదో ఇంకా కంప్లీట్ గా తెలియదు మనకి.
వచ్చిన రోజు ఆవిడ అరెస్ట్ అయిందంటే వాళ్ళకేమో సరిగ్గా కోఆపరేట్ చేయకపో దేనికో చేశారు అన్నారు. మీరు అందరి దానికి నేను చూపిస్తాను, ఆవిడకి రిలీజ్ చేయండి ఫస్ట్. తర్వాత ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడకి ఎప్పుడైనా ఒక రోజు తెలిసినప్పుడు మాట్లాడదు. ఎందుకు అరెస్ట్ చేశారన్నది మనకి తెలియదు. డ్రగ్స్ చేసినంత తర్వాత మనం చేసేయలేం కాబట్టి ఒకవేళ ఆవిడ ప్రూవ్ అయ్యి తర్వాత ఫ్యూచర్ లో శిక్ష పడితే అప్పుడు కదా. అది కూడా ఆవిడ అన్న దానిలో కూడా ఒక అర్థం ఉంది. సరే మన సపోర్ట్ అయితే నిలబడాలి ఒక ఆర్టిస్ట్ కి. సో అందరితో పాటు నేను ఆవిడ ఓటేసి ఇంతే నేను చేసింది. నేను ఫైట్ చేసింది ఎందుకంటే ఆవిడ మా అందరితో కొంచెం నా గురించి కూడా కొంచెం గట్టిగా మాట్లాడారు కాబట్టి నేను అప్పుడు మాట్లాడాను. ఆవిడ కొంచెం ఏదో అప్పుడు ఎప్పుడో నా మీద కూడా వేసింది, మన మీద వేసేది కూడా మనం కూడా చూసుకోవాలక్క నింతే అన్న. తర్వాత పాపం ఆవిడ ఇరుక్కుందని బాధపడ్డా, అయిపోయింది అక్కడతో అయిపోయింది. ఆవిడ మీద నాకేం గ్రడ్జ్ ఉండదు, నా మీద ఆవిడ గ్రడ్జ్ ఉండదు. అంతే, ఏదైనా టాపిక్ ఇష్యూ వస్తే అక్కడ వరకే. తర్వాత మన పర్సనల్ ఏముంటది ఆవిడతో, అక్కడతోనే. ఆవిడ అనేది అన్నదా నాకు కోపం వచ్చింది ఆ టైంలో. చూసావా ఒకళ్ళంటే ఇంకోటి అవుతుంది ఏదో అనేసాను, అది ఏదో పెద్ద వైరల్ ఆ కర్మకాలి. నేను ఒక పెద్ద వీడియో ఏదో పెట్టేస్తే నేను ఏం చేసినా కర్మకాలు కొన్ని వైర్లు అయిపోతుంటాయి అలా. అది నా తల రాత, నేనేం చేయలేను. అది ఆవిడకి ఏం అర్థమైందో నేనైతే అందరితో పాటు ఓటేసాను, ఆవిడ రిలీజ్ చేశాను, అంటే రివోక్ చేసేసారు. సో అయిపోయింది. అయితే మొన్న వేణుస్వామి విషయంలో కూడా మంచు మనోజ్ చాలా బాగా రెస్పాండ్ అయ్యారండి. మీరేమంటారు వేణుస్వామి గారు? మంచు మనోజ్ అంత మంచి వ్యక్తిని నేను కూడా చూడలేదండి. నేను అబ్బాయితో ట్రావెల్ చేస్తున్నాం మేము అందరం కలిసి, మాకు అధ్యక్షులుగా ఉన్నారు. చాలా మంచోడండి. పాపం అనవసరంగా ట్రోల్ చేస్తారు కానీ అబ్బాయిని. ఎంత హెల్పింగ్ నేచర్ తెలుసండి. ఎంత మందికి ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ కి ఒక పెన్షన్ ఇస్తాం ప్రతి నెల 6,000, వాళ్ళ మందులకైనా వస్తాయని, ఎవరు చూడకపోయినా వాళ్ళకి వస్తున్నాయి. 6,000 పెన్షన్ పొట్టి వీరయ్య గారి కూతురు పొట్టి వీరయ్య గారు చనిపోయారు. ఈ 50 సంవత్సరాలు దాటితే గానీ 60 సంవత్సరాలు ఇవ్వరు పెన్షన్. ఈ పాప చిన్నది 34 or 35, ఈమెకి ఇవ్వడానికి లేదు. రూల్ ప్రకారం ఈ పెన్షన్ తీసేస్తే నేను మరుగుతుందని, నా పరిస్థితి బాగాలేదు, నేను చిన్నదాన్ని, నేను ఎలా తినాలి అన్న ఇలాంటి పరిస్థితి ఆమె మాకు అందరికి చెప్పుకుంది. మేము అది ఫార్వర్డ్ చేస్తే సో ఆ పెన్షన్ తీసేయండి, కట్ చేయండి, ప్రతి నెల నేను ఇస్తానని ఆయన ఇచ్చాను. ఆపలేదుగా, ఇచ్చాడా ప్రతి ఆయన ఇస్తున్నాను. మేమందరం ఇస్తాం, కొంచెం కొంచెం చేసుకోండి, మీరు ఎవరు ఇవ్వదు, నేను ఇస్తాను అని చెప్పి. అలాగే పావలా శ్యామల గారికి అప్పుడు కార్డు ఇచ్చారు, అది చిరంజీవి గారు ఇచ్చారు. నేనే దగ్గరున్నంత చేయించాం ఆ టైంలో, నేను మా టీం. అప్పుడు వేరే టీం, మన నరేష్ గారు. ఇప్పుడు పాకిజా గారు ఆవిడికి 1,00,000 రూపాయలు కట్టి ఆయన ఇచ్చారు కార్డు. ఎస్, ఎంత మందికి మెడికల్ బిల్స్ కడతాడో, ఎక్కడైనా తక్కువ పడిందంటే నేను ఇచ్చేస్తా. ఎవరికైనా స్కూల్లో పిల్లల ఫీజు నేను ఇచ్చేస్తా. మొన్న 10 లక్షలు వాళ్ళ అమ్మాయి ఆర్యానా వివియానా కాకుండా ఇంకొక అమ్మాయి మూడో పాప పుట్టినరోజుకి మొన్ననే లాస్ట్ మంత్ 10 లక్షలు ఇచ్చారు మా వెల్ఫేర్ కోసం. ఆయన చెప్పారు 10 లక్షలు అవుతుంది ఒకటి అనుకున్నాం మేము డిస్కషన్, ఇచ్చాడు. ఎంత మంచి మనిషి తెలుసండి. సమాజం కోసం గాని మంచి ఆలోచన, ఎవరైనా తప్పు చేస్తే ఖండిస్తారు. ఆయన అందుకే మాట్లాడారు. అసలు ఏజ్ చిన్నదే గానీ నాకైతే భలే పెద్ద దిక్కులాగా, పెద్ద మనిషిలాగా అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా 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 అడ్మినిస్ట్రేషన్ అయితే సూపర్ అబ్బాయి, అన్ని విషయాలు చాలా నాలెడ్జ్ పర్సన్ కదా. ఇంటికి పెద్ద కొడుకు, ఇప్పుడు ఇండస్ట్రీకి కూడా పెద్ద కొడుకు. చాలా అండి, చాలా మందికి చాలా మంచి. ఇప్పుడు బిల్డింగ్ కూడా 4 crores అతనే 4 crores 5 crores పెట్టి అతని సొంత డబ్బులతో. ఇప్పుడు ప్రజలందరూ మీరు ఎందుకు కట్టలేదు అని అడుగుతారు కానీ ఆయన సొంత డబ్బులతో ఆయన ఎప్పుడు కడితే మీకెందుకండి? ప్లేస్ కోసం వెతుకుతున్నారు. ఆయనే కడతా అన్నాడు కదా, కట్టకపోతే డబ్బులు ఇస్తాడు, మాకు వేస్తాడు, ఏదో చేస్తా అన్నాడు. ఆయన ఓపెన్ గానే. నేను అసలు అప్పుడు కొంటామన్నారండి నార్సింగ్ దగ్గర, మొత్తం మీటింగ్ పెడితే ఈ పెద్దోళ్ళందరూ ఉండి ఒక 200 మంది, లేదు బాబు మాకు సెంటర్ లో ఇదే ఫిల్మ్ నగర్ లో కడతామన్నారు, ఇక్కడే ఇవ్వండి, మాకు నార్సింగ్ మేము వెళ్ళలేం బాబు అని చెప్పారు వీళ్ళంతా. అప్పుడు 4 కోట్లకు వచ్చేది ఇల్లు, ఇప్పుడు 12 కోట్లు అయింది. అప్పుడు కొనుంటే మా అసోసియేషన్ 12 కోట్లు పెరిగినట్టే కదా. వీళ్ళు కొనిచ్చుంటే అసలు తప్పు చేశారు, అప్పుడే అది కొనేసి పడేసి ఉంటే ఇప్పుడు 12 కోట్లు అయిపోయింది. అది ఆ 12 కోట్ల దగ్గర ఎక్కడైనా కొనేవారుగా. ఇప్పుడుకైనా ఆయన 4 కోట్లు వేస్తాడు చెప్తున్నా. అది పెరిగి వచ్చి కూర్చునేది కదా, ఒక ఆస్తి పెరిగేది కదా. అప్పుడు వీళ్ళంతా కలిసి వద్దు 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 అన్నారు. మీరే కట్టే వరకు ఉన్నాను. చాలా ఉంది అబ్బాయి, మంచివాడండి, ఏమన్నానండి. మంచి విష్ణు అయితే మేము దగ్గరగా ట్రావెల్ చేస్తాం, ఎవరికైనా హెల్ప్. అదే వేణుస్వామి ఇష్యూలో కూడా భలే డీల్ చేశారు ఆ ఇష్యూను కూడా. ఎంతైనా ఇప్పుడు ఆవిడ చెప్పేటప్పుడు కూడా ఆవిడ శ్రీవాణి ఉన్నారు కదా, ఆవిడ కూడా అదే అన్నారు కదా, విష్ణు అన్న అనుకుంటూ మాట్లాడారు. అది కూడా మంచిగా. అయితే మంచు విష్ణు బదులు మనం మంచి విష్ణు అంటే మంచి విష్ణు, మంచు కాదు మంచి విష్ణు, మంచు లాంటి మనసున్న మంచి విష్ణు. చాలా మంచిగా అనిపించింది మీరు చెప్తుంటే. నేను యాక్సెప్ట్ చేయలేదు జనరల్ గా. నేను యాక్సెప్ట్ చేస్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి. నేను ఏదైనా ఉన్నదా చెప్తా. ఆయన నిజం చేస్తున్నది నేను చూస్తున్నాం.
అసలు ఎవరు కష్టం అంటే ఈయన ఉంటాడండి ఫస్ట్. మ్మ్హ్మ్. ఈయన ఉంటాడు ఫస్ట్ ఎనీ టైం కాలేజ్. వాళ్ళ నాన్నలాగే వాళ్ళ ఫ్యామిలీ అంత మంచి Yes, ఫ్యామిలీ. family అంతా. వాళ్ళు ఈయన అనవసరంగా మంచి వాళ్ళని కూడా. ఏదో ఏదో చాలా కదా? మంచి వాళ్ళు అండి ఆవిడ అందరూ. కూడా. అందరూ ఊరికే రోజు నాకు బాధ అనిపిస్తుంటుంది వాళ్ళని అంటుంటే పాపం అయ్యో. నేను ప్రతిసారి నేను అప్పుడు ఫైట్ చేసినప్పుడు కూడా ఇష్యూ టైంలో నన్ను సస్పెండ్ చేస్తే మ్మ్. అందరూ చాలా మంది నా ఫాలోవర్స్ నాకు సపోర్ట్ చేసిన అందరూ ఆయన తిడితే ప్రతి ఒక్కరికి నమస్కారం పెట్టి మెసేజ్లు పెట్టా ఫేస్బుక్ లో. కానీ ఆయన ఏమనకండి, ఆయన తప్పులేదు అక్కడ. నాకు మ్మ్. పిలిచి చెప్పారు వాళ్ళు మ్మ్. తప్పే లేదు, వాళ్ళు నన్ను రివోక్ చేస్తారు తప్పు లేదని లేదు, కానీ పరిస్థితులు అలా ఉంటాయి. మీరు అనవసరం వాళ్ళు తిట్టకండి, వాళ్ళ తప్పు లేదు అక్కడ అని చెప్పి నేను చెప్తే చాలా వరకు ట్రోలింగ్ ఆగింది. ఫైనల్ గా ఒక్క క్వశ్చన్, ఎందుకంటే ఇది మీరు మాట్లాడాల్సిన విషయం. గుడ్లవల్లేరు సీసీ కెమెరాల ఇన్సిడెంట్ చూసారా? అసలు ఏంటంటే ఆడపిల్లల 300 వీడియోస్ అంట, 1000 వీడియోస్ ఇంకా రికార్డ్ అయ్యాయి, బయటకు వెళ్ళిపోయాయి అంటున్నారు. బీటెక్ స్టూడెంట్ ఫైనల్ ఇయర్, 4 రోజుల్లో అయిపోయి అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతాడు. ఆ అబ్బాయికి ఇంకొక అమ్మాయి హెల్ప్ చేసి సీసీ కెమెరాలు పెట్టడం, వీటన్నిటిని మనం ఎలా ఏంటంటే చూడాలి? రోజు నాకు ఒక డౌట్ ఇక్కడ. సీసీ కెమెరాలు పెట్టారు, ఓకే. మ్మ్. సీసీ కెమెరాలు పెట్టి రోజు ఛార్జింగ్ చేస్తున్నారా? తెలీదు ఏం జరుగుతుంది అసలు. నాకు ఇక్కడ క్వశ్చన్ నేను రైజ్ చేస్తాను. సీసీ కెమెరా అంటే ఛార్జ్ పెట్టాలి కదా, మ్మ్. ఎవరు పెడుతున్నారు ఛార్జింగ్, ఎవరు తీస్తున్నారు? ఛార్జింగ్ అవసరమా? లేదనుకుంటా ఉంటాయండి అండి. కొన్నిటికి. ఎందుకంటే ఇప్పుడు మా ఆఫీస్ బ్యాటరీ బ్యాటరీ లేకుండా నడుస్తుందా? Battery కూడా ఏం సీసీ అక్కర్లేదు. డిఫరెంట్, కాదండి. ఇది సీక్రెట్ క్యామ్. దీనికి హిడెన్ cams కెమెరాకి ఉండాలి కదా, హిడెన్ కెమెరాస్ హిడెన్ కెమెరాకి ఉండాలా లేదా? మ్మ్. ఉండాలా లేదా హిడెన్ కెమెరాకి? Hmm. సీసీకి వద్దుకోను అనుకుందాం, మీరు నాకు అంత నాలెడ్జ్ కొంచెం నా బుర్ర అంటే తట్టింది. బ్లూటూత్ నా ఛార్జింగ్ బుర్రకు ఏమైనా తట్టింది. ఉందేమో ఒకవేళ ఈ ఆప్షన్? అమ్మాయి ఉంది కదా, నా help బుర్ర చేస్తున్న తట్టింది అమ్మాయి. ఏంటంటే నాకు క్వశ్చన్ వేస్తున్నాను. Yes. ఇందులో నిజ నిజాలు తేలాలి. మ్మ్. మనం ఒక్కవైపే చూసి అనొద్దు. మ్మ్. ఏమో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో. దీనికి ఛార్జింగ్ లేకుండా అంతసేపు అలా పనిచేస్తాయా? మ్మ్. ఎక్కడి నుంచి ఇది ఎవరికి పాయింట్ 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 మ్మ్. చెప్పండి. అంటే ఇంకొకటి అంటే సంథింగ్ జరుగుండొచ్చు. ఉంది అక్కడ, ఆ, మీరు ఏమన్నా చెప్పండి. ఇంకొకటి జరుగుండొచ్చు. ఈ అమ్మాయి ఉంది కదా, అతని లవర్ గా చెప్తున్న అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి హ్యాండిల్ చేస్తుంది, వాళ్ళకి హెల్ప్ చేయడం కావచ్చు, ఛార్జింగ్ పెట్టడం. మీరన్నది కూడా ఏ టైంలో పెట్టాలి, ఏ టైంలో తీయాలి, అలా- ఆడపిల్లలు అలా- ఎక్కువ ఉంటారు, అలా- ఇలాంటివి జరుగుండొచ్చేమో. నాకు ఇంకా దీనిలో క్లారిటీ లేదు. నేను తీసుకున్న తర్వాత నేను క్లియర్ మాట్లాడతాను. అవునా? నాకు ఒకవేళ అదే నాకు నిజమైతే- ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, మ్మ్. చాలా ఉన్నాయి. డౌట్స్. డౌట్స్ జనాలకు వేయడానికి మీలాంటి వాళ్ళని అడగడానికి చాలా క్వశ్చన్స్. మ్మ్. మ్మ్. సో నేను ఎందుకు రావట్లేదు ఈ విషయంలో చాలా మంది అడిగారు మాట్లాడు. No. నేను ఊరికే మాట్లాడు, క్లారిటీ ఉండాలి. క్లారిటీ రావాలి. మ్మ్. నాకు కొన్ని క్వశ్చన్స్ నేను రైస్ చేయాలి. ఇప్పుడు ఏం లేకుండా ఇప్పుడు అంతమంది విద్యార్థులు వచ్చేసి ఆందోళన చేసి కొవ్వొత్తుల ర్యాలీలు చేసేసి వీడియోస్ బయటికి రిలీజ్ చేసి పోలీసులు సీఎం కూడా రెస్పాండ్ అయ్యారంటే ఏం పొగ లేకుండా అయితే సంథింగ్ నిప్పు లేకుండా సంథింగ్ పొగ ఉందండి. రాదు కదా. ఇప్పుడు మీరు ఒక మాట చెప్తాను, కోల్కతా విషయం. ఆ, కలకటాలో డాక్టర్ ఆమె ఏదో చూడబట్టి ఆమె బలైంది. అవును, మ్మ్. అవును. ఆమె చూడబట్టి బలైంది. మ్మ్. ఆమెని అలా ఆ ఇష్యూ ఆ అవయవాలు ఏదో మార్పిడి జరుగుతుంటే సంథింగ్ ఏదో అక్కడ జరుగుతున్న మెస్సీ పని ఏదో మ్మ్. ఈమె చూడడం వల్ల ఈమెను బలి చేశారు. అక్కడ ఓకే. క్లియర్ గా ఆమె డైవర్ట్ చేశారు ఇష్యూ టోటల్ గా, ఈ మ్మ్. అమ్మాయి మీద తిప్పేసి. ఈ అమ్మాయికి. అది కూడా క్లియర్. అది మ్మ్. ఆమె ఏదో చూసింది, ఆమె కర్మకాలి, ఆమె బలి అయిపోయింది. మ్మ్. ఒక రేప్ అని కొట్టి అంత పాశవికంగా ఉండదు లేదా, అవునండి. చేశారు. మ్మ్. సో ఈమె బలైంది. సో అక్కడలాగే ఇక్కడ కూడా సంథింగ్ ఏదో మ్మ్. అది బయటికి తీయాలి ఫస్ట్, మ్మ్. అప్పుడు మనం మాట్లాడతాం. అంతవరకు Correct. నేను ఇంకా చాలా ఉన్నాయి రైస్ చేయాల్సి, అప్పుడు నేను మాట్లాడతాను. దీప్తి గారు ఇందాక నుంచి మీరు- అవునా కదా ఆ, దీప్తి? కళ్యాణి ఇప్పుడు గారు దాకా Obviously. ఎవ్వరు నేను ఈ మాట్లాడలేదు. పాయింట్ ఆలోచించలేదు యాక్చువల్లీ. కళ్యాణి మనం గారు వస్తున్నారు అవును. అనగానే మీరు కూడా ఆవిడ కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకున్నారు కదా, లావణ్య ఇష్యూ కావచ్చు, ఈ గుడ్ల వల్లేరు ఇష్యూ, బిగ్ బాస్ కి సంబంధించి బిగ్ మీరు బాస్ కూడా అడిగితే అన్ని ఆబ్వియస్లీ ఆవిడ ఆన్సర్ చేసేసారు. అసలు ఆవిడ ఎస్ఏ ఆన్సర్లు ఇచ్చేసారు మీ సింగిల్ మార్క్ క్వశ్చన్ కి. ఆవిడ సో నా దగ్గర ఇంకా క్వశ్చన్స్ ఏం లేవు ఆబ్వియస్లీ. నాకు ఎవరైనా అదే అంటారండి బాబు. అంటారు నన్ను అందరూ అంటారు, మీకు క్వశ్చన్ వేస్తే మొత్తం అంతా మీరే చెప్తారు, యాంకర్ పార్ట్ అన్ని పాటలు మీరే చెప్తారని. సో నాకు అది, నేను కూడా యాంకరే కాబట్టి అట్లా వెళ్ళిపోతుంది. సినిమాలు ఏమైనా చేస్తున్నారా కళ్యాణి గారు? లేవండి సినిమాలు. మరి ఇప్పుడు ఏంటో మరి ఎవరికి సినిమాలు లేవు. ఉన్న వాళ్ళకేమో వాళ్ళకి పాత వాళ్ళకి ఇస్తున్నారు, కొత్త కొత్త వాళ్ళని పెట్టుకుంటున్నారు. మంచి క్యారెక్టర్స్ రాకపోతే చేయొద్దని భీష్మించి కూర్చున్నా కాబట్టి చేయట్లేదు. నేనే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నా, ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ వస్తుందో ఏమొస్తుందో తెలీదు. భగవంతుడి దయ. అంతవరకు సోషల్ యాక్టివిస్ట్ గా ఉన్నాను, హిందూ యాక్టివిస్ట్ గా ఉన్నాను, చాలా పనులతో బిజీగా ఉన్నాను. నా పని నేను యాంకరింగ్ చేసుకుంటూ బిజీగా ఉన్నాను. ఈ మధ్య యాంకరింగ్ కూడా చేస్తూ అందరినీ వాళ్ళ అంతరంగాన్ని ఆవిష్కరించడం ఈ బిజీగా ఉన్నాను. ప్లస్ నా ఊర్లో గుడి బడి ప్రాజెక్ట్ ఉంది. నేను గుడి కట్టాలి, బడి కట్టాలి. ఏ ఊరండి? విజయనగరంలో. సో అది నాకు పెద్ద ప్రాజెక్ట్, హరికథ పాఠశాల. మా నాన్నగారికి ఇచ్చిన మాట 3 years నుంచి అలా వెనక్కి వెళ్తుంది.
కరోనా నుంచి. ఈ సంవత్సరం అది డిసెంబర్ నుంచి మొదలు పెట్టాలి, ప్రతి దగ్గరికి వెళ్ళి హరికథ చెప్పాలి, దానికోసం కష్టపడాలి, అవసరమైతే జోలి పట్టాలి, ఇవన్నీ ఉన్నాయి. ఈ పనులన్నీ చేయాల్సింది కాబట్టి కొంతకాలం సినిమాలు బ్రేక్ తీసుకుంటాం. సినిమాకి మళ్ళీ మనం రావాలి అనుకున్నప్పుడు కంబ్యాక్ ఏదైనా మంచి రోజు వచ్చిన వస్తాను, లేకపోయినా బ్రేక్ తీసుకుంటానని వస్తే చేస్తాను. ఓకే, రానంత వరకు నేను చేయను. ఏమో మరి నేను ఫ్యూచర్ లో డైరెక్టర్ అయితే అది నా క్యారెక్టర్ ఎలాగో అది మంచిగా ఉంటుంది, అప్పుడు మంచిగా రావచ్చు. ముందైతే ఈ గుడి అయిపోయే వరకు కూడా నేను కొన్ని ఈ మిగిలినవన్నీ పక్కన పెడతాను. నా పని నేను చేసుకుంటూ పోషణార్థం ఉదర పోషణార్థం ఏదో చేయాలి కూడా చేస్తాను తప్ప నేనేమి హరికథలు చెప్తాను, ఈ యాంకరేజ్ చేస్తాను, ఇవన్నీ చేస్తాను. తర్వాత గుడి కట్టిన తర్వాత 2-3 years పడుతుందేమో, అప్పుడు ఆలోచిద్దాం. హిందుత్వ ప్రచారంలో మీరు ఎప్పుడు ముందుంటారు. మీది విజయనగరం అన్నారు కాబట్టి ఈ మధ్య ఒక అమ్మాయి నాగకన్య సీన్ లోకి వచ్చింది, చూసారా మీరు? విన్నానండి నేను కూడా. అది ఏమిటో పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు అందరు వచ్చేసి. అవును, అమ్మాయి నిజం ఎంత అబద్ధం ఎంత తెలియదు కానీ నేను నాగకన్య అంటే ఈమె ఇంకొకరు వచ్చేదో ఆమెను క్వశ్చన్ చేస్తారు, ఆమె అదంటే. ఏమండి అసలు ఇలా జరిగే వీళ్ళందరూ కౌన్సిలింగ్ ఇవ్వాలమ్మా, కౌన్సిలింగ్ ఇవ్వాలి ఇలాంటి వాళ్ళందరికీ. ఈమెకి ఇలాంటి వాటి వల్ల హిందుత్వం కూడా డ్యామేజ్ అవుతుంది. డామేజ్ హిందుత్వాన్ని ఇలాంటి వాళ్ళ వల్లే అవును, చెప్పినట్టు ఫేక్ బాబాల్లా తయారవుతున్నారు. అసలు మనం ముల్లాల్ని గాని పాస్టర్స్ ని గాని ఎలాగ అండగడతాం, వీళ్ళు కూడా అలాగే అండగట్టాలి. అంతేనా? ఇలా తప్పు అంతే. ప్రచారాలు చేసి ఇప్పుడు హిందుత్వం మీద చాలా రకాల దాడులు అవుతున్నాయి. అన్ని రకాల దాడుల్లో ఇలాంటి మన వాళ్ళే తెలుసో తెలియకో పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి పనుల వల్ల జరుగుతున్నాయి. అవి మానసిక రోగాలండి, అవి ట్రీట్ చేయాలి ఫస్ట్. ఏమంటే నాగకన్య అయితే పాము డైరెక్ట్ గా అక్కడే మార్గమని చెప్పండి కదా. రాత్రి నేను ఇలా కూర్చుంటాను ఎదురుగా, నేను నమ్మనండి, ఎదురుగా కూర్చొని మార్గమని చెప్పండి, అప్పుడు నమ్ముతాను. నాగకన్య అనేది నిజంగా అతీత శక్తులు ఉన్నా కూడా, ఒకవేళ ఉన్నా వాళ్ళు ఏదో విధంగా చిన్న మహిమలు చూపిస్తారు తప్ప నేనే దేవుడు అని ఎవరు చెప్పుకోరు. వాళ్ళకి ఎప్పుడో చిన్నప్పుడు ఏదో పడిపోయి ఉంటుంది మైండ్ లో, దాన్ని ట్రీట్ చేయాలి. హిస్టరిక్ అంతే, నథింగ్ బట్ హిస్టరిక్. అవన్నీ అవేం ఉండవండి. అంటే నాగకన్యలు బాబాలు అంటే నిజంగా దేవుళ్ళు దేవతలు లేరు అంటే ఉంటారండి, అవధూతులు ఉంటారు. కానీ అవధూతులు ఉంటారు కానీ వాళ్ళకి ప్రచారం అవసరం లేదు అసలు. కోరుకోరు, స్వయం ప్రకటనలు అసలు చెయ్యరు. కొంతమంది స్వయం ప్రకటిత స్వామిజీ గుండుగా ఉంటాడు, ఆయన ఏదో ఆనంద స్వామి రమణానంద మహర్షి వాడే అంటారు, వారు అని కూడా వాడు అంటారు. చాలా మంది భక్తులు మాకు గుమ్మడికాయ అంటేనే గుర్తండి, మా పేర్లు తెలుసు. గుమ్మడికాయ స్వామి. ఏమండి ఆయన చేసినవన్నిటికీ నేను 2015, 14, 13 గుర్తులేదు, రమణానంద మహర్షి కళ్యాణాన్ని కొడితే మీకు వచ్చే సంవత్సరం గుర్తు కూడా లేదండి. అంటే అప్పుడు రాముడి గురించి హనుమంతుడి గురించి ఆయన మాట్లాడిన పద్ధతి ఏంటి, నిజంగా స్వామి అయితే ఎలా మాట్లాడాలి. ఆయన మాట్లాడిన తర్వాత నేను ధ్వజం ఎత్తాను, ఆయన బాధ్యతలు అందరూ నాకు వచ్చి ఇలాగే నాకు అన్ని శేఖర భాష గారికి ఇచ్చినట్టుగా ఆధారాలు ఇచ్చారు, గట్టి కూర్చొని ఎండగట్టాను. శిష్యులు సంపాదించడం ఏముందండి, పిచ్చి జనం వెర్రి జనం ఎంతో మంది. నేను ఇప్పుడు బొట్టు పెట్టుకుని కూర్చుంటే నాకు కూడా వెనకాల తయారవుతారు, అంతే కదా. వాక్శుద్ధి ఉంది కాబట్టి మాకు కూడా తయారైపోతారు. కాకపోతే కళ్యాణి మాతాజీ అంతే ఆ పేరు మార్చుకున్నది. మరి అప్పుడు కళ్యాణి ఇప్పుడు కళ్యాణి అంటే అలాగా వేరే పేరు పెట్టాలి, మార్చే మరి అలా పెడితేనే వస్తారు మీరు. కళ్యాణి ఓ ఆవిడ కరాటే కళ్యాణి మాతాజీ అంటారు, లేకపోతే అలా అనకూడదు, వేరే పేరు కంప్లీట్ మారిపోవాలి, అది ఇలా ఉండకూడదు. సరే అయితే అంటే చెప్తున్నాను, నన్ను నమ్మే వాళ్ళు ఉంటారు కదా, ఈవిడ ఇప్పుడు అంటే ఇష్టం అండి, ఆవిడ చాలా ఇదన్నా ఆవిడ చెప్తారు, అలా మీరు నమ్ముతారు, అలా ప్రచారం నమ్మిస్తారు కొంతమంది. అలా నమ్మించిన వాళ్ళు ఎందుకు లేదు. ఇప్పుడు ఆయన ఉన్నాడండి, అప్పుడు 2,50,000 ఎకరం కొన్నాడు, లేకపోతే 25,000 లీజు తీసుకున్నాడు, 300 ఎకరాలు కొన్నాడు. ఆ నాగులపల్లి ఏదో ఉంది అక్కడ భువనగిరి దగ్గర. ఇప్పుడు అది పెద్ద క్షేత్రం, అక్కడ నిలబడితే గొయ్యి పడిందంట, ఆ గొయ్యి నుంచి నీళ్లు వచ్చాయంట. అమ్మ బాబు అసలు ఏమనుకుంటారు, ఆ లోపల ఏం జరుగుతుంది. నేను మొత్తం ఒక రోజు ఆల్రెడీ పెద్ద ఫైట్ ఎప్పుడు అయిపోయింది. అమ్మ మామూలు ఇలాంటి స్వామీజీలు నేను ఊరుకోను. నాగకన్య లాంటి వాళ్ళు కూడా ఇలాగేనంటారా? అంటే రాత్రి వాళ్ళ అమ్మ నాన్నని కలిసి వస్తున్నానని చెప్పి. అవునండి, కల్లో వెళ్తుందా, తప్పేంటి. నేను కూడా కల్లో ఇంద్రలోకానికి వెళ్ళి వస్తుంటా రోజు, తప్పేంటి. నా ఇష్టం కూడా ఊడిపోతుందంట, నా ఇష్టం అది. నా కల్లో నేను చూస్తాను, ఆ వజ్రాయుధంతో ఆడుకొని వస్తాను, ఇచ్చిన శక్తితో ఉదయం ఫైట్ చేస్తాను, నేనే చెప్తా అంతే, నమ్మకండి. అలా కాదండి, నాకు ఇంద్రుడు వజ్రాయుధం ఇస్తాడు నైట్ టైం, ఆ వజ్రాయుధం తీసుకొస్తా. విష్ణుమూర్తి నాకు అక్కడ నుంచి పాంచజన్యం పూరించిన కృష్ణుడు అందరూ మొత్తం అందరూ కూడా అసలు నన్ను శక్తి ఇచ్చేసి ఇట్లా 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 అంటుంటారు, ఎలా వస్తాయి కదా, అలా వస్తాయి నాకు కూడా. అవన్నీ వచ్చి మార్నింగ్ అసలు చెప్తున్నానండి, అసలు మామూలుగా కాదు. అసలు వాళ్ళు నన్ను శక్తితో ఇచ్చేస్తేనే ఇక్కడ వచ్చి ఫైట్ చేస్తాను. నమ్ముతారు మీరు? ఇప్పుడు నమ్మారా మీరు? అలాగే ఉంటుంది. మీరు ఏం చెప్తారండి, నేను చెప్తాను 4-5 మాటలు. కాదమ్మా, అమ్మాయికి ఏదైనా శక్తి ఉంటే మహిమ చూపించాలి.
అంటే ఇప్పుడు 101 రోజుల దీక్షలో ఉంది. ఎందుకంటే శక్తులు కూడా ఆ తర్వాత వెళ్తున్నమాట. చెప్తుందా మీ విజయనగరం జిల్లాలోనే ఇప్పుడు ఆ గుడిని బయటకు తీస్తది. ఇప్పుడు విజయనగరం జిల్లాలో ఓ. రామతీర్థం ఎక్కడో ఒక గుడి ఉందంట. అక్కడ కాళీమాత గుడి ఉంది. ఆ గుడి కింద మొన్నటిదాకా అమ్మవారు ఉన్నారంట. నాగదేవత గుడి అని చెప్పారు, ఇప్పుడు కాళీమాత అయిపోయిందా? కాళీమాత. ఆ నాగదేవత గుడికి గుంటూరులో ఆమె బోనాలు పెట్టడానికి వెళ్ళింది. ఎవరో భక్తులు ఆవిడది చూసి పిలిచారంట. ఏమండి ఏదన్నా చెప్పండి, ఆ అమ్మాయికి మంచి మంచి ట్రీట్మెంట్ వాళ్ళ అమ్మగారు చేయించాలి ఫస్ట్. ఇదే నేను కోరుకుంటా. ఏదైనా ఇలాంటి కానీ వాళ్ళు చెప్పాల్సిందే. కాదండి, కొంచెం అమ్మాయి ట్రీట్మెంట్ చేయించాలి. ఒకవేళ మేబీ ఉంది అనుకుంటే మనం హిందుత్వవాదులు కూడా నమ్మమని చెప్పం. రాయి రప్పని కూడా మనం నమ్ముతాం. కానీ ఆవిడ నాకు నమ్మసక్యం అనిపించింది. నిజం చెప్పేస్తున్నాను, నాకు అనిపించలేదు. నాకు కూడా రోజు నేను రేపటి నుంచి చెప్తాను. అప్పుడు నేను చెప్పాను కదా, ఇంద్రుడు నాకు వజ్రాలు ఇస్తాను, ఆ వజ్రాలు ఇద్దరు ఇంత ఫైట్ చేస్తున్నాను. కొద్ది రోజులు మీరు డిసపియర్ అయిపోయాలన్నమాట. మీరు అదృశ్యం అవ్వాలి కొన్నాళ్ళు. ఆహా, అదృశ్యం మొత్తం జడలన్నీ జిల్లెడు పాలు తీసి జుట్టుకు రాసుకొని జడలు కట్టించుకొని వచ్చేస్తాను. అప్పుడు నేను సరిపోతుంది. అసలు ఇన్ని రోజులు నేను మిమ్మల్ని ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట కరాటే కళ్యాణి గారిని కలవడం. నిజంగా ఈవిడికి యాక్టింగ్ అక్కర్లేదండి, అంతా జీవించేస్తారు. నిజంగా అలా మాతాజీ అయితే అమ్మో, ఏంటి నేను యాక్టింగ్ చేసాను అనుకున్నారు ఇప్పుడు దాకా? ఏమైనా లేదు అసలు మామూలుగా చెప్తున్నారు. కాంప్లిమెంట్ ఇచ్చారు. కాంప్లిమెంట్ లేదు, ఇదే తిడుతున్నట్టు మీరు తిడుతున్నారు అన్నట్టు ఉంది. లేదా సినిమాల్లో నిజంగా అసలు జీవించేస్తారు. ఎందుకంటే ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఎంత అవునా? సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఎంత కామెడీ. మరి హరిదాసులు కదండి, హరిదాసులు కామిక్ సెన్స్ ఉండాలి కదా. మరి హరిదాసులు ఏంటి, సమయస్ఫూర్తితో అప్పటికప్పుడు నవ్వించాలి. అందుకే చెప్పాను నేను. అలాగే నవ్వించకపోతే మీరు హరికథలు నవ్వకపోతే నేనే చెప్పినట్టు హరికథ నేను అప్పటికే మీలో ఉన్న మాటలోంచి నేను నవ్విస్తుంటాం. మాకు ఆటోమేటిక్ అదే కదా, కామెడీని పుట్టించడం కాదండి, ఆటోమేటిక్ గా వస్తుంది. ఎందుకంటే అంటే బై బర్త్ కూడా మీరు చిన్నప్పటి నుంచి వాటిలోనే ఉన్నారు కదా, ఎందుకు హరికథ నుంచి ఇలా యాక్టింగ్ వైపు వచ్చారు కళ్యాణ్ గారు? అది నేను రావాలని అనుకోకుండానే వచ్చేసానమ్మా, డెస్టినీ. అదంతే. కానీ ఇక్కడ ఈ రోజు కానీ హరికథకి నాకు పేరు వచ్చినాక హరికథ గురించి ఎక్కువ ప్రచారం మొదలు పెట్టాను, దానికి తీసుకురాగలిగాను. నిజంగా మీరు ఇప్పుడు ఒక బ్రాండ్ అంబాసిడర్ అయ్యారండి. హరికథ అంటే మీరు ఒక విషయం చెప్తాను, ఈ రోజు నండూరు శ్రీనివాస్ గారు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇన్ని సంవత్సరాల హరికథ గురించి నేను చేసిన కృషికి నండూరు శ్రీనివాస్ గారు ఆదిభట్ల నారాయణదాస్ గారి జీవిత చరిత్ర ఆయన ఇవాళ ఉదయం చూసాను, 12-13 గంటలు అయిందని పెట్టి, మహా అయితే 24 hours అయింటుంది అంతే. 50,000-60,000 చూసుంటారు. అందులో నా ఫోటో, నా గురించి ఈ అమ్మాయి సినిమా నటని చెప్పి మరి ఆయన చెప్పారు అందరికి. హరికథ కోసం కృషి చేస్తున్నందుకు ఆయన గుర్తించి ఇవి చేసిన కృషి అని చెప్తున్నారంటే పెద్ద పెద్ద వాళ్ళ పక్కన. అవునండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తండ్రి గారు సింహాచల శాస్త్రి గారు కరాటే కళ్యాణ్ గురించి ఆయన నండూరు శ్రీనివాస్ గారు చెప్పారు. అంటే ఆదిభట్ల నారాయణదాస్ గారికి ఉన్న గుర్తింపులో నేను ఎక్కడో ఉన్నాను సమిధిలో కదా, అను మాత్రం ఎక్కడో. చాలు కదా, మనం చేస్తున్న కృషికి ఆ గుర్తింపు పెద్దవాళ్ళందరూ గుర్తిస్తున్నారంటే మనం చేస్తుంది కరెక్టే కదా, కరెక్ట్ మార్గంలో ఉన్నాం. ఎంతకన్నా ఏం కావాలి? మనం ఎలా వస్తాం అలాగే వెళ్ళిపోతాం. ఆ వచ్చినప్పుడు మనం చేయడానికి ఎవరో ఒకరిని ఎంచుకుంటాడు స్వామి. ఆ ఎంచుకున్న వాళ్ళకి ఆ పని అప్పచెప్తారు, ఆ పని పూర్తి చేసి మనం వెళ్ళాలి అంతే. ఈలోగా దీనికి అందరికి నాకు పేరు రావడానికి నేను సినిమాలోకి రావాల్సి వచ్చింది. హరికథ నేను సామాన్యులలాగా నీలాగా నేను హరికథ నేర్చుకొని నేను ఏమీ కాకుండా హరికథ చెప్తే ఎవరు వింటారు? ఆ లోకల్ గా ఉన్న వాళ్ళు వింటారు, 5,000 రూపాయలు పారితోషికం ఇస్తారు. ఈ రోజు నేను 1,00,000 రూపాయలు ఇస్తే చెప్తా హరికథ. ఎందుకు? సినిమా ఆర్టిస్ట్ ట్యాగ్ లైన్ కరాటే కళ్యాణి హరికథ చెప్తే మంచి పనికే వాడతాను ఆ డబ్బులు. సరే నేను 1,00,000 రూపాయలు ఇవ్వండి అంటారు, లేకపోతే 50,000 అని తీసుకుంటాను. అంటే ఆ 50,000 నేను మంచి పని చేశాను, పని చేస్తుంది, నాకు గుడి కట్టడానికి పనికి వస్తుందా? ఇప్పుడు నేను సినిమా ఆర్టిస్ట్ కాకపోతే హరికథ ఎవరు సరిగ్గా అమ్మ మీరు ఇంత టాలెంట్ ఉంది ఎందుకు అంటారు? అవునండి, ఎంతో మంది ఉన్నారు మహానుభావులు, అందరిలో నేను ఒకదాన్ని. ఇప్పుడు నేను సపరేట్ హరికథ కోసం, నా వల్ల ఈ హరికథ వల్ల చెప్తుందండి. నండూరు శ్రీనివాస్ గారు అంటే మంచి ప్రవచనకారుడు ఆయన చెప్తున్నాడు. ఈ రోజు ఆదిభట్ల గారి ప్రవచనం చెప్తూ నేను కూడా అందులో ఉన్నాను ఆయన వీడియోలో. సో ఎంతకన్నా అచీవ్మెంట్ ఏం కావాలి? మనం లిమ్కా రికార్డ్స్ చేసాం, 108 రోజులు చేసాం, 108 గంటలు చేసాం, ఎన్నో చేశాను అచీవ్మెంట్స్ నేను హరికథకి. ఇప్పటికీ నేను చేస్తాను, ప్రతి సంవత్సరం వర్ధంతి జయంతి నేను చెప్తున్నా ముగిసాయి పేపర్ నిండా, ఈ రోజు నిండా నావే ఉన్నాయి చెప్తున్నాను. అంటే మనం మంచి హరికథ సుధానిధి బిరుదు ఇచ్చాము, పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొచ్చి మనం పద్మశ్రీ వచ్చినందుకు ఆవిడని సత్కరించాము, 3-4 రోజులు నుంచి అదే పని చేస్తాం. నేను జనాలకి ఫైటింగ్ కళ్యాణి తెలుసు, నా వెనకున్న వేరే తెలియదు, నిజంగా ఎవరికి తెలియదు. ఇలాంటి వాళ్ళకి కొంతమంది తెలుసు, మాకు తెలుసు. అయితే హరికళ అనేది అద్భుతమైన కళారూపం, ఇది అంతరించిపోతుంది కదా, కొత్త జనరేషన్ రావట్లేదండి. స్కూల్ కడుతున్నాను నేను, అందుకే కదా నేను స్కూల్ కడుతుంది అక్కడ మా ఊర్లో. హరికథ కళాపీఠం అంటే అంతరించిపోవట్లేదండి. మనం పిల్లలకి డీజేలు చేపించి, డీజేలు చూపించి, డాన్స్ చేయించి, వినాయకుడి దగ్గర జై జై గణేష్ అని డాన్స్ వేపిస్తున్నాం తప్ప వినాయక నేను బ్రో నేను వినా బ్రో అని చెప్పట్లేదు. మనం అక్కడ అది పెట్టం, మనం ఎంతసేపు డీజేలు డీజే 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 అనుకుంటే ఇవేవో పెడతారు, పెట్టి వీళ్ళు డాన్స్లు వేస్తుంటే వీళ్ళు
పిచ్చి పిచ్చిగా పోగడం చేయడం ఏదో అవి ఇవి అలవాట్లు అయిపోతున్నాయి పిల్లలకు కూడా, ఇలాంటి వాటిలో చిన్న పిల్లల దగ్గర నుంచి. సో వీళ్ళని తీసుకొని మనం చేయాల్సిన విధంగా చేస్తే, మంచి భక్తి భావంతో నగర సంకీర్తనలు ఇలాంటివి చేస్తే వాళ్ళు మారుతారు. అప్పుడు ఆటోమేటిక్ మన భక్తి గురించి తెలుస్తుంది. మనం చెయ్యట్లేదు అబ్బాయి, తల్లిదండ్రులు చెప్పట్లేదు సంగీతం నేర్చుకోమంటే ఇవెందుకులే, అలా గిటార్ నేర్చుకోరా వెస్టర్న్ అని చెప్తారు. ఇంకెక్కడ వస్తుంది, సరిగం పదినిసి నేర్పట్లే అంటే వీళ్ళు సరదా, అప్ప మా వాడు ఎంత రేంజ్ లో పాడుతున్నాడు సుమి అంటారు. ఇలా ఉంటాయి. మనమే చెప్పము పిల్లలకి, ఇంకెక్కడ వస్తే ఇలాంటివన్నీ. హరికథ అంటే ఏంటి అని అడుగుతాడు పొద్దున 20 సంవత్సరాల తర్వాత పిల్లలు, తెలియదు కదా, తెలీదు. సో మనమే చేయట్లేదు, మనమే మర్చిపోతున్నాం. పద్మశ్రీ లేదు పద్మశ్రీ లేదని ఫైట్ చేశాను నేను 15 ఎప్పటి నుంచో, ఎన్నిసార్లు పేపర్లు నేను చూపిస్తా, నా దగ్గర ఉన్న నేను చేసిన ప్రతి కళా పీఠంలో ప్రతి సంవత్సరం 2 years నుంచి మోడీ గారు ఎలాగో ఆ నోట స్వామి చేరుతుంది, ఎలాగో వెళ్ళి మోడీ గారు 2 సంవత్సరాల నుంచి 2 పద్మాలు వచ్చాయి హరికథకి. ఈ ఇయర్ నేను సత్కరించుకున్నా, లాస్ట్ ఇయర్ కూడా సత్కరించుకున్నా. నా కృషి ఇంత అంత ఉంది, అంత ఎక్కువ చింత అంత వెళ్లే వరకు బాగా కొట్టాను నేను. సో హరికథకుంది, జముకుల కథకుంది, ఎవరెవరికి ఒగ్గు కథకుంది. మా హరికథకి లేదా, ఎంత కష్టమో తెలుసా, చెప్పు ఒకసారి హరికథ నీకు దమ్ముంటా అంట నేను. చెప్పలేని వాళ్ళు హరికథకి ఎందుకు పద్మశ్రీ ఇప్పుడు ఇస్తున్నారు. అవును, సో ఇచ్చారు కదా, ఇప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు అలా 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 వెళుతుందిగా, ఏదో సంవత్సరానికి ఎవరికో. నేనేం ముసలైపోయిన తర్వాత నాకు వస్తుందో అది పక్కన పెట్టండి, అంటే నాలాంటి వాళ్ళ గురించి పక్కన పెట్టండి. ఇప్పుడు ఉన్న జనరేషన్ అందరికైతే వస్తుంది కదా, ఏదో కృషిలో ఎంతో అంత ఉంటుందిగా, భగవంతుడు అయితే అది చూస్తాడుగా. నేను అది చేస్తా. హరికథ పాఠశాల పెడుతున్నా, నా అక్కడ 30 సెంట్లు వేరే వాళ్ళు అక్కడ ప్లేస్ ఇచ్చారు, మా అమ్మ వాళ్ళు తెలుసు, ఆ ప్లేస్ లో కడుతున్నాను. సో అక్కడ పాఠశాల, గుడి, బడి 2 స్వామి దగ్గరే. ఆటోమేటిక్ గా ఫ్రీగా ఎవరికి చెప్తాము. నేను ఆన్లైన్ లో క్లాసెస్ చెప్పాను కరోనా టైంలో, హరికథ క్లాస్. నాకు 10 మంది స్టూడెంట్ రెడీ చేశారు. అంటే మధ్యలో నాకు కుదరక మళ్ళీ అది స్టాప్ అయింది, అది పూర్తి చేయాలి. బట్ ఇంతమందికి ఇన్ని రకాలుగా నేను పేరెంట్ తీస్తూ ప్రతిసారి చేస్తున్నానుగా. నా కృషి అయితే నేను ఆపట్లేదుగా. ఎవరో నాకు ఏదో మెడల్స్ కప్తారని కాదు కదా. సో నేను చేయాల్సిన పని నేను చేస్తున్నా, చిత్తశుద్ధితో పని చేస్తే ఖచ్చితంగా దాని ఫలితం ఉంటుంది. నేను ఆ పనే చేస్తున్నా. ఆ గుడి కట్టిన తర్వాత ఆటోమేటిక్ గా ఆబ్వియస్లీ పిల్లలకి కొంత నేర్పుతాం. వాళ్ళు నేర్చుకోలేదు అనుకోండి, సంగీత పాఠశాల అవుతుంది. ఒకరు ఇద్దరు తయారైనా హరికథలు అవుతాయి. ఒకరిద్దరిని తయారు చేసిన ఆ ఒకరు అలా ఒక్కొక్కరు మిగిలిన చాలు కదండి. నా ప్రయత్నం నేను ఆపను. హిందుత్వం అనేది కూడా జనం నుంచి దూరం అవుతుంది. మీరు కూడా ఎంతో హిందుత్వానికి ప్రచారం చేస్తున్నారు. క్రిస్టియానిటీ ప్రభావం పెరిగిపోతుంది. మనము ఏం చేయొచ్చు అంటారు? ఈ క్రిస్టియానిటీ ప్రభావం కావచ్చు, హిందుత్వాన్ని ఇంకా ముందు మన ఇంటిని మనం ప్రక్షాళన చేస్తే హిందుత్వం నిలబడుతుంది. మన ఇంటిలో మనం చేయాల్సింది మనం చేయాలి. ఫస్ట్ భారతం, భాగవతం, ఏదైనా సరే రామాయణం కానీ మన ఇంట్లో ఉందా? ఫస్ట్ మనం చదువుతున్నామా? పిల్లలకి దీని గురించి చెప్తున్నామా? లిటిల్ కృష్ణ, లిటిల్ రామ అవైనా ఇంగ్లీష్ తెలుగు ఏదో నేర్పిస్తున్నామా? ఏమీ చెయ్యం. వాళ్ళ నిబద్ధతతో వాళ్ళు మాత్రం మేము ప్రసాదం తినం, మేము ముట్టుకోం, వేరే పటాలు తీయ అవన్నీ చేయమంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏసుమాలు వేస్తున్నారు, వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు, ధ్వజస్తంభాలు పెడుతున్నారు, ప్రసాదాలు పెడుతున్నారు, శటగోపాలు పెడుతున్నారు, బొట్టులు కూడా, బతుకమ్మలు కాదు యేసు పంచాంగాలు కూడా చదువుతున్నారు. అవునండి, ఉగాది నేను చూపిస్తాను, అన్ని ఉన్నాయి. క్రాస్ బొట్లు పెడుతున్నారు, విభూతి బొట్టేట వేసుమాల్లో 42 రోజులు, 41 రోజులు, 45 రోజులు చేస్తారట. బాబాయ్ చాలా అయ్యో చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా వస్తున్నాయి. హిందుత్వం మీద వీళ్ళందరూ పడి ఏడుస్తుండి మనల్ని ఏమి కాపీ కొట్టమని కాపీ క్యాట్స్ మొత్తం కాపీ కొడుతున్నారు. ఏమంటే భగవంతుడు ఇప్పుడు 2000 సంవత్సరాల కిందట ఏదో క్రిస్టియానిటీ పుట్టింది. ఒక 4 అంతకు ముందు కొంచెం ముందు ఈ ఇస్లాము, క్రిస్టియానిటీ ఇవన్నీ ఎప్పుడు పుట్టాయి? ఈ మధ్య కదా. 5000 సంవత్సరాల ముందు ఏమైనా ఉన్నాయి? ఇవన్నీ లేవు కదా. భగవంతుడు నేనే భగవంతుడు అని చెప్పారు. వీళ్ళందరూ మేము సెయింట్స్, మేము దానికి మెసెంజర్స్, మేమందరూ అతని తనకు దూతలు అన్నారు. నేను భగవంతుడిని అని చెప్పింది ఎవరు? భగవంతుడు, శ్రీకృష్ణ పరమాత్మ. సో ఎవరు ఎందులో పుట్టారు? మీరు కూడా అంతకుముందు ఎవరు? మీరు మారక ముందు మీరు ఎవరు? సో మీరు మా వాళ్ళే పక్క. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో కొంచెం విడిపోయి వెళ్ళిపోతారు, వాళ్ళు మళ్ళీ తెచ్చుకుందాం మనం. అదే మన ప్రయత్నం. దానికోసం మనం కృషి చేయాలి. అదే గర్వాప్సీలు చేస్తాం. మేమేం చెయ్యం, మేము చెప్తాం మీరేంటో అంతే. ఆటోమేటిక్ వాళ్ళకి అవును నిజమే కదా, ఎంతెందుకు బైబిల్ చదవండి కంప్లీట్ గా. అందులో ఉన్నవన్నీ చూస్తే, అందులో చదివిన తర్వాత పిల్లలతో చదివించండి, మీ ఆవిడతో చదివించండి, మీ అక్కతో చదివించండి, ఒక పాస్టర్ అందులో ఉన్నదన్నీ వాళ్ళు చేయమని చెప్పండి, నేను ఒప్పేసుకుంటా. నేనే మారిపోతాను వెంటనే. వద్దులేండి ప్లీజ్. లేదు చెప్తున్నా, అంత ఛాలెంజ్ చేస్తున్నా నేను, అంత డేర్ గా చెప్తున్నా. సో ఎవ్వరు హిందుత్వవాదులు కాకుండా పోలేరు. ముందు కూడా వాళ్ళు అదే, కానీ వాళ్ళ కర్మకి ఎవడో పక్కన వాడి స్వార్థం కోసం వీళ్ళ పక్క తీసుకెళ్ళారు. మళ్ళా వాళ్ళు ఇటు వస్తారు, మనం ఎప్పుడు ఇక్కడే ఉంటాం.
సో మనం ఎప్పుడు ఇక్కడే ఉంటాం కాబట్టి మన ఇంట్లోంచి మనం ప్రక్షాళన మొదలు పెట్టాలి. అంతే. వాడెవడో చెప్తే ఇప్పుడు అందరు ప్రతి ఊర్లో ఎవరైనా వస్తే తిరగబడుతున్నారు ఈ మధ్య. అవును. వచ్చింది ఎందుకు మేమందరం ఫైట్ చేస్తాం, ప్రతి దగ్గర అవును. వెళ్ళి ఓదలు కొడతాం కాబట్టి Fighting ఎవరో ఒకరు అనేది ఇప్పుడు నేను చెప్పిన దాన్ని చూసి ఒక్కళ్ళు మారొచ్చు. ఇంత ఒక్కళ్ళు ఈ దీనిలో మారొచ్చు. ఒక్కళ్ళు మారినా అవునండి. నేను సక్సీడ్ ఉమ్, కదా. అంతే చేస్తున్న పని అదే. హిందుత్వాన్ని మనమే తొక్కుకుంటాం. ఉమ్, మన వాళ్ళలోంచి మన వాళ్ళే మారాలి. ఉమ్, వాడెవడో చెప్తే మనం అబ్బి పెట్టేసుకొని మన మైండ్ మార్చేసుకోవడం ఏంటి? నువ్వెవరు, నీ మూలం ఎక్కడన్నా చూసుకోవాలి. సో నీ ఫ్యామిలీ నుంచి నువ్వు అన్ని చేయి. నీ ఇంట్లో నీకు భగవద్గీత చెప్పించు, రామాయణం చదువు, అట్లీస్ట్ విను, ఉమ్, అట్లీస్ట్ విష్ణు సహస్రం, లలితా సహస్రం, ఒక దీపం పెట్టు, ఒక బొట్టు పెట్టుకో. బొట్టు నేను హిందువునా, నువ్వు బొట్టు పెట్టు, ఐడెంటిటీ ఇచ్చుకో. ఈ రోజు నేను పెట్టలేదని అనకంటే నేను రోజు లేదు, అంత పెట్టుకుంటాను. పెద్ద బొట్టు చక్కగా కాదండి, పెట్టేసుకున్నారు. కుంకుమ. కుంకుమనా? Yes, రోజు కుంకుమ. కుంకుమ ఎక్కడ నేను పెట్టుకుంటారు? రోజు పెట్టుకుంటాను. బట్ మ్మ్. ఏంటంటే ఈ రోజు నేను మర్చిపోయి వచ్చాను. ఓపెన్ గా చెప్తున్నాను. ఇందాక అనుకున్నాను నేను బొట్టు, నాకు ఎప్పుడు బొట్టు ఉండకుండా నేను ఉండదు. ఉమ్, వచ్చిన అప్పుడప్పుడు కుంకుమ పెట్టాలి బయటకు వెళ్తే, అది నా నియమం కూడా. ఈ రోజు నేను వేరే పని మీద పరిగెత్తి వస్తే అయ్యో కుంకుమ మర్చిపోయాను అనుకుంటూనే వచ్చాను బయటికి. ఉమ్, సో బయట నేను ఇంకా అక్కడ స్టూడియోలో తీసుకోలేదు. ఇలా మన ఇంట్లోనే మనం చెయ్యాలి, ఉమ్, చాలా చెయ్యాలి. అప్పుడు మన పిల్లలకి ఏమన్నా కొంచెం ఉమ్, జ్ఞానం వస్తుంది, వాళ్ళకి అర్థం. మనం ఇంట్లో ఏ విధంగా ఉంటాము, ఏ ప్రసాదాలు చేస్తున్నాం, ఎలా భోజనం పెడుతున్నాం, స్వామికి ఏ విధంగా నివేదన చేస్తున్నాం, ఆరగింపు పాటలు ఏం పాడుతున్నాం, ఏదో ఒకటి ఉమ్, చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా ఉత్సాహం వస్తుంది. గణేష్ పండగలు, ఈ వరలక్ష్మి వ్రతాలు అన్ని చూపించాలి, అన్ని చెప్పాలి, విశిష్టత చెప్తూ ఉంటే వాళ్ళకి ఉత్సాహం వస్తుంది. అంతేగాని మనం ఎంతసేపు ఈ డీజేలు పెట్టండి, ఆర్కెస్ట్రాలు పెట్టండి, హరికథలు మానేయండి, అసలు సంస్కృతి ఒక ప్రవచనంకి వెళ్తే బాబు రా బాబు ఏం చెప్తారు ఈ ముసలోళ్ళు అన్నట్టుగా ఉంటాయి. ఇలా మనమే పిల్లలకి చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఉమ్, సో అలా అన్నమాట. మనం ఇంట్లోంచి ప్రక్షాళన మొదలుపెట్టి, తర్వాత నీ వీధిలో, నీ గ్రామంలో, ఆ తర్వాత నీ రాష్ట్రంలో, ఎక్కడైతే నీ ప్రదేశం, ఆ తర్వాత నీ దేశం గురించి ఉమ్, మొత్తం అన్ని నీ ఇంట్లోంచి మొదలు. అదే ఫస్ట్ మెట్టు. ఉమ్, నీ ఫ్యామిలీనే నువ్వు మార్చు ఫస్ట్. అదే హిందుత్వానికి మూల మెట్టు అంటాను నేను. ఉమ్, మన ఇల్లే కదా ఫస్ట్. మన ఇల్లు మనం శుభ్రం చేసి పక్కోళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఉమ్. మన ఇల్లే మనం కంపు పెట్టుకొని పక్కోళ్ళ ఇంటి గురించి ఏం మాట్లాడతాం? కరెక్టే అండి. సో నేనైతే అదే చెప్తా. థ్యాంక్ యూ కళ్యాణి గారు. థ్యాంక్ యూ అండి. Thank you, దివ్య గారు. దీప్తితో కలిసి కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది.